హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా తెలుగు ఛానల్. మనం ఆల్రెడీ కొత్తగా సంభవ్ నీట్ సిరీస్ స్టార్ట్ చేసాం. సో ఇది మా అందరికీ బాగానే ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో ఈరోజు మన లెక్చర్ నెంబర్ 2 సొల్యూషన్స్ చాప్టర్. సో ఈ సొల్యూషన్ చాప్టర్లో ఈరోజు మనం ఏమేమి చూడబోతున్నాం? టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్, కాన్సన్ట్రేషన్ టర్మ్స్, సాల్యుబిలిటీ, వేపర్ ప్రెజర్, కొలిగేటివ్ ప్రాపర్టీస్, అబ్నార్మల్ మోలార్ మాస్ అండ్ వాన్ హాఫ్ ఫ్యాక్టర్, ఇవన్నీ కూడా మనం కవర్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు సొల్యూషన్లో నేను థియరీ అంతా కూడా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఈరోజు మనం నీట్ సంబంధించి ఏమేమి క్వశ్చన్లు వస్తున్నాయి ప్రీవియస్ ఇయర్స్లో, ఈ క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, అలాగే వేరు మోడల్స్ ఎలా ఉంటాయి, సో ఇవన్నీ కూడా కొంచెం ఫార్ములా బేస్డ్గా, క్వశ్చన్ బేస్డ్గా ఈవేళ సొల్యూషన్ చాప్టర్ చూద్దాం. సో ఆల్రెడీ మోల్ కాన్సెప్ట్ అప్లోడ్ చేస్తున్నాం. సో మీ అందరూ కూడా చూసి బాగా నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. సో టుడే టాపిక్ సొల్యూషన్స్ విల్ గో నౌ. ద ఫస్ట్ వన్, టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్. సో మనకి సొల్యూషన్ అంటే డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? ఇట్స్ ఏ హోమోజినస్ మిక్సర్ ఆఫ్ ఎ సొల్యూట్ అండ్ సాల్వెంట్. సో మోర్ దాన్ వన్ కాంపోనెంట్ ఈజ్ ప్రెజెంట్ అండ్ వీఆర్ గోయింగ్ టు బి మేకింగ్ ఇట్ హోమోజినస్ మిక్సర్, దట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ సొల్యూషన్. అంటే ఒకటి లేదా రెండు లేదంటే అంతకంటే ఎక్కువ కాంపోనెంట్స్ని కలిపి ఒక సజాతీయ మిశ్రమంగా మనం కలిపినప్పుడు వచ్చేటటువంటి మిక్సర్నే మనం సొల్యూషన్ అని పిలుస్తాం. ఈ సొల్యూషన్ని ఫిజికల్ స్టేట్ ఆధారంగా మనం ఎన్ని రకాల సొల్యూషన్ చేయొచ్చు. ఎన్ని ఫిజికల్ స్టేట్లు ఉన్నాయి మనకి? ఒక సాలిడ్, ఒక లిక్విడ్, ఒక గ్యాస్. సో ఈ మూడే మనకు ఉన్నాయి. సో అందుకని ఫిజికల్ స్టేట్ ఆఫ్ ద పర్టికులర్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. సో మనం సొల్యూట్, సాల్వెంట్ ఈ రెండింటి యొక్క ఫిజికల్ స్టేట్ని బేస్ చేసుకుని మనం సొల్యూషన్స్ మొత్తం 9 టైప్స్ కింద డివైడ్ చేసాం. అది సాలిడ్, గ్యాస్, సాలిడ్, లిక్విడ్, సాలిడ్, సాలిడ్, అలాగే లిక్విడ్, గ్యాస్, లిక్విడ్, 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 సాలిడ్. అదే రకంగా వీఆర్ టేకింగ్ గ్యాస్, 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 లిక్విడ్, గ్యాస్, సాలిడ్. ఆ రకంగా మన టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ని గ్యాసియస్ సొల్యూషన్, సో సాల్వెంట్ ఈజ్ గ్యాస్, లిక్విడ్ సొల్యూషన్, సాల్వెంట్ ఈజ్ లిక్విడ్, సాలిడ్ సొల్యూషన్, సాల్వెంట్ ఈజ్ సాలిడ్. సో ఈ రకంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే సొల్యూట్కి సాల్వెంట్కి డెఫినేషన్ ఏం చెప్పొచ్చు? సొల్యూట్ అనేది తక్కువ ప్రపోర్షన్ ఉంటుంది అని చెప్తాం, మైనర్ ప్రపోర్షన్. సాల్వెంట్ అనేది ఎక్కువ ప్రపోర్షన్ ఉంటుంది అని చెప్తాం. ఇదే రకంగా ఇంకొక రకమైన తేడా కూడా చెప్పొచ్చు. సొల్యూట్ విల్ డిసైడ్, సాల్వెంట్ విల్ డిసైడ్ ద ఫిజికల్ స్టేట్ ఆఫ్ ద సొల్యూషన్. సో ఇక్కడ చూసినట్లయితే కనుక మనం గ్యాసియస్ సొల్యూషన్ అని పిలుస్తున్నాం. అంటే మనకి వచ్చేటటువంటి సొల్యూషన్ ఏదైతే ఉందో అది గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది, అందుకనే గ్యాసియస్ సొల్యూషన్ అని చెప్పి పిలుస్తున్నాం. సాల్వెంట్ ఈజ్ గ్యాస్. అదే రకంగా లిక్విడ్ సొల్యూషన్ అని పిలుస్తున్నాం. అంటే ఏదైతే మనం సొల్యూషన్ తీసుకుంటున్నామో దాంట్లో సాల్వెంట్ లిక్విడ్, సో అందుకని లిక్విడ్ సొల్యూషన్ అని చెప్పి పిలుస్తున్నాం. సాలిడ్ సొల్యూషన్ అంటే సాలిడ్ స్టేట్లో ఉంటుంది, అందుకని సాలిడ్ సొల్యూషన్ అని పిలుస్తున్నాం. సో మేజర్ ప్రపోర్షన్ and which one will decide the physical state of the solution is said to be solvent, and we are going to be having minor proportion which will not be deciding, so it is maybe that same thing but it is going to be called as solute. ఆ రకంగా మనం తీసుకుంటే కనుక, ఎందుకంటే ఈ టేబుల్ నేను ఇచ్చాను, ఈ టేబుల్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గోయింగ్ టు బి సాలిడ్ సొల్యూషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గోయింగ్ టు బి లిక్విడ్ సొల్యూషన్. ఎప్పుడైతే కొలాయిడ్స్ అవుతుందో అప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఏది కొలాయిడ్, ఏది సొల్యూషను, ఏది దేనికి ఎగ్జాంపుల్ అనేవి డౌట్స్ వస్తాయి. కాబట్టి నేను ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంచాను. ఎయిర్, మిక్సర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్యాస్ అండ్ గ్యాస్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. మాయిశ్చర్ ఇన్ నైట్రోజన్ గ్యాస్ అండ్ క్యాంఫర్ ఇన్ నైట్రోజన్ గ్యాస్, ఇవన్నీ కూడా గ్యాసెస్ స్టేట్లో ఉంటాయి, గ్యాసెస్ సొల్యూషన్స్. ఆక్సిజన్ dissolved in water or carbon dioxide dissolved in water is an example for gas and liquid. Alcohol dissolved in water, liquid. Sugar dissolved in water, it's going to be example for solid in liquid. హైడ్రోజన్ గ్యాస్ ఇన్ పెలాడియం, మనకి ఏదైతే కనుక అడ్జార్ప్షన్ అనే ఒక ఫినామినన్ చెప్పుకున్నాం సర్ఫేస్ కెమిస్ట్రీలో, ఆ సర్ఫేస్ కెమిస్ట్రీలో చెప్పుకున్నటువంటి హైడ్రోజన్ గ్యాస్ అడ్జార్బింగ్ ఆన్ ద పెలాడియం మెటల్ ఆర్ నికెల్ మెటల్, పెలాటినం మెటల్, ఏదైనా సరే మెటల్ మీద అది డిజాల్వ్ అవుతుంది అన్నట్టు తీసుకుంటున్నాం ఇక్కడ. అందుకని హైడ్రోజన్ గ్యాస్ అడ్జార్ప్షన్ అండ్ పెలాడియం ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ గ్యాస్ ఇన్ సాలిడ్. సోడియం ఎమాల్గమ్, ఎమాల్గమ్స్ అన్నీ కూడా ఏంటి మనకి? మెర్క్యూరీ అనేది ఒక కాంపోనెంట్ ఉంటుంది దాంట్లో. సో అండ్ సోడియం ఈజ్ గోయింగ్ టు బి ఎ మెటల్, సో ఇట్స్ గోయింగ్ టు బి కమ్స్ అండర్ ద లిక్విడ్ మెటల్ అండ్ సోడియం ఆర్ ఎనీ అమాల్గమ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్ వన్. కాపర్ డిజాల్వ్డ్ ఇన్ గోల్డ్ అంటే ఎలాయ్స్ అన్నీ కూడా, ఇది ఓన్లీ కాపర్ గోల్డ్ ఇచ్చాం, మనం బ్రాస్ తీసుకోవచ్చు, జర్మన్ సిల్వర్ తీసుకోవచ్చు, ఏదైనా సరే అలాయ్ అనేది ఎగ్జాంపుల్ ఫర్ సాలిడ్ ఇన్ సాలిడ్. సో ఈ రకంగా మనం ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మన ఎగ్జామ్ కోసం మనకి ఈజీ అవుతుంది. ద నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు బి కాన్సన్ట్రేషన్ టర్మ్స్. సో మనం సొల్యూషన్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? కాన్సన్ట్రేషన్ తీసుకుంటే కనుక
we can able to divide them into dilute solutions and concentrated solutions. మనం సొల్యూషన్ తీసుకుంటే కనుక రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు, డైల్యూట్ సొల్యూషన్స్ అండ్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్. సో డైల్యూట్ సొల్యూషన్ అంటే సాల్యూట్ ఈజ్ గోయింగ్ టు బి లెస్, సాల్యూట్ ఈజ్ గోయింగ్ టు బి మోర్. అంటే ఏ సొల్యూషన్స్లో అయితే కనుక ప్రపోర్షన్ ఆఫ్ సొల్యూట్ ఎక్కువగా ఉంటుందో దాన్ని కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అని, ఏ సొల్యూషన్లో అయితే కనుక ప్రపోర్షన్ ఆఫ్ సొల్యూట్ తక్కువగా ఉంటుందో దాన్ని డైల్యూట్ సొల్యూషన్ అని చెప్పి పిలుస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ డైల్యూట్ NaCl అంటే మనం ఓ 10% 5% తీసుకుంటే దాన్ని డైల్యూట్ సొల్యూషన్ అంటాం. లేదు మనం 50% 40% తీసుకుంటే కనుక దాన్ని కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటాం. సో ఈ రకంగా అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ సొల్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి మేకింగ్ వెదర్ ద సొల్యూషన్ ఈజ్ డైల్యూట్ ఆర్ కాన్సన్ట్రేషన్. సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ మనకు తెలియాలి అంటే కనుక ఏదో ఒక టర్మ్స్ ఉండాలి కదా. సో వేరు వేరు టర్మ్స్ ఆల్రెడీ మోల్ కాన్సెప్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద లిస్ట్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. మాస్ పర్సంటేజ్ వెయిట్ బై వెయిట్, వాల్యూమ్ పర్సంటేజ్ వాల్యూమ్ బై వాల్యూమ్, mass volume percentage it's going to be mass by volume, parts per million ppm, mole fraction it's going to be molarity molality, even we are having normality also. So we are having normality also I discussed there. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఫార్ములా ఇచ్చున్నాను. సో కొన్ని జస్ట్ ఒక న్యూమరికల్స్ 2-3 చూద్దాం. సో ఆ 2-3 న్యూమరికల్స్ తోటి మీకు కొంచెం గుర్తు వస్తుంది. సో ఏమేమి మనం డిస్కస్ చేసుకున్నాం అనేది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్. ఇది ఎప్పుడు ఇచ్చాడు ఎగ్జామ్లో? నీట్ 2017లో క్వశ్చన్ ఇచ్చాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్. నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను ఇంతకు ముందే. సో దీంట్లో టెంపరేచర్ డిపెండెంట్ ఎలా డిసైడ్ చేయొచ్చు? ఎక్కడైతే మనకి వాల్యూమ్ అనేది మ్యాటరో అవన్నీ కూడా టెంపరేచర్ డిపెండెంట్. అంటే వాల్యూమ్ మీద డిపెండ్ అయ్యే కాన్సన్ట్రేషన్స్ అన్నీ కూడా టెంపరేచర్ డిపెండెంట్. ఏమేమి ఉన్నాయి మనకి టెంపరేచర్ డిపెండెంట్? మనకి మొలారిటీ, వీఆర్ హ్యావింగ్ నార్మాలిటీ, సో తర్వాత తీసుకుంటే కనుక వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్, పర్సంటేజ్లో వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ అండ్ వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సంటేజ్. సో ఇవన్నీ కూడా టెంపరేచర్ డిపెండెంట్. ఎందుకంటే వాల్యూమ్ మారితే దాని యొక్క కాన్సన్ట్రేషన్ మారిపోతుంది. సో అందుకోసం ఇవన్నీ కూడా టెంపరేచర్ డిపెండెంట్. సో ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ డిపెండెంట్ అండ్ టెంపరేచర్? మొలారిటీ, మోల్ ఫ్రాక్షన్, వెయిట్ పర్సంటేజ్, మొలాలిటీ. సో ఆన్సర్ విల్ బి మొలారిటీ ఇచ్చిన లిస్ట్లో. ఇప్పుడు టెంపరేచర్ ఇండిపెండెంట్. సో టెంపరేచర్ ఇండిపెండెంట్ ఏముంటాయి మనకి? ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు, మోల్ ఫ్రాక్షన్, వెయిట్ పర్సంటేజ్, మొలాలిటీ. సో ఈ మూడు కూడా టెంపరేచర్ ఇండిపెండెంట్. ఎందుకంటే ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో వాటి యొక్క మాస్ అనేది మనకి టెంపరేచర్తో డిపెండ్ అయి ఉన్నది కాబట్టి మాస్ పర్సంటేజ్, మోల్ ఫ్రాక్షన్, మొలాలిటీ ఇవన్నీ కూడా ఏం చెప్పుకున్నాం? మొలాలిటీ అంటే ఇన్ 1000 grams ఆఫ్ సాల్వెంట్ హౌ మచ్ ఆఫ్ మోల్స్ ఈజ్ ప్రజెంట్, ఇట్స్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ మొలాలిటీ. సో అందుకోసం మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్లో టెంపరేచర్ డిపెండెంట్ అడిగాడు, అది దీని ఆన్సర్. వాట్ ఈజ్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ ఇన్ 1 మోలాల్ aqueous సొల్యూషన్? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యాక్వస్ సొల్యూషన్ ఇచ్చి మోల్ ఫ్రాక్షన్ అడిగితే కనుక m/m+55.5 it is molality, or molarity m/m+55.5, or moles ఇచ్చాడు n/n+55.5. సో ఏది ఇచ్చినా సరే వాడు మోల్స్ ఇచ్చాడా, మొలారిటీ ఇచ్చాడా, మొలాలిటీ ఇచ్చాడా, ఏమిచ్చినా సరే m/m+55.5, m/m+55.5, n/n+55.5. సో ఇలా చేసినట్లయితే కనుక మనకి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం మళ్ళీ ప్రతిసారి మొలాలిటీ తీసుకుని మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేసి అంత చేయక్కర్లొద్దు, డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయొచ్చు. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1/1+55.5 which is equal to 1/56.5. So 1/56.5 if you are going to calculate,
యూ విల్ గెట్ ద 0.0117. సో ఇక్కడ ఆన్సర్ ఉంది కాబట్టి నేను చెప్పేస్తున్నాను. సో నేను క్యాలిక్యులేటర్ వాడి చేయొచ్చు, కానీ మీరు మాత్రం కంపల్సరీ ఓవరాల్గానే చెయ్యాలి. సో అంతకుమించి వేరే ఛాన్సెస్ లేవు మనకి. ఓకేనా? సో కంపల్సరీ మనం ఏం చేయాలి, ఓవరాల్గా చేయాలి, టేబుల్స్ బాగా రావాలి. సో అందుకోసం ఇక్కడ నేను ఆన్సర్ అయితే రాసేస్తున్నాను 0.0177. అప్రాక్సిమేట్గా తీసుకున్నా సరే సరిపోతుంది కదా, ఎందుకంటే 1/56.5 0 పాయింట్. సో 10లో పోదు, ఇంకో 10 పెట్టాము అప్పుడు పోతుంది. సో 0.01 ఛాన్సెసే ఉన్నాయి. సో అందుకోసం దాని ప్రకారం కూడా మనం ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వన్, హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ కాన్సన్ట్రేట్ నైట్రిక్ యాసిడ్ సొల్యూషన్ షుడ్ బీ యూజ్డ్ to prepare 250 ml of 2 molar HNO3. The concentrated acid is 70% HNO3. సో ఏఐపిఎంటీ క్వశ్చన్ 2013లో అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఫస్ట్ మొలారిటీ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చాడు. మొలారిటీ ఫార్ములా ఏంటి మనకి? మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై V in ml. సో ఇది మనకి మొలారిటీ ఉన్నటువంటి ఫార్ములా. సో ఇక్కడ ఏమేమి అడుగుతున్నాడు, హౌ మెనీ గ్రామ్స్ అని అడుగుతున్నాడు. మొలారిటీ ఇచ్చాడు 2 మోలార్. సో వెయిట్ వచ్చేసరికి ఎంత ఇచ్చాడు, హౌ మెనీ గ్రామ్స్ అదే కనుక్కోమంటున్నాడు. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ HNO3 ఎంతది, N ఏమో 14, H1 O3 వచ్చి 48. సో టోటల్ ఇట్ ఈస్ 49 ప్లస్ 63 ఇంటూ 1000 బై ఎంత ml అంటున్నాడు, 250 ml అంటున్నాడు. సో ఇట్స్ 4 టైమ్స్ అండ్ W ఈజ్ ఈక్వల్ టు 63. ఈ 4 ఈ 2 కూడా 2 సార్లు పోతుంది కాబట్టి 63/2. 63/2 గ్రామ్స్ అనేది మనకి వెయ్యాలి. కానీ ఎప్పుడు దాంట్లో క్యాలిక్యులేట్ చేసిన 31.5. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ద కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ఈజ్ 70% ఓన్లీ. అంటే ఇప్పుడు 100% HNO3 అంటే 1 ml 1 గ్రామ్ అయితే కనుక మనకి డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇది ఇక్కడ ఏం చెప్తున్నాడు, 70% అంటున్నాడు. అంటే మనకి తీసుకోవాల్సిన క్వాంటిటీ అనేది ఇప్పుడు రావాల్సిన క్వాంటిటీ కంటే పెరుగుతుంది. సో దానికి ఏం చేయాలి మనం, ఇఫ్ ఇట్ ఈజ్ 100% 63/2 గ్రామ్స్, 70% అయితే కనుక ఎన్ని గ్రాములు తీసుకోవాలి? సో 70 ఇంటూ 63/2 అండ్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యావింగ్ 100. ఇప్పుడు ఇది క్యాల్కులేట్ చేస్తే ఏమొస్తుంది మనకి, రావాల్సిన క్వాంటిటీ కంటే తక్కువ క్వాంటిటీ వస్తుంది. రావాల్సిన క్వాంటిటీ కంటే తక్కువ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 70/100. సో ఇది మామూలుగా ఈ డినామినేటర్ అనేది ఎక్కువగా ఉంది. సో అందుకోసం ఎప్పుడైనా సరే పర్సంటేజెస్ క్యాల్కులేట్ చేసినప్పుడు డైరెక్ట్గా ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఆన్సర్ తప్పు వస్తుంది. మనకు తెలుసు ఆల్రెడీ 100%ది 31.5 ఉంటే 70% ఇంకా ఎక్కువ రావాలి, కానీ 31.5 తక్కువ రాకూడదు. సో అందుకోసం ఇప్పుడు ఈ ఏదైతే ఇక్కడ ఉందో దీన్ని రివర్స్ చేయండి. అర్థమైంది కదా? ఇప్పుడు మామూలుగా మనం చేసింది ఇలా కరెక్టే, ఎందుకంటే మనం ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం, 100% 63/2 అయితే 70% ఎంత. సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మనం వేసేసుకుంటే కనుక 70 ఇంటూ 63/2 అండ్ ఇట్ ఈస్ బై 100 అలా వచ్చింది. కానీ ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు వాల్యూ 31.5 కంటే తక్కువ వస్తుంది. సో దానికోసం నేను ఏం చెప్తున్నాను, ఈ 70/100ని రివర్స్ చేసుకోవాలి. అలా ఏం చేయాలి మనం ఇప్పుడు, ఇన్స్టెడ్ ఆఫ్ 70/100 100/70 వేయాలి. అప్పుడు మనకి ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. నేను డైరెక్ట్గా వేసేయచ్చు, మీరు తప్పు చేయకుండా ఉండడం కోసం ఈ రకంగా చేసేస్తారని నేను ముందు చూపించి తర్వాత చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ 0 పోయింది, ఈ 63 9 టైమ్స్ పోయింది. సో వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ 90/2 45 గ్రామ్స్. 45 గ్రామ్స్ ఆఫ్ కాన్సన్ట్రేట్ HNO3ని వేయాలి. అర్థమైంది కదా ఇది ఏం చెప్పాను నేను క్యాలిక్యులేషన్, అది ఫాలో అవ్వండి. సాల్యుబిలిటీ, సో అవి కాన్సన్ట్రేషన్ టర్మ్స్ గురించి. సో ఇంకొక 2 క్వశ్చన్లు చేయాలి అనుకుంటే మనకి వాట్ విల్ బి కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్లోరైడ్ in the mixture of
100 ml each of AgCl, MgCl2 having 0.2 molar and 0.1 molar respectively. Question అర్థమైందా? What will be the concentration of chloride ion in the mixture of 100 ml each of AgCl, MgCl2 having 0.2 molar and 0.1 molar. సో ఈ రకంగా అడిగినప్పుడు రిజల్టెంట్ మొలారిటీ ఇప్పుడు ఈచ్ వన్ తీద్దాం. మనం ఏం చేయాలి? 0.2 మోలార్ ఎంతది? AgCl, 0.1 మోలార్ MgCl2. ఇక్కడ మనకి 1 మోల్ ఆఫ్ AgCl విల్ గివ్ 1 మోల్ ఆఫ్ Cl మైనస్. అదే 1 మోల్ ఆఫ్ MgCl2 విల్ గివ్ 2 moles ఆఫ్ క్లోరైడ్ అయాన్స్. సో అందుకని N అనే దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో అందుకోసం ఇక్కడ ఏమీ మార్పు ఉండదు, కానీ ఇక్కడ వచ్చేసరికి మల్టిప్లైడ్ బై 2 మల్టిప్లైడ్ బై 1. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా AgClని తీసుకోవచ్చు, కానీ MgCl2కి ఒక్కొక్కటి 2 క్లోరైడ్ అయాన్స్ ఇస్తుంది కాబట్టి మనం తీసుకునేటప్పుడు ఏంటి చెప్పుకున్నాం? V1 M1 ప్లస్ V2 M2 బై V1 ప్లస్ V2. సో V1 ఎంత? 100. సో మొలారిటీ ఆఫ్ AgCl 0.2 ప్లస్ 100 ఇంటూ ఇక్కడ మళ్ళీ ఇది 0.2 అయిపోతుంది, ఎందుకంటే 0.1 ఇంటూ 2 ఈచ్ వన్ విల్ గోయింగ్ టు గివ్ 2 క్లోరైడ్ అయాన్స్. దట్స్ వై 100 ప్లస్ 100. సో ఇది వచ్చి 20, ఇది వచ్చేసరికి 20 బై 200. సో విచ్ ఈస్ గోయింగ్ టు బి 40 బై 200. సో ఇట్స్ గోయింగ్ టు బి 1/5 విచ్ ఈస్ నథింగ్ బట్ 0.2 మోలార్. సో క్లోరైడ్ అనే కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది దాంట్లో? 0.2 మోలార్ అనే కాన్సన్ట్రేషన్ దాంట్లో ఉంటుంది. అర్థమైంది కదా? సో ఈ రకంగా మనకి ఏదైనా రిజల్టెంట్ మొలారిటీ, రిజల్టెంట్ నార్మాలిటీలు అడిగినప్పుడు ఆ క్వశ్చన్స్ మనం చూడొచ్చు. ఈ రకమైనటువంటి క్వశ్చన్లు కూడా మనకి రావచ్చు. సో కొన్ని ఆల్రెడీ క్వశ్చన్స్ సాల్వ్ చేశాను, సో అందుకని నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం సొల్యూషన్స్లో. సాల్యుబిలిటీ. సో సాల్యుబిలిటీ అంటే ఏమిటి అసలు? సో అసలు ఏంటి డెఫినేషన్? ఏం చేయాలి మనం? ఇప్పుడు ఏదైనా సరే సాల్ట్ని తీసుకెళ్ళి వాటర్లో యాడ్ చేశాను, సో డిజాల్వ్ అయింది. చాక్ పీస్ పౌడర్ని వాటర్లో తీసుకెళ్ళి డిజాల్వ్ చేశాను, అది డిజాల్వ్ అవ్వలేదు. సో ఎప్పుడు నేను సాల్యుబుల్ అయ్యింది, ఎప్పుడు సాల్యుబుల్ అవ్వలేదు అని ఎలా చెప్తాను నేను? సో దానికోసం ప్రాపర్ డెఫినేషన్ ఏంటంటే అమౌంట్ ఆఫ్ సొల్యూట్ that will be dissolved in 100 grams of solvent. సో ప్రాపర్గా మనం ఏం చేయాలి? సాల్యుబిలిటీ కోసం ఒక 100 grams సాల్వెంట్ని తీసుకున్నప్పుడు అందులో ఎంత సొల్యూట్ అయితే డిజాల్వ్ అవ్వగలుగుతుందో ఆ పర్టికులర్ డిజాల్వ్ అయ్యేటటువంటి సొల్యూట్ ఏదైతే ఉందో దాన్ని సాల్యుబిలిటీ అని పిలుస్తాం. అంటే ఇక్కడ మరి నాకు ఎప్పుడు వరకు నేను డిజాల్వ్ చేయాలి? 1 స్పూన్ వేసినా డిజాల్వ్ అయిపోతుంది, 2 స్పూన్లు వేసినా డిజాల్వ్ అవుతుంది, 3 స్పూన్లు వేసినా డిజాల్వ్ అయిపోతుంది. ఎంతవరకు డిజాల్వ్ చేయాలి? అంటిల్ యు ఆర్ గోయింగ్ టు గెట్ సాచ్యురేటెడ్ సొల్యూషన్. సంతృప్త ద్రావణము అంటాము. సో సంతృప్త ద్రావణము అంటే ఏంటి? సాచ్యురేటెడ్ సొల్యూషన్. సాచ్యురేటెడ్ సొల్యూషన్ అంటే మనం ఎంతవరకు అయితే డిజాల్వ్ చేస్తూ ఉంటుందో అంతవరకు యాడ్ చేసుకుంటానే ఉండాలి. అటువంటి సొల్యూషన్ మనం సాచ్యురేటెడ్ సొల్యూషన్ అంటాం. ఒక సాచ్యురేటెడ్ సొల్యూషన్ ప్రిపేర్ చేయడానికి ఎంత సొల్యూట్ అయితే 100 grams ఆఫ్ సాల్వెంట్కి యాడ్ చేయగలుగుతామో దాన్నే సాల్యుబిలిటీ అని పిలుస్తాం. దాన్నే మనం సాల్యుబిలిటీ అని పిలుస్తాం. సో అందుకోసం మనకి 100 grams ఎంతవరకు అయితే గనక నేను సాల్యుబుల్ అనొచ్చు, ఎంతవరకు అయితే కనుక ఇన్సాల్యుబుల్ అనొచ్చు, ఎంతవరకు అయితే కనుక స్పేరింగ్లీ సాల్యుబుల్ అని చెప్పి పిలవచ్చు. సో దీన్ని మనం ఈ పర్టికులర్ సాల్యుబిలిటీ ఏదైతే ఉందో ఆ సాల్యుబిలిటీని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో సాల్యుబిలిటీ ఆఫ్ ఎనీ పర్టికులర్ సాల్యూట్ ఆర్ సాల్వెంట్ ఇట్స్ గోయింగ్ టు బి డిపెండింగ్ అపాన్
the nature of the solute and the nature of the solvent. So when we are going to be having what you can say, soluble, sparingly soluble, insoluble. అంటే ఏదైనా ఒక పర్టికులర్ సొల్యూట్ని తీసుకుని ఆ సొల్యూట్ ఎలా సాల్యుబుల్ అయింది, ఇన్సాల్యుబులా, స్పేరింగ్లీ సాల్యుబులా, సాల్యుబులా ఎలా చెప్తాం. సో దీనికి మనకి నెంబర్, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1 gram per 100, దట్స్ వాట్ ఎవర్ వీఆర్ టేకింగ్ ఇట్, 100 grams ఆఫ్ సొల్వెంట్ని తీసుకున్నప్పుడు ఏదైతే మోర్ దాన్ 1 gram కంటే కనుక ఎక్కువ డిజాల్వ్ అవుతుందో అది సాల్యుబుల్ సొల్యూట్ అంటాం. ఏదైతే 0.01 to 1 gram, సో రేంజ్ అంతే కదా, 0.01 gram to 1 gram రేంజ్, లేదంటే 0.001 gram to 0.1 gram. సో ఇది మనకి తీసుకున్నప్పుడు ఏదైతే సాల్యుబిలిటీ ఉందో ఆ సాల్యుబుల్ని మనం స్పేరింగ్లీ సాల్యుబుల్ అంటాం. ఓకే, ఇంకొక 0 మర్చిపోయాను, 0.01 to 1 gram. If it is going to be less than 0.001 gram, then it is called as insoluble. అర్థమవుతుందా? సో సొల్యూట్ ఎప్పుడైతే కనుక ఎంత అమౌంట్ క్వాంటిటీ మనం డిజాల్వ్ చేస్తున్నామో దాని మీద డిసైడ్ అయ్యి అది సాల్యుబుల్ అయ్యిందా, సాల్యుబుల్ అవ్వలేదా అనేది. ఇది గ్రేటర్ దాన్ 1 gram per 100 grams ఆఫ్ సాల్వెంట్ కనుక అయితే దాన్ని సాల్యుబుల్ అని, అదే 0.001 gram to 1 gram ఉంటే కనుక రేంజ్ అది స్పేరింగ్లీ సాల్యుబుల్ అని, లేదంటే లెస్ దాన్ 0.001 gram ఉంటే కనుక ఇన్సాల్యుబుల్ అని. కంపల్సరీ ఆ పర్టికులర్ సొల్యూషన్స్ తయారు చేయడానికి మనం చేయలేము. సో ఈ రకంగా మనం సాల్యుబిలిటీని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ సాల్యుబిలిటీ జరుగుతున్నప్పుడు మనకి వేరు చాలా రకాల సొల్యూషన్స్ ఉన్నాయి. దాంట్లో మనకి ఈ పర్టికులర్ బోర్డుకి కానీ నీట్ ఎగ్జామ్ కానీ అవసరమైంది 2: సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్ సొల్యూట్స్ ఇన్ లిక్విడ్స్ అండ్ సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ సొల్యూట్స్ ఇన్ లిక్విడ్స్. ఈ రెండు కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్ సొల్యూట్స్ ఇన్ లిక్విడ్స్ చూద్దాం. ఈ పర్టికులర్ సాల్యుబిలిటీ ఆఫ్ సొల్యూట్ ఇన్ లిక్విడ్స్ ఈ సాలిడ్ ఇన్ లిక్విడ్ అనే దానికి ఎప్పుడూ కూడా నేను ఎగ్జాంపుల్ షుగర్ అండ్ వాటర్ ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా, లేదంటే సాల్ట్ ప్లస్ వాటర్ మనకి ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. ఆ సాల్యుబిలిటీ ఏదంటే ఉందో అది తెలిసిపోతుంది. షుగర్ని తీసుకుని వాటర్లో డిజాల్వ్ చేసాం, షుగర్ సొల్యూషన్ వచ్చింది. సాల్ట్ని తీసుకుని వాటర్లో డిజాల్వ్ చేసాం, సాల్ట్ సొల్యూషన్ వచ్చింది. ఈ సొల్యూషన్స్ వస్తున్నప్పుడు మనకి జరుగుతున్నటువంటి చేంజెస్ ఏంటి? సో ఇప్పుడు సాల్ట్ని తీసుకెళ్ళి వాటర్లో వేసినా, షుగర్ని తీసుకెళ్ళి వాటర్లో వేసినా సరే ఏదైనా మార్పు గమనించారా? లేదంటే గ్లూకోజ్ ఎక్కువగా గమనిస్తాం మనం. గ్లూకోజ్ వేసి డిజాల్వ్ చేస్తున్నప్పుడు మనకి సరౌండింగ్ అంతా కూడా కూల్ అయిపోతుంది, ఆ గ్లాస్ అంతా కూడా కూల్ అయిపోతుంది. అదే సోడియం క్లోరైడ్ వేసినప్పుడు మనకి కొంచెం హీట్ అనేది కనిపించడం చాలా తక్కువ ఛాన్సెస్, ఏ విధమైన మార్పు కనిపించదు అట్లీస్ట్. సో ఈ రకంగా ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుంటే మనం ఇప్పుడు ఏది సాల్యుబిలిటీ అనేది మనకి ఎక్కువ సాల్యుబుల్ అవుతుంది, తక్కువ సాల్యుబుల్ అవుతుంది, అసలు ఏదైనా సరే మనకి ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్ ఇన్ లిక్విడ్స్లో టెంపరేచర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. సో ఇప్పుడే కదా నేను మాట్లాడాను, చల్లగా ఉంటుందా లేదంటే వేడిగా ఉంటుందా దీని మీద డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు 2 రకాల ప్రాసెస్లు ఉన్నాయి మనకి, ఎండోథెర్మిక్, ఎగ్జోథెర్మిక్. ఏంటి ఎండోథెర్మిక్ అంటే మనందరికీ తెలిసింది, ఎండో అంటే లోపల, థెర్మిక్ ఎనర్జీని లోపలికి తీసుకుంటుంది. అంటే ఎనర్జీ ఏదైతే అబ్జార్బ్ చేసుకోవడం ద్వారా సాల్యుబుల్ అవుతుందో దాన్ని ఎండోథెర్మిక్ అంటాం. అదే ఎగ్జోథెర్మిక్, ఎగ్జో అంటే బయట, థెర్మల్ అంటే ఎనర్జీని బయటికి ఇచ్చేస్తుందో దాన్ని ఎగ్జోథెర్మిక్ అంటాం. సో ఏ ప్రాసెస్లో అయితే కనుక ఎనర్జీని తీసుకుంటుందో, అంటే ఎనర్జీని తీసుకోవడం ద్వారా ప్రాసెస్ జరిగితే ఎండోథెర్మిక్, అదే ఎనర్జీని ఇచ్చేస్తుంది, ఎగ్జో మీన్స్ బయటికి ఇచ్చేస్తూ ప్రాసెస్ చేస్తే కనుక ఎగ్జోథెర్మిక్ అంటాం. సో ఎప్పుడైతే ఈ డిజల్యూషన్ ప్రాసెస్ ఉందో, ఈ డిజల్యూషన్ ప్రాసెస్ అనేది
ఎగ్జోథెర్మిక్కా ఎండోథెర్మిక్కా అనే దాని మీద డిసైడ్ అయ్యి టెంపరేచర్ ఎఫెక్ట్ ఉంటుంది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది లీ చాట్లియర్ ప్రిన్సిపల్. ఈక్విలిబ్రియం చాప్టర్లో చదువుకుంటాం. లీ చాట్లియర్ ప్రిన్సిపల్స్ చాలా చెప్పాడు. టెంపరేచర్ ఎఫెక్ట్ గురించి కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? టెంపరేచర్ ఆల్వేస్ ఫేవర్స్ ఎండోథెర్మిక్ ప్రాసెస్. ఈ ఒక్క స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుంటే ఈ రెండు కూడా మనం ఈజీగా గుర్తుండిపోతాయి. ఏంటి లీ చాట్లియర్ చెప్పింది? టెంపరేచర్ ఆల్వేస్ ఫేవర్స్ ఎండోథెర్మిక్. అంటే ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ కనుక తీసుకున్నప్పుడు అది ఎండోథెర్మిక్ అయితే టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు ఫార్వర్డ్ ప్రాసెస్ జరుగుతుంది. అదే ఎగ్జోథెర్మిక్ అనుకో, అది రివర్స్ జరుగుతుంది, అంటే బ్యాక్వర్డ్ రియాక్షన్ ఫేవర్ అవుతుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం లీ చాట్లియర్ ప్రిన్సిపల్ ఇది చెప్పాడు. ఏంటి? ఎండోథెర్మిక్ ఫేవర్స్ బై టెంపరేచర్ అనేది గుర్తుపెట్టుకుంటే ఈ పర్టికులర్ సాల్యుబిలిటీ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం రాసే నేను, ఇఫ్ ద డెల్టా హెచ్ సొల్యూషన్ పాజిటివ్, అంటే పాజిటివ్ అంటే ఏంటి? ఎండోథెర్మిక్. సో ఎప్పుడైతే మనం ఎనర్జీ తీసుకుంటుందో దాన్ని మనం ఎండోథెర్మిక్ అంటాం. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ద సాల్యుబిలిటీ. వాటి యొక్క సాల్యుబిలిటీ ఏమవుతుంది? టెంపరేచర్ పెరిగితే వాటి సాల్యుబిలిటీ పెరుగుతుంది. అదేగా చెప్పాను, ఎండోథెర్మిక్ ప్రాసెస్ ఫేవర్డ్ బై టెంపరేచర్ అనేది ఒక్క పదం గుర్తుపెట్టుకుంటే సాల్యుబిలిటీ అనేది ఎండోథెర్మిక్ ప్రాసెస్. ఇప్పుడు అందుకని టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ సాల్యుబిలిటీ పెరుగుతుంది. అదే ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. రెండోది, ఇఫ్ ద డెల్టా హెచ్ సొల్యూషన్ ఈజ్ నెగటివ్. డెల్టా హెచ్ నెగటివ్ అంటే దట్ ఈజ్ ఎగ్జోథెర్మిక్ ప్రాసెస్. ఎగ్జోథెర్మిక్ ప్రాసెస్ చేసినప్పుడు ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ డిక్రీజెస్ ద సాల్యుబిలిటీ. డిక్రీజెస్ ద సాల్యుబిలిటీ. ఈ రెండు మీకు బాగానే అర్థమైపోతాయి. కానీ మనం క్వశ్చన్ అడుగుతాం, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సాల్ట్ విల్ బీ మేకింగ్ మోర్ సాల్యుబుల్ వెన్ టెంపరేచర్ ఇంక్రీజ్డ్. అంటే ఇప్పుడు మనకి ఏం తెలియాలి? ఆ సాల్ట్ ఎగ్జోథెర్మిక్ డిజల్యూషనా లేదంటే ఆ సాల్ట్ ఎండోథెర్మిక్ డిజల్యూషనా మనకు తెలిస్తేనే దానికి ఆన్సర్ రాయగలుగుతాం. సో ఇక్కడ మనకి 3 రకాలుగా నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సాల్యుబిలిటీ ఆఫ్ సబ్స్టెన్సెస్ స్లైట్లీ విత్ టెంపరేచర్. అంటే NaCl కానీ KCl కానీ NaBr కానీ ఈ అన్నీ కూడా పెద్దగా మార్పు ఏమీ జరగదు. టెంపరేచర్ ఇది యాక్చువల్గా ఎగ్జోథెర్మిక్, ఇది ఎగ్జోథెర్మిక్. అంటే టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు దాని యొక్క సాల్యుబిలిటీ పెరగాలి. కానీ ఇక్కడ మనం తీసుకున్నప్పుడు అంత ఎక్కువగా వేరియేషన్ ఏమీ చూపించదు, చాలా తక్కువ వేరియేషనే చూపిస్తాయి. కానీ స్టిల్ దే ఆర్ ఎగ్జోథెర్మిక్, స్టిల్ దే ఆర్ ఎండోథెర్మిక్. సో దట్స్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్ హియర్. Temperature increases, they are going to be showing their solubility increases for NaBr, NaCl, KCl. తర్వాత solubilities of salts like KNO3, NaNO3, KBr. ఈ మూడిటికి కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అప్రిషియబ్లీ విత్ టెంపరేచర్. అంటే సాల్యుబిలిటీ అనేది టెంపరేచర్ పెరిగితే వాటిది ఇంకా పెరుగుతుంది. సో దీన్ని నేను గ్రాఫ్ వేసాను ఇక్కడ. మీరు ఇక్కడ గ్రాఫ్ చూస్తే కనుక మీకు అది అర్థమవుతుంది. ఇంకొకటి very important example, so many times we are getting the question is Na2SO4. Na2SO4 ఏదైతే ఉందో ఇది రివర్స్ మాట. అంటే ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ ద ప్రాసెస్ ఈజ్ గోయింగ్ టు బి మేకింగ్ ద డిక్రీజ్. సో ఇక్కడ మీరు గ్రాఫులు చూస్తే Na2SO4 చూడండి, ఇక్కడ టెంపరేచర్ ఇక్కడ ఉంది. సో టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ ఇది సాల్యుబిలిటీ తీసుకున్నాను, ఇక్కడ టెంపరేచర్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ సాల్యుబిలిటీ ఆఫ్ Na2SO4 ఏమవుతుంది? తగ్గుతుంది. అందుకనే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డిజల్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి ఎగ్జోథెర్మిక్ అనగానే మీకు ఏది గుర్తు రావాలి? ఎగ్జాంపుల్ Na2SO4 గుర్తు రావాలి. సో అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మిగిలినవన్నీ కూడా కామన్, దే ఆర్ గోయింగ్ టు బి ఆల్ ఎండోథెర్మిక్ ఓన్లీ, నో ప్రాబ్లం. సో ఎండోథెర్మిక్ కాబట్టి అన్ని సాల్యుబిలిటీస్ కూడా పెరుగుతున్నాయి. చూడండి ఇక్కడ ఇందాక నేను ఎస్టిమేట్ ఇచ్చాను, నేను NaCl, KCl ఈ రెండు కూడా చాలా తక్కువ సాల్యుబిలిటీ వేరియేషన్ చూపిస్తున్నాయి. కొంచెం అలా పెరుగుతూ ఉంది కానీ చాలా తక్కువగా పెరుగుతుంది. సరే KBr, NaBr తీసుకుంటే కానీ కొంచెం ఎక్కువగా, NaNO2, KNO3 తీసుకుంటే మొత్తం స్ట్రైట్ అవే పైకి సర్రమని దూసుకెళ్ళిపోతుంది. అంతేనా? చూసారు కదా గ్రాఫ్లు. ఈ గ్రాఫ్లు కనుక మనకి మైండ్లో గుర్తుంటే ఆన్సర్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. NaNO3, KNO3 సయ్యమని పైకి స్లోప్ పైకి లెగిసిపోతున్నాయి. అంటే దాని యొక్క సాల్యుబిలిటీ అనేది టెంపరేచర్తో పెరుగుతుంది. ఏదైతే NaBr, KBr, NaCl, KCl అన్నీ కూడా అలా స్లోగా మూవ్ అవుతుంది, ప్యాసింజర్ లాగా. సో ప్యాసింజర్ ట్రైన్ వెళ్ళినట్టు స్లోగా పెరుగుతున్నాయి. అదే Na2SO4 కిందకి దూసుకొస్తుంది. సో అందుకని Na2SO4 ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జోథెర్మిక్ డిజల్యూషన్. NaCl, KCl, KBr, NaBr, NaNO3, KNO3 ఆల్ ఆర్ గోయింగ్ టు బి ఎగ్జాంపుల్స్ ఫర్ ఎండోథెర్మిక్. ఇందులో కూడా స్లైట్లీ సాల్యుబుల్
ఇది గ్రాఫ్ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చింది, అందుకని ఏదైనా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. అందుకోసం గుర్తుపెట్టుకోండి. NaNO3 KNO3 నైట్రేట్ సాల్ట్స్ తీసుకున్నట్లయితే కనుక సాల్యుబిలిటీ బాగా ఎక్కువ పెరుగుతుంది. వెరాజ్ KCl NaCl KBr NaBr తీసుకుంటే కనుక స్లైట్లీ ఈజ్ గోయింగ్ టు బి షోయింగ్ ద ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్. అర్థమైంది కదా. ఇది మనకి సాలిడ్ ఇన్ లిక్విడ్. వాట్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్? ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ అనేది ఏమైనా ఉంటుందా ఉండదా? ఇప్పుడు మనం ప్రెజర్ పెంచితే ఏమైనా ఇక్కడ సాల్యుబిలిటీ పెరుగుద్దా? ప్రెజర్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ సాలిడ్ ఇన్ లిక్విడ్, ఈవెన్ సాలిడ్ ఇన్ సాలిడ్ ఏదైనా తీసుకోండి, ఎక్సెప్ట్ ఎప్పుడైతే గ్యాస్ అనేది ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు మాత్రమే ప్రెజర్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే గ్యాస్ అనేది మనకి పిక్చర్లో ఉండదో ప్రెజర్ కూడా పిక్చర్లో ఉండదు. అంటే ఈ రెండు కలిపి ఏమవుతాయి? ప్రెజరు గ్యాస్ ఈ రెండు కూడా ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనం గ్యాస్ గురించి మాట్లాడినప్పుడే ప్రెజర్ అనే దాన్ని మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే గ్యాస్ గురించి మాట్లాడమో ప్రెజర్ గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. అంటే సాలిడ్ సొల్యూషన్స్, లిక్విడ్ సొల్యూషన్స్లో అండ్ గ్యాసెస్ సొల్యూషన్స్లో ఎక్కడైతే గ్యాస్ అనేది ఉంటుందో అప్పుడు మాత్రమే మనకి ప్రెజర్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే గ్యాస్ అనేది మనకి ఆ సొల్యూషన్లో కనిపించదో అప్పుడు మనకి ఏ విధమైన ప్రెజర్ ఎఫెక్టు ఉండదు. అందుకోసం ప్రెజర్ ఎఫెక్ట్ ఉన్న సొల్యూషన్ గురించి ఒకటి మాట్లాడుకుందాం మనం. సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్స్. సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్స్. సో ఈ సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్లో మనం ఏమేమి చెప్పొచ్చు? బెస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా నేను చెప్పేది అందరికీ సాఫ్ట్ డ్రింక్స్ ఇష్టమే కదా. థమ్స్అప్, కోకోకోలా, 7up, స్ప్రైట్. సో ఏదో ఒక డ్రింక్ తీసుకోండి, లేదంటే సోడా తీసుకోండి, ఏదైనా సరే. ఏంటి సోడా కాంబినేషన్ కానీ సాఫ్ట్ డ్రింక్ కాంబినేషన్ కానీ? కార్బన్ డయాక్సైడ్ ఈజ్ గోయింగ్ టు బి మిక్స్డ్ విత్ వాటర్. కార్బన్ డయాక్సైడ్, వాటర్ ఈ రెండిటి యొక్క సొల్యూషన్నే మనం సోడా వాటర్ అని చెప్పి తాగుతూ ఉంటాం. సో ఇది పర్టికులర్ దాన్ని గుర్తుపెట్టుకుంటే ఈ ఎగ్జాంపుల్ మీకు ఈజీ అయిపోతుంది. ఇందాక మనకి ఏం చెప్పాను? షుగర్ సొల్యూషన్, సాల్ట్ సొల్యూషన్ మన ఇంట్లో కలిపియే కాబట్టి మీకు ఈజీగా తెలిసిపోతుంది. అలాగే మనం తాగిదే కాబట్టి ఈ పర్టికులర్ సోడా వాటర్ని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఏవైతే నేను ఎఫెక్ట్ చెప్తున్నానో అవన్నీ కూడా మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. సో ఇక్కడ మనకి మొదటగా తెలుసుకోవాల్సింది గ్యాస్ ఇన్ లిక్విడ్లో టెంపరేచర్ ఎఫెక్ట్ ఏంటి, అలాగే ప్రెజర్ ఎఫెక్ట్ ఏంటి. టెంపరేచర్ ఎఫెక్ట్ ఫస్ట్ తెలుసుకుందాం. సో టెంపరేచర్ ఎఫెక్ట్ ఏముంటుంది మనకి? ఫస్ట్ గ్యాస్ ఇన్ లిక్విడ్. సో గ్యాస్ ఇన్ లిక్విడ్లో కనుక తీసుకుంటే టెంపరేచర్ ఎఫెక్ట్. మీరు డ్రింక్ తాగారు కదా. సో డ్రింక్ మీరు చల్లగా తాగుతున్నారా లేదంటే వేడిగా తాగుతున్నారా? ఎలా తాగుతారు మీరు? బాగా ఐస్ కోల్డ్లో పెట్టుకుని డీప్ ఫ్రీజర్లో పెట్టుకుని తాగుతాం మనం. ఎందుకని డీప్ ఫ్రీజర్లో పెట్టుకుని తాగాలి? మామూలుగా రూమ్ టెంపరేచర్ దగ్గర తీసుకుని తాగేయచ్చు కదా. ఎందుకు మనం అలా తాగట్లేదు అంటే మనకి ఆ డ్రింక్ తాగిన ఫీల్ ఉండాలి అంటే కనుక చల్లగా ఉండాలి. అదే మనకి నార్మల్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంటే ఆ ఫీల్ రాదు. ఏది ఆ ఫీల్? అది కార్బన్ డయాక్సైడ్ అనేది వాటర్లో ఎక్కువ డిజాల్వ్ అవడమే ఫీల్. ఆ కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ డిజాల్వ్ అవ్వలేదనుకోండి మనకు ఆ ఫీల్ లేదు, వాటర్ తాగిన ఫీలింగే ఉంటుంది. సో అందుకని కార్బన్ డయాక్సైడ్ వాటరు ఎక్కువగా డిజాల్వ్ అయ్యి ఫీల్ తేవాలి అంటే కనుక దాంట్లో టెంపరేచర్ తక్కువగా ఉండాలి. CO2 + H2O తీసుకుంటే మనకి కార్బోనిక్ యాసిడ్ వస్తుంది. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ΔH నెగటివ్, ఎగ్జోథెర్మిక్. ఇందాక మనం లీచాట్లే ప్రిన్సిపల్ ఏం చెప్పుకున్నాం? మన టెంపరేచర్ ఆల్వేస్ ఫేవర్స్ ఎండోథెర్మిక్ ప్రాసెస్. అంటే ఇప్పుడు టెంపరేచర్ పెంచితే ఏమవుతుంది? బ్యాక్వర్డ్ వెళ్ళిపోతుంది. అందుకని టెంపరేచర్ తగ్గించాలి నేను. సో అందుకని సాల్యుబిలిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. బాగా గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్ డ్రింక్ మీరు చల్లగా తాగుతారా వేడిగా తాగుతారా? ఎప్పుడైనా సరే చల్లగా తాగుతాం సాఫ్ట్ డ్రింక్, వేడిగా తాగం. అంటే టెంపరేచర్ తక్కువగా ఉంటే సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్ ఎక్కువగా ఉంటుంది. అర్థమైంది కదా. సో ఇదే సాల్యుబిలిటీ ఆఫ్ థింగ్ ఏదైతే ఉందో ప్రెజర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇక్కడ గ్యాస్ వచ్చింది కాబట్టి ప్రెజర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ప్రెజర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది దాన్ని మనం తెలుసుకోవడానికి మీరు డ్రింక్ బాటిల్ వెంటనే ఓపెన్ చేస్తారు కదా. పెట్ బాటిల్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు పెట్ బాటిల్ డ్రింక్ ఓపెన్ చేసి మూత
వదిలేసి కొంతసేపు ఆగి తాగితే ఏమవుతుంది? ఏదో షుగర్ వాటర్ తాగినట్టు ఉంటుంది, అంతేగాని డ్రింక్ తాగుతున్న ఫీలింగ్ అయితే ఉండదు. ఎందుకని? ఎప్పుడైతే మనం ఈ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి వదిలేసామో CO2 గ్యాస్ అంతా కూడా బయటికి పోయింది. సో మనం ఎప్పుడైనా సరే డ్రింక్ ప్యాక్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం? హై ప్రెజర్ దగ్గర మనం ప్యాక్ చేస్తాం. అప్పుడు ఎక్కువ CO2 గ్యాస్ అనేది వాటర్తో డిజాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ బాటిల్ క్యాప్ని ఓపెన్ చేసి వదిలేసామో ప్రెజర్ అంతా కూడా తగ్గిపోయింది. అప్పుడు ప్రెజర్ తగ్గిపోయినప్పుడు CO2 అంతా కూడా అందులోంచి ఎస్కేప్ అయిపోయింది. అందుకనే మనకి డ్రింక్ తాగుతున్న ఫీల్ లేకుండా సోడా వాటర్ కాకుండా నార్మల్ షుగర్ వాటర్ తాగుతున్న ఫీల్ వచ్చింది. సో అంటే మనకి ప్రెజర్ పెరుగుతుంటే సాల్యుబిలిటీ పెరుగుతుంది. ఇట్స్ ప్రపోర్షనల్ టు ప్రెజర్. సాల్యుబిలిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్. సో ఇది మనం మామూలుగానే తెలుసుకున్నాం కదా, కానీ హెన్రీ అనే సైంటిస్టు దాన్ని ఒక లా కింద మనకు చెప్పాడు. సో అది ఏం చెప్పాడో చూద్దాం. Henry's law states that the partial pressure of the gas above the solution is proportional to the mole fraction of the gas in the solution. సో మనకి తెలిసిన నార్మల్ వర్డ్స్లో కాకుండా కొంచెం మన కెమిస్ట్రీలో సైంటిఫిక్ వర్డ్స్ పెట్టి చెప్పాడు. ఏమంటున్నాడు ఇతను? పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్. అంటే మీరు ఏదైతే డ్రింక్ కొనుక్కుని తాగుతున్నారో ఆ డ్రింక్ లిక్విడ్ మీద కొంత సర్ఫేస్ ఉంటుంది కదా, ఆ సర్ఫేస్ మీద ఎంత అయితే కనుక గ్యాస్ ప్రెజర్ ఉంటుందో, పార్షియల్ ప్రెజర్ అంటే ఏంటి? ద గ్యాస్ లైక్ CO2 గ్యాస్. CO2 ఒక్కటే ఉండదు కదా, అక్కడ నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, బోల్డ్ గ్యాసులు ఉంటాయి. అన్ని గ్యాసుల్లో ఏ గ్యాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం? మనం CO2 డిజాల్వ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకని ఏ గ్యాస్ యొక్క డిజాల్వ్ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ గ్యాస్ యొక్క పార్షియల్ ప్రెజర్ గురించి మనం చెప్తున్నాం. సో వాట్ ఎవర్ ద పార్షియల్ ప్రెజర్, మీరు ఎక్కువ ప్రెజర్ అప్లై చేస్తే ఎక్కువ సాల్యుబుల్ ఉంటుంది. అంటే మోల్ ఫ్రాక్షన్. సో రెండు పదాల గురించి మాట్లాడుకుంటున్నాం. మోల్ ఫ్రాక్షన్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ కాన్సన్ట్రేషన్ టర్మ్ గురించి మాట్లాడుకున్నాం. కాన్సన్ట్రేషన్ టర్మ్లో మోల్ ఫ్రాక్షన్ ఏం చెప్పుకున్నాం? ద వన్ ఆఫ్ ద కాంపోనెంట్. అంటే ఇప్పుడు నాకు ఒకటి కాకుండా రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి ఒక పర్టికులర్ సొల్యూషన్లో. ఒక కాంపోనెంట్ యొక్క పార్ట్ ఎంతో తెలియాలి అంటే కనుక ఏం చేశాను నేను? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్ డివైడెడ్ బై టోటల్ మోల్స్ ఆఫ్ ద కాంపోనెంట్స్. అంతే కదా, అందులో ఉన్న అన్ని కాంపోనెంట్ల యొక్క మోల్స్ని మనం దాంతో డివైడ్ చేస్తే అప్పుడు వచ్చేదే మనకి మోల్ ఫ్రాక్షన్. అంటే ఇక్కడ చెప్తున్నాడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద గ్యాస్ అంటే ఆ పర్టికులర్ డ్రింక్లో ఎంత గ్యాస్ ఉందో తెలుసుకునేది ఎలాగ మనకి? ఆ గ్యాస్ ద సర్ఫేస్ మీద ఎంత ప్రెజర్ అప్లై చేస్తుంది. ద పార్షియల్ ప్రెజర్ అప్లైడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ గోయింగ్ టు బి డిసైడింగ్ హౌ మచ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద గ్యాస్ విల్ బి దేర్ ఇన్ ద సొల్యూషన్. సో ఎంత మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్ సొల్యూషన్లో ఉండాలో చెప్పేది ఏంటి? ఎంత ప్రెజర్ దాని మీద ఉందో. దాన్నే హెన్రీ లా అని చెప్తున్నాడు. ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ద సొల్యూషన్. సొల్యూషన్లో ఎంత గ్యాస్ ఉండాలో డిసైడ్ చేసేది ఏంటి? ఎంత ప్రెజర్ ఉన్నది దాని మీద అనేది డిసైడ్ చేస్తుంది. దాన్నే మనం P గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు KH(N)(X) గ్యాస్. అంటే P ప్రపోర్షనల్ టు X. సో ఎంత గ్యాస్ ప్రెజర్ ఉందో అంత మోల్ ఫ్రాక్షన్ ఉంటుంది. సో ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేయాలి కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు KH(X) అన్నాం. సో అది కనిపెట్టింది హెన్రీ కాబట్టి అతని పేరు పెట్టుకుని హెన్రీస్ కాన్స్టెంట్ అంటున్నాం. KH అంటే K అంటే కాన్స్టెంట్, H అంటే హెన్రీ. హెన్రీ కాన్స్టెంట్ అని చెప్పి పిలుస్తున్నాం. అంతకు మించి దీంట్లో ఏమీ లేదు. అర్థమైంది కదా, హెన్రీస్ లా. సో ఇప్పుడు దీంట్లో మనం తీసుకుంటే కనుక మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద గ్యాస్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ హెన్రీస్ లా. అంటే ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ తీసుకుంటున్నాడు, ఇక్కడేమో ప్రెజర్ని అప్లై చేశాడు. సో ప్రెజర్ పెరుగుతున్న కొద్దీ మోల్ ఫ్రాక్షన్ పెరుగుతుంది. స్ట్రైట్ లైన్. సో P ప్రపోర్షనల్ టు X అదే దాన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూపించాడు. సో ఇక్కడ నేను సాల్యుబిలిటీ గురించి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు X ఈజ్ ఈక్వల్ టు P/KH. అంతే కదా, X ఈజ్ ఈక్వల్ టు P/KH అంటే X ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు KH అని చెప్పొచ్చు కదా నేను. అంటే ఎప్పుడైనా సరే మనకి క్వశ్చన్లు ఇస్తాడు, ఈ పర్టికులర్ గ్యాస్కి హెన్రీస్ కాన్స్టెంట్ ఎంత ఉంది, ఈ పర్టికులర్ గ్యాస్కి హెన్రీస్ కాన్స్టెంట్ ఎంత ఉంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోర్ సాల్యుబుల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోర్ సాల్యుబుల్ అంటే అప్పుడు ఏం చెప్పాలి మనం? KH వాల్యూ దేనికైతే ఎక్కువ ఉంటుందో అది తక్కువ సాల్యుబుల్,
దేనికైతే KH వాల్యూ ఎక్కువ ఉంటుందో అది తక్కువ సాల్యుబుల్, ఏదైతే KH వాల్యూ తక్కువ ఉంటుందో అది మోర్ సాల్యుబుల్. అంతే కదా, దీని నుంచి మనకు తెలిసింది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ సొల్యూషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/KH ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు KH. అంటే KH వాల్యూ ఎక్కువ ఉంటే సాల్యుబిలిటీ తక్కువ ఉంటుంది, KH వాల్యూ తక్కువ ఉంటే సాల్యుబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అనే దాన్ని మనం ఈ పర్టికులర్ హెన్రీస్ లా ద్వారా మనం తెలుసుకోవచ్చు. అర్థమైంది కదా. సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ ఇన్ లిక్విడ్స్ ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వే. సో దీని ప్రకారం మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు మ్యాక్సిమం రాలేదు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో. సో అందుకోసం నేను పెద్దగా క్వశ్చన్లు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో మీకు NCERTలో ఒక క్వశ్చన్ ఉంది, కావాలంటే సాల్యుబిలిటీ డైరెక్ట్గా మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేయడం, ఆ మోల్ ఫ్రాక్షన్ మనం ఇక్కడికి సబ్మిట్ చేయడం, అంతకు మించి ఇంకేం లేదు. సో తర్వాత లిక్విడ్ సొల్యూషన్స్ అంటే వేపర్ ప్రెజర్ అనే ఒక పదాన్ని ఇక్కడ తీసుకొచ్చే మనం. పార్షియల్ ప్రెజర్ని తీసుకొచ్చింది ఎవరు? డాల్టన్. సో డాల్టన్ లా ప్రకారం టోటల్ ప్రెజర్ ఆఫ్ ఎనీ పర్టికులర్ మిక్సర్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ అనేది డాల్టన్స్ లా చెప్పాడు. ఇక్కడ ఇంకొక కొత్త పదం వేపర్ ప్రెజర్. అసలు వేపర్ ప్రెజర్ అంటే ఏంటి? ముందు వేపర్ ప్రెజర్ అంటే తెలియాలంటే మనకి వేపర్ గురించి తెలియాలి. వేపర్ అంటే ఎప్పుడైనా సరే మనకు పొయ్యి మీద వాటర్ పెట్టినప్పుడు ఆ వాటర్ అనేది వేపర్ అవడం మనం చూస్తూ ఉంటాం, వాటర్ వేపరు. సో ఈ వాటర్ వేపర్కి ప్రెజర్ ఏమైనా ఉంటుందా? ఆ ప్రెజర్నే మనం వేపర్ ప్రెజర్ అంటాము. సో దీన్ని మనం కొంచెం సైంటిఫిక్గా కెమిస్ట్రీలో తెలుసుకోవాలి అంటే కనుక నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్తా. ఇప్పుడు ఇది లిక్విడ్ తీసుకున్నా నేను. ఇప్పుడు మనకి దీనికి బెస్ట్ ఎవాపరేషన్ బెస్ట్ ఏంటి? మనకి ఇప్పుడు చూస్తూ ఉంటే కనుక వర్షాలు పడితే మనకు ఉన్నటువంటి చెరువులు కానీ నదులు కానీ పొంగి పొరలుతున్నాయి. అదే ఎండలు ఎక్కువగా అయిపోయి వర్షం తగ్గిపోయింది అనుకోండి, అవన్నీ కూడా లెవెల్స్ తగ్గిపోతున్నాయి. మన డ్యామ్లో వాటర్ అంతా తగ్గిపోతుంది, మనకేమో వాటర్ కరువు వచ్చి పడిపోతుంది. అంటే ఏమవుతుంది? అక్కడ ఎండ ఉన్నప్పుడు ఎవాపరేషన్ ఎక్కువ జరుగుతుంది, అందుకని దాని లెవెల్ తగ్గిపోతుంది. అదే ఎండ తక్కువగా ఉంటే కనుక ఎవాపరేషన్ తక్కువగా జరుగుతుంది. అంటే ఎవాపరేషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టెంపరేచర్, అది మనకు తెలిసిపోయింది కదా. సో ఇప్పుడు నేను ఈ వాటర్ అనేది తీసుకున్నా. నేను ఈ వాటర్ని తీసుకుని ఇలా ఓపెన్గా వదిలేసాను. ఓపెన్గా వదిలినప్పుడు ఏమవుతుంది? కొంతసేపటికి తగ్గిపోతుంది. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకొని వెంటనే ఎవాపరేట్ అయిపోతుంది. నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా, ఎసిటోన్, అది కూడా వెంటనే ఎవాపరేట్ అయిపోతుంది. వాటర్ అంటే మనకు కనిపెట్టడానికి టైం పడుతుంది, కానీ అవన్నీ ఈజీగా ఎవాపరేట్ అయిపోతాయి కూడా ఈజీగా మనకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ మ్యాటర్లో తీసుకున్నట్లయితే కనుక ఏదైతే మనం ఈ లిక్విడ్ని తీసుకున్నామో ఈ వెసల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది, ఎప్పుడో కూడా మొత్తం ఖాళీ అయిపోద్ది. నాకు అలా ఎవాపరేట్ అయిపోవద్దు, సో అందులోనే ఉండాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక లిడ్తో కవర్ చేస్తాను. దాని మీద ఒక మూత పెట్టాను. లిడ్ అంటే ఏదో పెద్ద వేరే విషయం కాదు, ఒక మూత పెట్టాను. సో మూత పెడితే ఏమవుతుంది? సో ఈ పర్టికులర్ లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఎవాపరేషన్ అనేది ఎండోథెర్మికా ఎగ్జోథెర్మికా? ఎవాపరేషన్ అనేది ఎండోథెర్మికా ఎగ్జోథెర్మికా? నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చేసిన తర్వాత మీరు దీనికి ఆన్సర్ చెప్పండి ఈ లోపల ఆలోచించుకుంటూ. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఏమవుతుంది? ఈ పర్టికులర్ సర్ఫేస్లో ఉన్నటువంటి ఈ లిక్విడ్ వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లిక్విడ్ వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా స్లోగా ఎవాపరేట్ అయిపోవడం మొదలు పెడుతున్నాయి. సో ఈ పైన సర్ఫేస్లో ఉన్న అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతున్నాయి. సో ఎవాపరేట్ అయిన తర్వాత ఏమని జరుగుతాయి? ఎందుకు ఎవాపరేట్ అవుతాయి? ఫస్ట్ ఈ లిక్విడ్ మాలిక్యూల్స్ యొక్క లోపల ఉన్న బల్కీ మాలిక్యూల్స్కి సర్ఫేస్లో ఉన్న మాలిక్యూల్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. దేంట్లో? కైనెటిక్ ఎనర్జీలో. అంటే లోపల బల్క్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అన్నిటికీ కూడా కైనెటిక్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. సర్ఫేస్లో ఉన్న మాలిక్యూల్స్ అన్నిటికీ కూడా కొంత కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ వస్తుందో, ఈ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉండడం వల్ల ఆ లిక్విడ్ మాలిక్యూల్స్ అన్నీ కూడా అక్కడి నుంచి ఎగిరిపోయి పైకి వెళ్ళిపోతున్నాయి. దాన్నే మనం ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ అంటాం. ఇప్పుడు ఎప్పుడైతే కొంత దూరం వెళ్ళిందో దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ తగ్గుతుంది కదా.
ఇక్కడ లిడ్ లేకపోతే బయటికి వెళ్ళిపోతాయి, అక్కడ బయటికి వెళ్ళిన తర్వాత అవి కైనెటిక్ ఎనర్జీ తగ్గి అక్కడ పడిపోతాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, లిడ్ ఇక్కడ పెట్టేసాం, మూత పెట్టినప్పుడు ఏమైంది, ఈ పర్టికులర్ మాలిక్యూల్స్ ఏవైతే కైనెటిక్ ఎనర్జీతో ఎక్కువై పైకి వస్తున్నాయో ఇక్కడ ఈ లిడ్ దగ్గరికి వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోయింది. సో కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోయిన తర్వాత ఏమవుతుంది, ఈ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ పైకి వెళ్ళాన్ని మనం ఎవాపరేషన్ అంటున్నాం కదా. మనం ఇక్కడ నుంచి ఏదైతే పైకి వచ్చిందో అవన్నీ కూడా మళ్ళీ కిందకి రావడం ప్రారంభిస్తాయి. దీన్ని మనం కండెన్సేషన్ అంటాం. సో ఏవైతే లిక్విడ్ మాలిక్యూల్స్ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువయ్యి లిక్విడ్ని వదిలేసి పైకి వెళ్ళిపోతుందో ఆ ప్రాసెస్ని ఎవాపరేషన్ అని, ఎప్పుడైతే అవి కొంత దూరం ప్రయాణించిన తర్వాత కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోయి అవి మళ్ళీ లిక్విడ్ కింద కన్వర్ట్ అయిపోయి అందులోకే రావడాన్ని కండెన్సేషన్ అని, రెండు ప్రాసెస్లు అనేవి మనకి ఈ పర్టికులర్ లిడ్, వాటరు, ఈ సర్ఫేసు మధ్యలో జరుగుతుంది. సో ఏంటి వేపర్ ప్రెజర్ అంటే, ఇప్పుడు ఈ ఎవాపరేషను కండెన్సేషను ఏదో ఒక ప్లేస్లో ఈక్విలిబ్రియంకి వస్తాయి, ఏదో ఒక ప్లేస్లో ఈక్విలిబ్రియంకి వస్తాయి. ఎట్ ఈక్విలిబ్రియం, దేనికి ఈక్విలిబ్రియము, కండెన్సేషన్ అండ్ ఎవాపరేషన్. ఎప్పుడైతే మనకి కండెన్సేషను ఎవాపరేషను ఈక్విలిబ్రియంలోకి వస్తున్నాయో ఆ టైంలో ద ప్రెజర్ అప్లైడ్ బై vapor on the surface of liquid. సో ఏదైతే మనకి లిక్విడ్ సర్ఫేస్ మీద అక్కడ ఉన్నటువంటి వేపర్ అనేది ప్రెజర్ అప్లై చేస్తుందో దాన్నే వేపర్ ప్రెజర్ అంటాం. సో సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ద ఈక్విలిబ్రియం ప్రెజర్ అప్లైడ్ బై ద వేపర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ వేపర్ ప్రెజర్. అంటే ఏదైతే వేపర్ అక్కడ ఫామ్ అయిందో అది కంటిన్యూస్గా ఒకేలా ఉండదు, అందుకోసమే అప్ టు ఈక్విలిబ్రియం అని మనం చెప్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ చేసిన వెంటనే ఎక్కువ వేపర్ ఉండొచ్చు, కానీ తర్వాత కొంతసేపటికి ఆ వేపర్ తగ్గిపోతుంది. కానీ ఎప్పటి వరకు మనం వెయిట్ చేయాలి, ఆ ఎవాపరేషను కండెన్సేషను రెండు ఈక్విలిబ్రియం వచ్చే వరకు మనం వెయిట్ చేసి అప్పుడు ఆ వేపర్ అనేది ఎంత ప్రెజర్ అప్లై చేస్తుంది. ఖచ్చితంగా ఒక గ్యాస్ ఉంది అంటే కనుక ఎంత ప్రెజర్ అప్లై చేస్తుంది కదా, ఇక్కడ వేపర్ అనేది గ్యాస్. సో అప్పుడు ఆ వేపర్ అనేది ఎంత ప్రెజర్ అప్లై చేస్తుందో ఆ ప్రెజర్నే మనం వేపర్ ప్రెజర్ అని చెప్పి పిలుస్తాము. సో ఎప్పుడైతే ఒక ఈక్విలిబ్రియం స్టేట్ క్రియేట్ అయిందో ఆ ఈక్విలిబ్రియం స్టేట్ క్రియేట్ అయిన తర్వాత ఉన్నటువంటి వేపర్ ఏదైతే ఉందో ఆ వేపర్ అనేది ఆ పర్టికులర్ సర్ఫేస్ మీద కొంత ప్రెజర్ అప్లై చేస్తుంది, ఆ ప్రెజర్నే మనం వేపర్ ప్రెజర్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ పర్టికులర్ వేపర్ ప్రెజర్ ఎంత ఉంటుంది అనే దాన్ని మనకి చెప్పడం కోసం రౌల్ట్స్ లా ఈజ్ గోయింగ్ టు బి గివెన్. సో ఈయన ఏం చెప్తున్నాడు, ఇన్ ఎ సొల్యూషన్ ఆఫ్ వాలటైల్ లిక్విడ్. వాలటైల్ అంటే అర్థం ఏంటి, ఏవైతే ఎవాపరేట్ అవ్వడానికి ఉన్నటువంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాయో, అంటే ప్రతి లిక్విడ్ కూడా ఎవాపరేట్ అవ్వాలని రూల్ లేదు, కొన్ని లిక్విడ్స్ స్టాండర్డ్గా ఉండిపోతాయి. ఇప్పుడు మెర్క్యూరీ ఉంది, సో అది ఎక్కడికి ఎవాపరేట్ అవ్వదు, ఎందుకంటే లిక్విడ్ మెటల్ అది అలాగే ఉంటుంది, ఎక్కడికి ఎవాపరేట్ అవ్వకుండా. సో ఏ లిక్విడ్స్కి అయితే కనుక వాలటైలిటీ అంటే వేపర్ అయ్యేటటువంటి గుణం ఉన్నాయో, క్యారెక్టర్ కలిగి ఉన్నాయో, ద సొల్యూషన్ ఆఫ్ వాలటైల్ లిక్విడ్స్ ద పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్. ఇప్పుడు ఏం చెప్పాను నేను, ఒకే లిక్విడ్ని తీసుకున్నా నేను, ఇప్పుడు నాకు రెండు లిక్విడ్లు కలిపి ఒక సొల్యూషన్ చేశాను, లిక్విడ్ సొల్యూషన్ కదా. సో వాటర్ ఉంది, ఆల్కహాల్ ఉంది, వాటర్ ఎవాపరేట్ అవుద్ది, ఆల్కహాల్ ఎవాపరేట్ అవుద్ది. ఇప్పుడు నాకు ఆల్కహాల్ వేపర్ ఉందా, వాటర్ వేపర్ ఉందా, ఏ వేపర్ ఎక్కువ ఉంది, సో అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అనేది ఇక్కడ చెప్తున్నాడు. ద పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్ ఇన్ ద గివెన్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఇన్ ద సొల్యూషన్ అట్ గివెన్ కాన్స్టెంట్ టెంపరేచర్. అంటే టెంపరేచర్ మళ్ళీ మారిపోకూడదు, చెప్పాను కదా, టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ డిపెండెంట్గా వేపరైజేషన్. ఎక్కువ వేపరైజ్ అయిపోతే ఎక్కువ వేపర్ ప్రెజర్ వస్తుంది. ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్, ఇప్పుడు నేను వాటరు ఆల్కహాల్ రెండు తీసుకున్నాను, ఇప్పుడు ఆల్కహాల్ ఎక్కువ వేపర్ ప్రెజర్ ఉందా, వాటర్ ఎక్కువ వేపర్ ప్రెజర్ ఉందా అంటే, ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు, వాటర్ ఎక్కువ ఉంటే వాటర్ వేపర్ ప్రెజర్ ఎక్కువ ఉంటుందంట,
ఆల్కహాల్ ఎక్కువ ఉంటే ఆల్కహాల్ వేపర్ ప్రెజర్ ఎక్కువ ఉంటుందంట, ఆల్కహాల్ వేపర్ ప్రెజర్ ఎక్కువ ఉంటుందంట, అదే చెప్తున్నాడు. సో ద పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్ ఇన్ ద సొల్యూషన్. అంటే ఆ సొల్యూషన్ చేసేటప్పుడు నువ్వు 5 ml వాటర్ వేస్తే తక్కువ వేపర్ ప్రెజర్ ఉంటుంది, అదే 50 ml వాటర్ వేస్తే ఇంకా ఎక్కువ వేపర్ ప్రెజర్ ఉంటుంది. సో అదే చెప్తున్నాడు, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ అనేదాన్ని మనకి రౌల్స్లా చెప్తున్నాడు. సో దీన్ని మనం గనక ఇప్పుడు ఏ కాంపోనెంట్ ఉంది నాకు, లిక్విడ్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ప్యూర్ సాల్వెంట్, ఇట్స్ గోయింగ్ టు బి హ్యావింగ్ PA దీని ప్రెజర్, అదే దీని కాంపోనెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ XA. అప్పుడు రౌల్స్లో ఏం చెప్తున్నాడు, PA ఈజ్ ప్రపోర్షనల్ టు XA. ఇప్పుడు PA అనేది ఏ లిక్విడ్ యొక్క వేపర్ ప్రెజర్, అదే XA అనేది దాని యొక్క మోల్ ఫ్రాక్షన్. సో PA ఈజ్ ప్రపోర్షనల్ టు XA అండ్ PA ఈజ్ ఈక్వల్ టు P0A ఇంటూ XA. అలాగే నాకు దీంట్లోనే B లిక్విడ్ ఉంది. సో B లిక్విడ్ ఉన్నప్పుడు దాని యొక్క ప్రెజర్ ఏమో PB అంటాను, దాని యొక్క మోల్ ఫ్రాక్షన్ XB అంటాను. సో PB ఈజ్ ఈక్వల్ టు P0B ఇంటూ XB. సో ఇక్కడ ఏదైతే P0B P0A పెడుతున్నానో ఇవేంటివి, P0A ఈజ్ నథింగ్ బట్ లిక్విడ్ A ఆర్ సాల్వెంట్ A, ఏదైనా అనొచ్చు. సాల్వెంట్ A వేపర్ ప్రెజర్ ఇన్ ప్యూర్ స్టేట్. అంటే ఏంటి దీని అర్థం, ఏ రకమైనటువంటి సొల్యూషన్ ఫామ్ చేయకుండా ఆ లిక్విడ్ని మాత్రమే తీసుకున్నప్పుడు ఎంత వేపర్ ప్రెజర్ ఫామ్ చేస్తుందో దాన్నే నేను ఏ వేపర్ ప్రెజర్ ఇన్ ప్యూర్ స్టేట్, అది P0A. P0 అంటే నథింగ్, ఏమీ లేదు, ఓన్లీ ఏ మాత్రమే ఉంది. ఇప్పుడు P0B ఏమవుతుంది, ఇట్స్ గోయింగ్ టు బి ప్యూర్ సాల్వెంట్ B వేపర్ ప్రెజర్. సో ఈ రకంగా మనం రౌల్స్ లా అనేదాన్ని PA ఈజ్ ప్రపోర్షనల్ టు XA, PA ఈజ్ ఈక్వల్ టు P0A ఇంటూ XA, PB ఈజ్ ఈక్వల్ టు P0B ఇంటూ XB, ఈ రకంగా మనం రాసుకోవచ్చు. సో ఇప్పుడు డాల్టన్స్ లా అనేదాన్ని దీనికి అప్లై చేద్దాం. డాల్టన్స్ లా ఏం చెప్తాడు మనకి, PT ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 ప్లస్, సింపుల్గా చెప్పాలంటే ఏ సంబంధించినటువంటి మిక్సర్ని తీసుకున్నా సరే ఆ మిక్సర్ యొక్క టోటల్ ప్రెజర్ అనేది సమ్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్, సమ్ ఆఫ్ ద కాంపోనెంట్స్ పార్షియల్ ప్రెజర్ అనేదానికి మనం PT ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3. ఇప్పుడు రౌల్స్ లాలో ఇందాక మనం ఏం తయారు చేసాం, ఏని బీని కలిపి సొల్యూషన్ తయారు చేసాం. ఇప్పుడు ద సొల్యూషన్ ఆఫ్ ఏబికి డాల్టన్స్ లా అప్లై చేద్దాం మనం. సో డాల్టన్స్ లా ప్రకారం P టోటల్ ఈజ్ ఈక్వల్ టు PA ప్లస్ PB, అంతే కదా. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ A ప్లస్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ B ఈజ్ నథింగ్ బట్ టోటల్ ప్రెజర్. సో ఇప్పుడు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏకి మనం ఏం రాసుకున్నాం, మనం P0A ఇంటూ XA ప్లస్ P0B ఇంటూ XB. సో ఇది మనం రాయొచ్చు. ఎప్పుడైనా సరే మనకి టోటల్ ప్రెజర్ అడిగినప్పుడు రెండు పార్షియల్ ప్రెజర్లు ఇస్తే కనుక డైరెక్ట్గా యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఇలాంటి క్వశ్చన్ కూడా మనకి ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఇచ్చాడు. సో ఇది మనం చేస్తే సరిపోతుంది. సో ఇలా కాకుండా ఇంకొక ఫామ్ ఎలా రాయొచ్చు, దీన్నే మనం ఎలా రాయొచ్చు, మనకు అందరికీ తెలుసు ఎన్ని మోల్ ఫ్రాక్షన్స్ ఉన్నా సరే అన్ని మోల్ ఫ్రాక్షన్ యొక్క సమ్ము కూడా 1, XA ప్లస్ XB ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏదో ఒకదాన్ని తీసుకోండి, XA ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ XB, ఇలా రాయొచ్చు కదా నేను. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. సో XA ప్లేస్లో ఈ పర్టికులర్ దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో PT ఈజ్ ఈక్వల్ టు, సో XA అంటే ఎంత ఇప్పుడు మనకి P0A ఇంటూ 1 మైనస్ XB, 1 మైనస్ XB ప్లస్
P0B ఇంటూ XB. ఇక్కడ P0A ఇంటూ 1 మైనస్ XBని మనం ఎలా రాయొచ్చు ఇప్పుడు? P0A మైనస్ P0A XB ప్లస్ P0B XB. ఇప్పుడు ఇక్కడ XB కామన్ ఉంది. సో దీన్ని నేను కామన్ తీస్తున్నాను. ఇక్కడ PT ఈజ్ ఈక్వల్ టు P0A. ఇక్కడ కామన్ తీసింది ఏంటి? నేను XBని కామన్ తీసాను. అప్పుడు ఏమవుతుంది? ఇది P0B మైనస్ P0A. అంటే మనకి 2 మోల్ ఫ్రాక్షన్లు ఇస్తే కనుక ఈ పర్టికులర్ దాన్ని వాడేసుకోవచ్చు. PT ఈజ్ ఈక్వల్ టు P0A ఇంటూ XA ప్లస్ P0B ఇంటూ XB. దీని ద్వారా తెలుసుకోవచ్చు. లేదు ఒకే మోల్ ఫ్రాక్షన్ ఇచ్చాడు కానీ 2 ప్యూర్ వేపర్ ప్రెజర్లు ఇచ్చాడు, అలాంటప్పుడు కూడా మనకు మోల్ ఫ్రాక్షన్ తెలిసిపోతుంది. కానీ ఇది ఒక ఫార్మ్, ఒకసారి క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో PT ఈజ్ ఈక్వల్ టు P0A అంటే ఒక పర్టికులర్ ప్యూర్ సాలిడ్ వేపర్ ప్రెజర్ ప్లస్ మోల్ ఫ్రాక్షన్ ఇంటూ డిఫరెన్స్ ఇన్ దేర్ పార్షియల్ వేపర్ ప్రెజర్స్. డిఫరెన్స్ ఇన్ ద పార్షియల్ వేపర్ ప్రెజర్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే PT ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇచ్చి ఇంటూ సంథింగ్ వాల్యూ ఇస్తాడు. సో అప్పుడు ఈ పర్టికులర్ దాన్ని మనం ఏమనుకోవాలి? ఇక్కడ P0A వాల్యూ ఇచ్చిండే కానీ ఇక్కడ XB వస్తుంది, ఇక్కడ P0B వాల్యూ వస్తే కనుక ఇక్కడ XA వస్తుంది. సో ఆ రకంగా మనం ఈ పర్టికులర్ రిలేషన్ వాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు లిక్విడ్ ఫేజ్లో ఉన్నటువంటి మోల్ ఫ్రాక్షన్ గురించి మాట్లాడుకున్నాం. వేపర్ ఫేజ్లో ఉన్న మోల్ ఫ్రాక్షన్ గురించి ఏం తెలుసు మనకి? ఇప్పుడు లిక్విడ్ ఫేజ్లో ఎలా అయితే మనకి మోల్ ఫ్రాక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నామో వేపర్ ఫేజ్లో కూడా మోల్ ఫ్రాక్షన్ చూసుకోవాలి కదా. ఎప్పుడైనా సరే వేపర్ ఫేజ్లో మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎప్పుడైనా సరే మనకి వేపర్ ఫేజ్ మోల్ ఫ్రాక్షన్ తీసుకుంటే కనుక టోటల్ ప్రెజర్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు పార్షియల్ ప్రెజర్. దీన్ని మనం ఏం చేద్దామంటే PI ఈజ్ ఈక్వల్ టు PT ఇంటూ YI అని రాద్దాం. అంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ I కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రెజర్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఇన్ వేపర్. అంటే ఇక్కడ వేపర్ ప్రెజర్ ఆఫ్ దట్ కాంపోనెంట్ ఇన్ వేపర్ ఫేజ్ ఈజ్ గోయింగ్ టు బి వేపర్ ప్రెజర్ ఆఫ్ దట్ పర్టికులర్ మోల్ ఫ్రాక్షన్ ఇన్ వేపర్ ఫేజ్ ఇంటూ టోటల్ ప్రెజర్. సో ఈ రకంగా ఇది ఒక రిలేషన్ కూడా మనం వాడుకోవచ్చు. సో ఏ రిలేషన్ అయినా సరే తీసుకుని ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో రౌల్స్ లా అండ్ డాల్టన్స్ లా ఈ రెండింటినీ కూడా బేస్ చేసుకుని మనకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు మనం. ఓకే, సో ఐడియల్ నాన్ ఐడియల్ కూడా డిస్కస్ చేసిన తర్వాత క్వశ్చన్లు చూద్దాం. సో ఐడియల్ సొల్యూషన్ అంటే ఏంటి, నాన్ ఐడియల్ సొల్యూషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే మనం లిక్విడ్ గురించి మాట్లాడుకున్నామో ఆ లిక్విడ్ కలిసినప్పుడు మనకి ఐడియల్ సొల్యూషన్ వస్తుందా నాన్ ఐడియల్ సొల్యూషన్ వస్తుందా ఎలా తెలుస్తుంది? ద ఐడియల్ సొల్యూషన్స్ ఆర్ నథింగ్ బట్ విచ్ ఒబే రౌల్స్ లా. The solutions which obey Raoult's law are called as ideal solution. Simple definition. Which doesn't obey Raoult's law, they are called as non-ideal solution. చాలా ఈజీ కదా. Raoult's law చెప్పినట్టు జరిగితే ఆ సొల్యూషన్ ఐడియల్. Raoult's law జరగకుండా వేరేది ఏదైనా జరిగితే నాన్ ఐడియల్, అంతే. సో దీంట్లో ఐడియల్ సొల్యూషన్లో ఏం జరుగుతాయి అంటే Raoult's law అయితే ఏదో వేపర్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు అన్నీ చెప్పుకుని వచ్చాడు, కానీ మనకి ఏం జరగడానికి ఛాన్సులు ఉన్నాయి ఐడియల్ సొల్యూషన్కి? సో ఫస్ట్ ఐడియల్ సొల్యూషన్ గురించి మనం మాట్లాడాలి అంటే కనుక డెల్టా హెచ్ మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, డెల్టా వి మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏంటి డెల్టా హెచ్ మిక్స్, డెల్టా వి మిక్స్? ఇందాక అంతా మాట్లాడుకున్నాం కదా, ఎగ్జోథెర్మిక్ ఎండోథెర్మిక్ అని మాట్లాడుకున్నాం. డెల్టా హెచ్ అంటే ఎంథాల్పీ చేంజ్. అంటే మనం ఏ రెండు లిక్విడ్ని కలిపినప్పుడు కూడా టెంపరేచర్లో ఏ రకమైన మార్పులు జరగకపోతే ఆ మిక్స్ చేసినప్పుడు ఎంథాల్పీ చేంజ్ కూడా జరగదు. అంటే ఎంథాల్పీ అనేది నేను మీకు తెలియడం కోసం టెంపరేచర్ అనే పదం వాడుతున్నాను. థర్మోడైనమిక్స్లో మనం క్లియర్గా చెప్పుకోవచ్చు డెల్టా హెచ్ అనే దానికోసం. సో డెల్టా హెచ్ మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే కనుక రెండు లిక్విడ్ని కలిపి ఒక సొల్యూషన్ ఫామ్ చేస్తున్నప్పుడు ఎంథాల్పీ చేంజ్ ఈజ్ 0. డెల్టా హెచ్ మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి? When we are mixing the two liquids to make the solution, the change in enthalpy for that mixture is 0. అలాంటప్పుడు దాన్ని ఐడియల్ సొల్యూషన్ అంటాం. డెల్టా వి మిక్స్ 0 అంటే అర్థం ఏంటంటే మిక్స్ చేసినప్పుడు వాటి యొక్క వాల్యూమ్లో చేంజ్ ఉండకూడదు. వాల్యూమ్లో చేంజ్ ఉండకుండా ఎలా ఉంటుంది? సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే అర్థం ఏంటంటే
ఇప్పుడు నేను 50 ml ఒక ఏం తీసుకున్నాను, నేను n-హెక్సేన్ తీసుకున్నాను, ఒక 50 ml n-హెప్టేన్ తీసుకున్నాను. అంటే ఒక 50 ml n-హెక్సేన్ తీసుకున్నాను, ఒక 50 ml n-హెప్టేన్ తీసుకున్నాను. ఇప్పుడు రెండూ కలిపినప్పుడు నాకు వాల్యూమ్ ఎంత రావాలి? 50 + 50 100 రావాలి. అప్పుడు డెల్టా వి మిక్స్ 0 అంటాను నేను. ఇప్పుడు నాకు 100 కాకుండా 99 ml వచ్చింది, అప్పుడు డెల్టా వి మిక్స్ నాట్ ఈక్వల్ టు 0 అంటాను. లేదు 101 వచ్చింది, అప్పుడు కూడా డెల్టా వి మిక్స్ నాట్ ఈక్వల్ టు 0 అంటాను. అంటే అర్థం ఏంటి? రెండు వాల్యూమ్లు నేను కలుపుతున్నప్పుడు రెండిటి యొక్క వాల్యూమ్ కలిపితే ఎంత వస్తుందో అంత వాల్యూమే నాకు రావాలి. అంతకంటే తక్కువ వచ్చినా అంతకంటే ఎక్కువ వచ్చినా డెల్టా వి మిక్స్ నాట్ ఈక్వల్ టు 0. అర్థమైపోయింది కదా? ఇప్పుడు డెల్టా హెచ్ మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటి? ఎంథాల్పీ చేంజ్ వైల్ యు ఆర్ యాడింగ్ ద టూ లిక్విడ్స్ ఈజ్ 0. డెల్టా వి మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటి? బై యాడింగ్ 2 వాల్యూమ్స్ ఆఫ్ లిక్విడ్స్ ద నెట్ మిక్సింగ్ వాల్యూమ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ చేంజ్. అంటే చేంజ్ అనేది ఉండటం లేదు, ఎంథాల్పీలో చేంజ్ ఉండటం లేదు, వాల్యూమ్లో కూడా చేంజ్ ఉండటం లేదు అనేది మాత్రమే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. డెల్టా వి మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, డెల్టా హెచ్ మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైంది కదా? అలా కనుక ఉంటే కనుక దాన్ని ఐడియల్ సొల్యూషన్ అని చెప్పి పిలుస్తాను. సో n-హెక్సేన్, n-హెప్టేన్ ఇవి ఒక కాంబినేషన్ ఆఫ్ ఐడియల్ సొల్యూషన్. బ్రోమోమీథేన్, క్లోరోమీథేన్, బ్రోమో ఈథేన్, క్లోరో ఈథేన్ ఇవి ఒక ఐడియల్ సొల్యూషన్. బెంజీన్, టోలిన్ ఇట్స్ గోయింగ్ టు బి ఐడియల్ సొల్యూషన్. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ చూస్తుంటే కనుక మనం ఏమి అర్థం చేసుకోవచ్చు? ఎప్పుడు నాకు ఐడియల్ సొల్యూషన్స్ వస్తాయి? నాట్ సేమ్, సిమిలర్ స్ట్రక్చర్. వాటికి సిమిలర్ స్ట్రక్చర్ ఉండి సిమిలర్ సైజులో ఉండి సేమ్ టైప్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఉండాలి. మీకు ఈజీగా ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవడానికి అవసరమైనటువంటి పాయింట్స్ చెప్తున్నాను, బాగా కేర్ఫుల్గా వినండి. మనకి కింద ఇచ్చినటువంటి వాటిలో ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుని బై హార్ట్ చేయగలిగితే అసలు హ్యాట్స్ ఆఫ్. మీరు ఒకవేళ గుర్తుపెట్టుకోలేకపోయినా లాజికల్గా అక్కడ రావడం కోసం ఈ 3 వాటిని కూడా చూసుకోండి. సిమిలర్ స్ట్రక్చర్ అంటే వాటికి స్ట్రక్చర్లో పెద్దగా వేరియేషన్ ఉండకూడదు, ఆల్మోస్ట్ సిమిలర్ సైజ్ ఉండాలి, మాలిక్యులర్ సైజు. అలాగే సేమ్ టైప్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఉండాలి. అంటే ఒక దాంట్లో హైడ్రోజన్ బాండ్ ఉండి ఇంకో దాంట్లో హైడ్రోజన్ బాండ్ ఉండకపోవడం అలా ఉండకూడదు, సేమ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఉండాలి. అలా ఉన్నట్లయితే కనుక మనకి ఐడియల్ సొల్యూషన్స్ ఫామ్ చేస్తాయి. ఇక్కడ చూసినట్లయితే కనుక మన ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్ని చూడండి. n-హెక్సేన్, n-హెప్టేన్, ఒకటి 6 కార్బన్ది, ఒకటి 7 కార్బన్ది. సో ఒక్క కార్బనే తేడా. సో ఆల్మోస్ట్ సేమ్ సైజు, సేమ్ స్ట్రక్చర్ ఉంటాయి, n చెప్పాం కాబట్టి. అదే మాలిక్యులర్ ఫోర్స్ తీసుకుంటే రెండు కూడా హైడ్రోకార్బన్లే కాబట్టి రెండిట్లో కూడా ఏముంటుంది ఇంటరాక్షన్? ఓన్లీ వీఆర్ హ్యావింగ్ వాన్ డెర్ వాల్ డిస్పర్షన్ ఫోర్సెస్ మాత్రమే ఉంటాయి, వాన్ డెర్ వాల్ డిస్పర్షన్ ఫోర్స్ మాత్రమే ఉంటాయి. అదే బ్రోమో ఈథేన్, క్లోరో ఈథేన్ ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ మనం ఇంకొక పదాన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ n-హెక్సేన్ ఏ అంటున్నాను, n-హెప్టేన్ బి అంటున్నాను. ఇప్పుడు n-హెక్సేన్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఏకి మాత్రం ఇంటరాక్షన్ ఉంటుంది. n-హెప్టేన్ విడిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? బీకి మాత్రం ఇంటరాక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండు కలిపినా ఏమవుతుంది? నాకు ఏ అండ్ బి విల్ హ్యావ్ సమ్ ఇంటరాక్షన్, అంతే కదా? n-హెక్సేన్, n-హెప్టేన్ విడివిడిగా ఉన్నప్పుడు n-హెక్సేన్ నుంచి n-హెక్సేన్కి ఇంటరాక్షన్ ఉంటుంది. n-హెప్టేన్ ఉన్నప్పుడు n-హెప్టేన్ మాత్రమే ఇంటరాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపినప్పుడు n-హెక్సేన్, n-హెప్టేన్ ఇంటరాక్షన్స్ ఉంటాయి దీంట్లో. ఎప్పుడైతే ఏబి ఇంటరాక్షన్స్ ఈక్వల్ టు ఏఏ అండ్ బీబీ ఇంటరాక్షన్స్, అదేగా చెప్పుకున్నా నేను, ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అనేది సేమే ఉండాలి, అప్పుడు నాకు ఐడియల్ సొల్యూషన్ దొరుకుతుంది. ఐడియల్ సొల్యూషన్కి డెల్టా హెచ్ మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, డెల్టా వి మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ డెల్టా యూ మిక్స్ ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 0. డెల్టా ఎస్ మిక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, డెల్టా ఎస్ మిక్స్ నాట్ ఈక్వల్ టు 0, డెల్టా యూ మిక్స్ ఆల్సో 0, ఎందుకంటే డెల్టా హెచ్ పి డెల్టా వి కాబట్టి ఇది 0. బట్ డెల్టా ఎస్ మిక్స్ నాట్ ఈక్వల్ టు 0, డెల్టా ఎస్ మిక్స్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి డెల్టా జీ మిక్స్ ఆల్సో నాట్ ఈక్వల్ టు 0. ఇవి రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. డెల్టా హెచ్ మిక్స్, డెల్టా వి మిక్స్, డెల్టా యూ మిక్స్ 0నే,
కానీ డెల్టా ఎస్ మిక్స్ అంటే ఎంట్రోపీ చేంజ్ జీరో అవ్వలేదు కాబట్టి మనకి ఫ్రీ ఎనర్జీ చేంజ్ కూడా జీరో అవ్వదు. సో ఇవన్నీ కూడా మనం ఐడియల్ సొల్యూషన్కి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు. జాగ్రత్తగా రాసుకోండి. సమ్మరీ రాసుకుంటారో నోట్స్ రాసుకుంటారో రాసుకోండి. మీకు ఖచ్చితంగా ఈ పాయింట్స్ నుంచి క్వశ్చన్లు చాలా చాలా ఎక్కువ సార్లు అడిగారు. సో అందుకోసం ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఏమేం పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి? ఐడియల్ సొల్యూషన్ అంటే డెల్టా హెచ్ మిక్స్ ఈజ్ జీరో, డెల్టా వి మిక్స్ జీరో, డెల్టా యూ మిక్స్ జీరో, డెల్టా ఎస్ మిక్స్, డెల్టా జీ మిక్స్ నాట్ ఈక్వల్ టు జీరో. సో దీనికి ఏముండాలి? సిమిలర్ సైజ్ ఉండాలి, సిమిలర్ స్ట్రక్చర్ ఉండాలి, అలాగే సేమ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఉండాలి. అదే నేను ఇక్కడ చెప్పాను, ఏ బి ఇంటరాక్షన్స్ ఏవైతే కొత్తగా వచ్చినాయో అవి ఈక్వల్ టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంటరాక్షన్స్. అంటే ఏ ఇంటరాక్షన్కి బీబీ ఇంటరాక్షన్కి ఈ వచ్చినటువంటి కొత్త ఏబి ఇంటరాక్షన్ ఈక్వల్గా ఉంటే అప్పుడు వచ్చేటటువంటి సొల్యూషన్ ఐడియల్ సొల్యూషన్ అవుతుంది. అర్థమైందా? సో ఇది మనకి ఐడియల్ సొల్యూషన్. తర్వాత ఇప్పుడు నాన్ ఐడియల్ సొల్యూషన్స్. నాన్ ఐడియల్ సొల్యూషన్కి మనం 2 ఎగ్జాంపుల్స్ చెప్పాం, ఇథనాల్ అండ్ ఎసిటోన్, ఫీనాల్ అండ్ ఎనిలీన్. అంటే ఇక్కడ మనకి నాన్ ఐడియల్ సొల్యూషన్లో 2 రకాలు చేయొచ్చు మనం. మళ్ళీ నాన్ ఐడియల్ సొల్యూషన్లో మనం 2 రకాలు చేయొచ్చు మళ్ళీ. ఒకటి పాజిటివ్ డీవియేషన్, ఒకటి నెగిటివ్ డీవియేషన్. అంటే ఓవరాల్గా మన యొక్క డెల్టా హెచ్ మిక్స్ నాట్ ఈక్వల్ టు జీరో, డెల్టా వి మిక్స్ నాట్ ఈక్వల్ టు జీరో అంటే సరిపోద్ది. కానీ ఫర్దర్గా ఈ 2 రకాల ఛాన్సులు మనకు ఉన్నాయి. ఒకటేమో పాజిటివ్ డీవియేషన్, ఒకటేమో నెగిటివ్ డీవియేషన్. ఏది పాజిటివ్ ఏది నెగిటివ్, ఏది పాజిటివ్ డీవియేషన్ ఏది నెగిటివ్ డీవియేషన్. పాజిటివ్ డీవియేషన్ అంటే ఏంటి ఉండాలి మనకి? డెల్టా హెచ్ మిక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో, డెల్టా వి మిక్స్ గ్రేటర్ దాన్ జీరో. ఇక్కడ ఏమవుతుంది? డెల్టా హెచ్ మిక్స్ లెస్ దాన్ జీరో, డెల్టా వి మిక్స్ లెస్ దాన్ జీరో. అంటే ఏమర్థం అవుతుంది ఇక్కడ మనకి? ఇప్పుడు ఎప్పుడైనా సరే 2 సొల్యూషన్స్ తీసుకున్నప్పుడు, అంటే 2 లిక్విడ్ని కలిపి సొల్యూషన్ ఫామ్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ అనేది జీరో అవ్వట్లేదు. అంటే కొంత చేంజ్ జరుగుతుంది. ఆ చేంజ్ అనేది గ్రేటర్ దాన్ జీరో అయితే కనుక అప్పుడు అది పాజిటివ్ డీవియేషను, లెస్ దాన్ జీరో అయితే కనుక నెగిటివ్ డీవియేషను. సో వాల్యూమ్కి మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు నేను 50 ml తీసుకున్నాను, 50 ml తీసుకున్నాను. ఈ రెండింటిని కలిపితే నాకు 100 కాకుండా 101 వచ్చింది. అప్పుడు అది పాజిటివ్ డీవియేషన్. అంతే కదా, ఎక్కువ వచ్చింది పాజిటివ్ డీవియేషన్. ఇక్కడ నాకు 100 కంటే తక్కువ వచ్చింది 99, అప్పుడు ఇదేంటి? నెగిటివ్ డీవియేషన్. సో అదే రకంగా ఎంథాల్పీ చేంజ్ తక్కువ వస్తే నెగిటివ్ డీవియేషన్, ఎక్కువ వస్తే పాజిటివ్ డీవియేషన్. ఎప్పుడు ఇవి జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి? ఎప్పుడు ఇవి జరగడానికి ఛాన్స్ ఉంది? ఇందాక చెప్పినటువంటివి సిమిలర్ సైజు అవి ఉండవు. సో ఇంటరాక్షన్స్ బేస్ చేసుకుని మనం ఈజీగా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? ఏబి ఇంటరాక్షన్స్ లెస్సర్ దాన్ ఏఏ అండ్ బీబీ. అంటే మనకి ఏవైతే కొత్త ఇంటరాక్షన్స్ ఉన్నాయో అవి లెస్సర్ దాన్ ఏఏ అండ్ బీబీ ఇంటరాక్షన్స్. అంటే మనం ఏదైతే మనం 2 లిక్విడ్స్ని కలిపినప్పుడు అవి ఒరిజినల్గా ఉండాల్సిన ఇంటరాక్షన్స్ కంటే ఇందులో ఉన్న ఇంటరాక్షన్స్ కనుక తక్కువ అయితే అది పాజిటివ్ డీవియేషన్. అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ చూపిస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇథనాల్ వాటర్. ఇథనాల్ అండ్ వాటర్ ఈజ్ గోయింగ్ టు బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ పాజిటివ్ డీవియేషన్. అంటే దాంట్లో మనకి కొత్తగా ఇథనాలు హైడ్రోజన్ బాండ్, అలాగే వాటర్ హైడ్రోజన్ బాండ్ తీసుకుంటే ఇథనాల్ వాటర్ బాండ్ ఏదైతే హైడ్రోజన్ బాండ్ ఉందో అది వాటర్లో ఉన్న హైడ్రోజన్ బాండ్ కంటే తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాటర్ హైడ్రోజన్ బాండ్ స్ట్రాంగ్ కదా, మనకు తెలుసు కదా ఆల్రెడీ. సో అందుకోసం మనకి ఎప్పుడైతే ఇంటరాక్షన్స్ లెస్సర్గా ఉంటాయో అవి పాజిటివ్ డీవియేషన్ చూపిస్తాయి. అదే ఏబి ఇంటరాక్షన్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఏఏ ఇంటరాక్షన్స్ అండ్ బీబీ ఇంటరాక్షన్స్. ఏఏ ఇంటరాక్షన్ కన్నా బీబీ ఇంటరాక్షన్ కన్నా వచ్చినటువంటి కొత్త ఇంటరాక్షన్ అనేది
ఎక్కువ అయితే కనుక అవి నెగిటివ్ డీవియేషన్ చూపిస్తాయి. సో ఈ రకంగా పాజిటివ్ నెగిటివ్ డీవియేషన్ చూపించేటటువంటి ఎగ్జాంపుల్స్ విత్ గ్రాఫ్ నేను ఆల్రెడీ ఇక్కడ ఉంచాను. ఒకటి చూద్దాం మనం. నాన్ ఐడియల్ సొల్యూషన్స్ విత్ పాజిటివ్ డీవియేషన్. అసలు మామూలుగా అయితే కనుక x1 x2 అంటే కాంపోనెంట్ 1 కాంపోనెంట్ 2 మోల్ ఫ్రాక్షన్స్, అలాగే కాంపోనెంట్ 1 యొక్క మోల్ ఫ్రాక్షన్ 0 నుంచి జాగ్రత్తగా 1 అవుతుంది. అదే x2 కాంపోనెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ తీసుకుంటే కనుక x2 ఈజ్ ఈక్వల్ టు 1, x1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు x1 ఈజ్ ఈక్వల్ టు 0 కాస్త ఏమవుతుంది, x1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే స్లోగా లిక్విడ్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ ఇనీషియల్గా x1 అనేది 0 అంటే మోల్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు దీనికి స్లోగా నేను ఫస్ట్ కాంపోనెంట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను కాబట్టి దాని యొక్క మోల్ ఫ్రాక్షన్ x1 ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. ఇక్కడ x2 మాత్రమే ఉంది, x2కి x1 యాడ్ చేస్తున్నాను. సో ఫైనల్గా ఇక్కడ x2 అనేది 0 అవుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు మనం చెప్పినటువంటి రౌల్స్లో ఏంటి, PA ఈజ్ ఈక్వల్ టు P0A ఇంటూ XA. ఇక్కడ P1 ఈజ్ ఈక్వల్ టు P01 ఇంటూ X1. అంతే ఇక్కడ మనం చెప్తుంది. సో ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్ లైన్లో ఉన్న చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది గ్రీన్ లైన్. సో ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో ఇది వితౌట్ డీవియేషన్ అంటే ఐడియల్ సొల్యూషన్ యొక్క అది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మనకి, బికాజ్ ఆఫ్ పాజిటివ్ డీవియేషన్, ఏదైతే పాజిటివ్ డీవియేషన్ చూపిస్తుందో ఇక్కడ స్లైట్లీ గ్రేటర్ దాన్ ఒరిజినల్ ఐడియల్ కంటే కొంచెం ఎక్కువగా చూపిస్తుంది. ఇక్కడ P2 కూడా ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ చూపిస్తుంది. అంటే రెండు కూడా పాజిటివ్ డీవియేషన్, అంటే ఉండవలసినటువంటి ఇంటరాక్షన్స్ కంటే తక్కువ ఇంటరాక్షన్స్ ఉండడం వల్ల వాటి యొక్క వేపరైజేషన్ పెరిగిపోయింది. అంతే కదా. వేపర్ ప్రెజర్ అంటే ఏం చెప్పాను, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దట్ లిక్విడ్ మాలిక్యూల్స్ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్ సో దట్ దే విల్ బి ఎస్కేపింగ్ ఈజీలీ. అంటే వేపర్ ప్రెజర్ ఎక్కువగా ఉంది అంటే దాని అర్థం ఏంటి, ఈ లిక్విడ్ అనేది త్వరగా వేపరైజ్ అయిపోతుంది. సో అది ఇంటరాక్షన్స్ ఎక్కువగా ఉంటే అవి చాలా దగ్గరగా ఉండి వేపర్ అవ్వడానికి తక్కువ ఛాన్సులు ఉంటాయి. అదే కనుక ఎప్పుడైతే దాని ఇంటరాక్షన్ తగ్గిపోతుందో ఎస్కేప్ అయిపోవడానికి ఈజీ అయిపోతుంది. సో అందుకని ఆ వేపర్ ప్రెజర్ అనేది ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఎక్కువగా ఉంటే తక్కువ ఉంటుంది, ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ తక్కువగా ఉంటే ఎక్కువ ఉంటుంది. అందుకోసం ఎక్కువ అయ్యి మనకు చూపిస్తుంది. సో అది గ్రాఫ్ షోయింగ్ ద పర్పుల్ లైన్ ఈజ్ పాజిటివ్ డీవియేషన్. అదవుతుంది కదా ఈ కర్వ్. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే నెగిటివ్ డీవియేషన్ ఏమైంది, ఇక్కడ కూడా సేమే, x1 ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఈజ్ గోయింగ్ టు బికమ్ x1 ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే x2 ఈజ్ ఈక్వల్ టు 1, x2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మనకి ఒరిజినల్గా ఉన్నటువంటి ఐడియల్ సొల్యూషన్ ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి ఐడియల్ సొల్యూషన్ కాస్త ఏమవుతుంది, తగ్గింది. చూడండి, ఇందాక ఇక్కడ పైనుంచి వచ్చింది, ఇక్కడ తగ్గింది. ఎందుకంటే ఉండవలసిన ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అనేవి పెరిగిపోయినాయి. పెరిగినప్పుడు ఏమవుతుంది, మన వేపర్ ప్రెజర్ అనేది తగ్గుతూ ఉంటుంది. అందుకని నెగిటివ్ డీవియేషన్ తీసుకుంది. సో ఈ పర్టికులర్ రెండిట్లో కూడా పాజిటివ్ డీవియేషన్ గ్రాఫ్ ఇది, పైకి వస్తే నెగిటివ్ డీవియేషన్ గ్రాఫ్ ఇది. దీనికి ఎగ్జాంపుల్ ఏమో ఇథనాల్ అండ్ ఎస్టోన్ ఇచ్చాము, ఇక్కడేమో ఫీనాల్ అండ్ ఎనిలైన్ ఇచ్చాము. ఇక్కడ తీసుకుంటే ఇథనాల్ అండ్ ఎస్టోన్ మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఇథనాల్లో హైడ్రోజన్ బాండింగ్ ఉన్నాయి, ఎసిటోన్లో హైడ్రోజన్ బాండ్ ఉండదు. సో ఎప్పుడైతే ఎస్టోన్ ఇథనాల్ కలుస్తుందో ఈ హైడ్రోజన్ బాండ్స్ అనేవి తగ్గిపోతాయి. తగ్గిపోవడం ఏమవుతుంది, వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఫామ్ అవుతాయి. సో అందుకోసం పాజిటివ్ డీవియేషన్ చూపించింది. ఇక్కడ ఫీనాల్ అండ్ ఎనిలీన్ ఉంది. సో ఇప్పుడు మనకి మామూలుగా ఫీనాల్లో కనుక హైడ్రోజన్ బాండ్ ఉంటుంది, ఎనిలీన్లో కనుక హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. ఎప్పుడైతే ఫీనాల్ ఎనిలీన్ కలుస్తున్నాయో ఇప్పుడు ఫీనాల్లో OH, NH2లో NH, ఇవి రెండూ కలిసినప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఫీనాల్ క్యాన్ బి ప్రెజెంట్ ఇన్ ఫీనాక్సైడ్ అయాన్ and we are going to be having the chance to get more intermolecular forces. అందుకోసం ఇవి నెగిటివ్ డీవియేషన్ చూపిస్తున్నాయి. సో పాజిటివ్ డీవియేషన్, నెగిటివ్ డీవియేషన్. ఏవైతే పాజిటివ్ డీవియేషన్ చూపిస్తున్నాయో రెండు నాన్ ఐడియల్ సొల్యూషన్లు కూడా మనకి ఒక పదం ఉంది, ఎజియోట్రోప్స్ అంటాం. ఎజియోట్రోప్స్ ఆర్ ఎజియోట్రోపిక్ మిక్సర్స్. సింపుల్ పదంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఆల్కహాలు వాటర్ తీసుకుంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఫస్ట్ ఆల్కహాల్ ఎవాపరేట్ అయిపోతుంది, తర్వాత వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. సో కానీ మనకు ఒకటి ఉంది, 95.5% ఇథనాల్ ఈజ్ కాల్డ్ యాజ్
రెక్టిఫైడ్ స్పిరిట్. సో ఇప్పుడు దీంట్లో ఏం జరుగుతుంది మనకి 95.5% ఇథనాల్ అండ్ 4.5% వాటర్. ఈ మిక్సర్ని మనం రెక్టిఫైడ్ స్పిరిట్ అంటాం. ఏదైతే రెక్టిఫైడ్ స్పిరిట్ ఉందో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోపిక్ మిక్సర్. మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోపిక్ మిక్సర్. ఏది మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోపిక్ మిక్సర్ అంటే? అసలు ఎజియోట్రోపిక్ మిక్సర్ అంటే ఫస్ట్ చెప్తాను. ఇప్పుడే చెప్పాను కదా, ఆల్కహాల్ ఫస్ట్ వెళ్ళిపోద్ది, వాటర్ తర్వాత వెళ్తుంది. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ రెక్టిఫైడ్ స్పిరిట్ని తీసుకుని నేను కనుక హీట్ చేస్తే లిక్విడ్లో ఏం కాంపోజిషన్ ఉంది? 95.5, 4.5. మనకి వేపర్లో కూడా సేమ్ అదే కాంపోజిషన్. అంటే ద మిక్సర్ విచ్ ఈజ్ బాయిలింగ్ అట్ కాన్స్టెంట్ కాంపోజిషన్. అంటే లిక్విడ్ కాంపోజిషను అలాగే వేపర్ కాంపోజిషను రెండు ఒకేలా ఉండేటటువంటి మిక్సర్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఎజియోట్రోపిక్ మిక్సర్ అంటాము. ఏ మిక్సర్ అయితే కాంపోజిషన్ లిక్విడ్ స్టేట్లోనూ వేపర్ స్టేట్లోనూ రెండు ఒకేలా ఉంటాయో ఆ కాంపోజిషన్ కలిగినటువంటి మిక్సర్ని మనం ఎజియోట్రోపిక్ మిక్సర్ అంటాం. ఎజియోట్రోప్ సింపుల్గా అంటాం. సో నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అన్నీ కూడా ఎజియోట్రోపిక్ మిక్స్ని ఫామ్ చేస్తాయి. యూజువల్గా మనం ఏం చేస్తాం? డిస్టిలేషన్ వాడి రెండు లిక్విడ్ని సపరేట్ చేస్తాం. ఏవైతే ఎజియోట్రోపిక్ మిక్స్ని ఫామ్ చేస్తాయో వాటిని మనం డిస్టిలేషన్ ద్వారా మనం సపరేట్ చేయలేము. ఎందుకంటే డిస్టిలేషన్ టెక్నిక్కే టెంపరేచర్ ఆఫ్ దట్ పర్టికులర్ లిక్విడ్, అంటే బాయిలింగ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అనే దాని మీద బేస్ చేసుకుని మనం సపరేట్ చేస్తున్నాము. కానీ ఇక్కడ ఏదైతే మనకి బాయిలింగ్ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుందో అందుకోసం మనం ఈ పర్టికులర్ సొల్యూషన్స్ ఏదైతే మిక్సర్ని ఫామ్ చేస్తున్నాయో ఎజియోట్రోపిక్ మిక్సర్స్, వాటిని మనం డిస్టిలేషన్ ద్వారా సపరేట్ చేయలేము. సో అది పర్టికులర్ ఒక స్టేట్మెంట్ క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మన ఎజియోట్రోపిక్ అంటే ఏం చెప్తున్నాం? ద మిక్సర్ విచ్ బాయిల్స్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఆర్ ద కాంపోజిషన్ ఆఫ్ ద మిక్సర్ ఈజ్ సేమ్ ఇన్ లిక్విడ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద వేపర్ స్టేట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎజియోట్రోపిక్ మిక్సర్. సో దీనికి ఎజియోట్రోపిక్ మిక్సర్లు మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. సో దాంట్లో మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోప్, దీనికి ఎగ్జాంపుల్ రెక్టిఫైడ్ స్పిరిట్. సో ఎజియోట్రోపిక్ మిక్సర్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోపు, మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోపు. మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోప్కి ఏంటి? 95.5%. ఇట్ ఈస్ షోన్ బై పాజిటివ్ డీవియేషన్. ఏ నాన్ ఐడియల్ సొల్యూషన్ అయితే పాజిటివ్ డీవియేషన్ చూపిస్తుందో, పాజిటివ్ డీవియేషన్ నాన్ ఐడియల్ సొల్యూషన్ విల్ ఫార్మ్ దిస్ పర్టికులర్ టైప్. సో అది మనకి గుర్తుండాల్సినటువంటి ఎగ్జాంపుల్, మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చింది రెక్టిఫైడ్ స్పిరిట్. ఇంకొకటి ఇప్పుడు ఏంటి మనకి? మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోప్. దీనికి వచ్చి ఎగ్జాంపుల్ 68% HNO3. అసలు ఈ మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోప్ అంటే ఏంటి? మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోప్ అంటే ఏంటి? ఇప్పుడు 32% వాటర్ ఉంటుంది, అంతే కదా దీని అర్థం. సో వాటర్ ప్లస్ HNO3. సో ఎప్పుడైనా సరే మనకి మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోప్, మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోప్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇథనాలు వాటరు తీసుకుంటే కనుక ఇథనాల్ యొక్క బాయిలింగ్ టెంపరేచరు అరౌండ్ సమ్ 20 degrees Celsius డిఫరెన్స్, అంటే 80 degrees Celsius ఉంటుంది ఇథనాల్కి. అదే మనం వాటర్ తీసుకుంటే కనుక 100 degrees Celsius ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు కలిసినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే వాటి యొక్క మిక్సర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది లెస్ దాన్ బోత్, అంటే 80 కూడా ఉండదు అన్నమాట. 80 ఉండదు, 100 ఉండదు, 80 కంటే తక్కువ ఉంటుంది. దాన్నే మనం మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోప్ అని పిలుస్తాం. సో ఏ పర్టికులర్ ఎజియోట్రోపిక్ మిక్సర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అయితే ఆ రెండు కాంపోనెంట్ల యొక్క బాయిలింగ్ పాయింట్ కంటే తక్కువ ఉంటుందో దాన్ని మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోప్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ రెక్టిఫైడ్ స్పిరిట్. 95.5% ఇథనాల్ ఇస్ కాల్డ్ యాజ్ రెక్టిఫైడ్ స్పిరిట్. అదే మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోప్ ఏంటంటే ఏ పర్టికులర్ ఎజియోట్రోప్ అయితే కనుక మోర్ దాన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బోత్, అంటే రెండు కాంపోనెంట్ల యొక్క బాయిలింగ్ పాయింట్ కంటే ఎక్కువ బాయిలింగ్ పాయింట్ వస్తుందో అటువంటి ఎజియోట్రోపిక్ మిక్సర్ని మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోప్ అని చెప్పి పిలుస్తాం. దీనికి ఎగ్జాంపుల్ నాన్ ఐడియల్ సొల్యూషన్ విత్ నెగటివ్ డీవియేషన్.
సో ఏదైతే నెగిటివ్ డీవియేషన్ చూపిస్తుందో అవి మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఎజోట్రోప్ని ఫామ్ చేస్తాయి. ఏవైతే మనకి పాజిటివ్ డీవియేషన్ చూపిస్తున్నాయో అవి మనకి మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజోట్రోప్ని ఫామ్ చేస్తాయి. ఇవన్నీ కూడా థియరీ క్వశ్చన్స్కి ఎగ్జాంపుల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అంతకు మించి మనకి వేరే దారి లేదు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్లు చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ యాంటీ ఫ్రీజ్ ఇన్ ఆటోమొబైల్ రేడియేటర్స్? సో మనకి జనరల్గా వాడుతున్న రేడియేటర్లో కూలెంట్ అని వేస్తారు కదా, ఆ కూలెంట్ ఏంటి? ఇదేంటంటే గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్. సో ఇథిలీన్ గ్లైకాల్ని మనం జనరల్గా యాంటీ ఫ్రీజ్ సొల్యూషన్ కింద వాడుతూ ఉంటాము. సో అది ఎందుకంటే కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉండదు, సర్క్యులేట్ అవ్వాలి, లేదంటే మనకి హీట్ అనేది కూల్ అవ్వదు. సో అందుకోసం కంటిన్యూస్గా సర్క్యులేట్ అవుతూ ఉండడం కోసం యాంటీ ఫ్రీజ్ని యాడ్ చేస్తాం, అది గ్లైకాల్. ఇన్ వాటర్ saturated air, the mole fraction of water vapor is 0.02. If the total pressure of the saturated air is 1.2 atmosphere, the partial pressure of dry air is. ఇది ఒడిషా నీట్ 2019లో మనకి 2 సార్లు జరిగింది. సో అందులో ఒడిషా నీట్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు. సో దీంట్లో మనకి ఏం చెప్తున్నాడు? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ వేపర్ 0.02 అంట. అప్పుడు ద టోటల్ ప్రెజర్ ఆఫ్ ద సాచురేటెడ్ ఎయిర్ ఈజ్ 1.2, ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ద డ్రై ఎయిర్ కావాలంట. అంటే ఇప్పుడు ఇది ఉద్దేశం ఏంటంటే వాటర్ వేపర్ ఉంది, మామూలుగా కనుక డ్రై ఎయిర్ ఉంది. ఇప్పుడు ఈ రెండు కలిసి మనకి సొల్యూషన్ ఫామ్ చేసినాయి అన్నమాట. ఇప్పుడు అంటే వాటర్ వేపర్ ప్లస్ డ్రై ఎయిర్ కలిపి సొల్యూషన్ ఫామ్ చేసినాయి అంట. ఇప్పుడు దీంట్లో మనకి ఏం చేయాలి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ వేపర్ ఇచ్చాడు, XW అంటాను దీన్ని, 0.02. ఒకదాని మోల్ ఫ్రాక్షన్ ఇస్తే రెండో దాని మోల్ ఫ్రాక్షన్ ఆటోమేటిక్గా మనం తెలుసుకోవచ్చు కదా. ఏం తెలుసుకోవాలి? ఎక్స్ డ్రై ఎయిర్ని డి అంటున్నా నేను. XD ఎంత అవుతుంది? 1 - 0.02 అవుతుంది. ఇట్స్ నథింగ్ బట్ 0.98. సో దీని మోల్ ఫ్రాక్షన్ ఏమో 0.02, ఈ డ్రై ఎయిర్ యొక్క మోల్ ఫ్రాక్షన్ 0.98. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ డ్రై ఎయిర్ అడుగుతున్నాడు. కానీ మనకి ఇచ్చింది ఏంటి? కన్ఫ్యూజన్ చేయడం అనమాట. సో మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా 0.02 × 1.2 చేసేసి చెప్పేస్తాం. సో మనకి ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, వేపర్ ప్రెజర్లో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ డ్రై ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రెజర్ ఇంటూ XD. అంటే ఇందాక చెప్పినట్టు డాల్టన్స్ లాలో వేపర్ ప్రెజర్లో ఉన్నటువంటి వేపర్ ఫేజ్లో ఉన్న మోల్ ఫ్రాక్షన్కి ఏం చెప్పాను? పార్షియల్ ప్రెజర్ ఆఫ్ దట్ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రెజర్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ కాంపోనెంట్. సో అదే నేను ఇక్కడ రాశాను, డ్రై ఎయిర్ పార్షియల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రెజర్ ఇంటూ డ్రై ఎయిర్ మోల్ ఫ్రాక్షన్. సో ఏది మనకి టోటల్ ప్రెజర్ ఇచ్చింది? 1.2 ఇంటూ XD ఎంత? 0.98. 0.98 అంటే మనకి ఈజీగా 1.2 × 0.98. సో 12 8s are, it's going to be having 6. So 8 12s are 96, 9 plus 108. 108 plus 9, it's going to be 1.176. 1.176. So this is going to be the answer. ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్ నాకు కష్టంగా ఉంది, నేను ఇంత చేయలేను అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు? ఇప్పుడు దీన్నే డైరెక్ట్గా కనుక్కోండి. 1.2 × 0.02, ఇట్స్ నథింగ్ బట్ 0.024. ఇప్పుడు టోటల్ వేపర్ ప్రెజర్ ఎంత? 1.2. ఇప్పుడు మామూలుగా డాల్టన్స్ లా ప్రకారం ఏంటి మనకి? ఇదేంటిది? PW. PT ఈజ్ ఈక్వల్ టు PW ప్లస్ PD కదా. P టోటల్ 1.2, PW మనం కనుక్కోవాలి. ఇక్కడ ప్లస్ ఇది ఎంత వచ్చింది? 0.024. సో PD ఈజ్ ఈక్వల్ టు 1.200 మైనస్ 0.024. ఇలా చేసినా సరే మనకి 1.176 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఏదైనా ఈజీనే, ఎందుకంటే ఇది 12 × 0.98 మనం తప్పు చేస్తాం అనుకుంటే ఇలా కూడా చేయొచ్చు. ఏ పద్ధతి అయినా సరే మనకి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. వేపర్ ప్రెజర్ ఆఫ్ క్లోరోఫామ్ అండ్ డైక్లోరోమీథేన్ 25 degrees Celsius ఆర్ 200 mmHg, 41.5 mmHg. సో నేను డైరెక్ట్గా ఇది A ఇది B అనుకుంటా నేను. సో
సో P naught A is equal to 200 mmHg. P naught B, it's going to be 41.5 mmHg. తర్వాత వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సొల్యూషన్ అప్టైన్ బై 25.5 అంటే టోటల్ ప్రెజర్ ఎంత అని అడుగుతున్నాడు టోటల్ ప్రెజర్కి. సో దీనికి మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? PT ఈజ్ ఈక్వల్ టు PA ప్లస్ PB, P naught A ఇంటూ XA ప్లస్ P naught B ఇంటూ XB. P naught A P naught B ఉన్నాయి ఇక్కడ. XA XB కావాలి. XA XB కావాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలి. ఫస్ట్ NA క్యాలిక్యులేట్ చేద్దాం. సో 25.5 by what is the molecular mass of this one? 119.5. NB is going to be 40 grams and it's going to be 85. సో దీంట్లో క్యాలిక్యులేట్ చేస్తే కనుక నేను ఆల్రెడీ చేసాను ఇంతకు ముందు, అందుకని నాకు గుర్తుంది 0.213 వస్తుంది ఇక్కడ. అయినా సరే ఒకసారి చెక్ చేసుకుందాం. 25.5 by 119.5. సో ఇట్స్ గోయింగ్ టు బి 0.213 అండ్ 40 by 85 కూడా నాకు గుర్తుంది అప్రాక్సిమేట్గా 0.470. సో ఇది మనకి వచ్చినటువంటిది. ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ XA ఈజ్ ఈక్వల్ టు 0.213 by 0.470, 0.213 డైరెక్ట్గా వేసేస్తున్నాను నేను, 0.683. XB ఈజ్ ఈక్వల్ టు 0.470 by 0.683. ఇప్పుడు 0.213 డివైడెడ్ బై 0.683 is going to be 0.311. Now 0.470 divided by 0.683 is going to be 0.688. సో ఇది వీటి యొక్క మోల్ ఫ్రాక్షన్స్ మనకు వచ్చినాయి. ఇప్పుడు దీంట్లో క్యాలిక్యులేట్ చేద్దాం. P naught A ఈజ్ ఈక్వల్ టు 200, XA ఎంత వచ్చింది మనకి 0.311 ప్లస్ P naught B ఎంత 41.5 అండ్ దిస్ గోయింగ్ టు బి 0.688. సో దీన్ని టోటల్ చేస్తే 200 ఇంటూ 0.311, సో ఇట్స్ నథింగ్ 62.2 ప్లస్ 41.5 into 0.688, so it's going to be 28.5. సో రెండు కలిపితే ఎంత వస్తుంది మనకి? ప్లస్ 62.2. ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కాబట్టి ఆన్సర్ 90.7 వచ్చింది. ఇక్కడ ఆన్సర్ 90.63. సో ఆ రకంగా క్యాలిక్యులేషన్స్ చేసి మనం చేయాలి. నేను క్యాలిక్యులేటర్ వాడచ్చు, మీరు వాడడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే నీట్ ఎగ్జామ్లోకి క్యాలిక్యులేటర్ని అలౌ చేయడు. సో అందుకోసం మీరు కంపల్సరీ సింప్లిఫికేషన్ ప్రాసెస్ షార్ట్ కట్లు చూసుకోవాల్సిందే, అప్పుడే మనకి ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ వస్తాయి. నెక్స్ట్ వన్, ద మిక్సర్ విచ్ షోస్ పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్ట్స్ లా ఈజ్. ఇందాకే చెప్పాను కదా నేను, నీట్ 2020లో అడిగిన క్వశ్చన్ ఏంటి? ఎగ్జాంపుల్ అడిగాడు. సో పాజిటివ్ డీవియేషన్కి నెగిటివ్ డీవియేషన్కి ఎగ్జాంపుల్ చూసుకోండి, అలాగే ఐడియల్ సొల్యూషన్ కూడా ఎగ్జాంపుల్స్ చూసుకోండి. అట్లీస్ట్ టెక్స్ట్ బుక్లు ఇచ్చినవి మాత్రం గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. సో ఇక్కడ తీసుకుంటే ఇథనాల్ ఎసిటోన్ పాజిటివ్ డీవియేషన్, ఇదే ఆన్సర్. బెంజీన్ టోలిన్ ఈజ్ గోయింగ్ టు బి ఐడియల్ సొల్యూషన్, మనం చూసాం. ఎసిటోన్ క్లోరోఫామ్ నెగిటివ్ డీవియేషన్, క్లోరోఈథిన్ బ్రోమోఈథిన్ ఐడియల్ సొల్యూషన్. సో ఇథనాల్ అండ్ ఎసిటోన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ పాజిటివ్ డీవియేషన్. నెక్స్ట్ వన్, ఫర్ అన్ ఐడియల్ సొల్యూషన్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ నీట్ 2019 క్వశ్చన్. చూసారు అన్ని థియరీ క్వశ్చన్స్ సొల్యూషన్ నుంచి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమి మనకి ప్రాక్టికల్ ఒక్క 2 క్వశ్చన్స్ చూసేంత ఇప్పటికి, మిగతా అన్నీ కూడా థియరీ క్వశ్చన్సే. డెల్టా జీ మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. సో ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది తప్పు. డెల్టా జీ మిక్స్ నాట్ ఈక్వల్ టు 0, డెల్టా ఎస్ మిక్స్ ఆల్సో నాట్ ఈక్వల్ టు 0, డెల్టా వి మిక్స్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు, ఇది కూడా తప్పు. డెల్టా హెచ్ మిక్స్ 0, ఇది కరెక్ట్. సో అందుకని మనం డి ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. ఇందాక నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గుర్తుపెట్టుకుంటేనే ఈ క్వశ్చన్లు అన్నిటికీ కూడా ఆన్సర్స్ రాయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ వన్, ద మిక్సర్ దట్ ఫార్మ్స్ మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోప్. నీట్ 2019 క్వశ్చన్, 2019లో అడిగిన క్వశ్చన్ ఏంటి? మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోప్ అంటే ఏం చేయాలి? అది ఈజ్ గోయింగ్ టు బి షోయింగ్ నెగిటివ్ డీవియేషన్.
ఏదైతే పాజిటివ్ డీవియేషన్ చూపిస్తుందో అది మినిమం బాయిలింగ్ పాయింట్ ఐజోట్రోప్, ఏదైతే మనకి మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ చూపిస్తుందో అది నెగిటివ్ డీవియేషన్. సో అందుకోసం ఇక్కడ ఎగ్జాంపుల్ హెప్టేన్ ఆక్టేన్, ఇది ఆల్మోస్ట్ ఐడియల్ సొల్యూషన్. ఎన్ హెప్టేన్ ఎన్ హెక్సేన్ మనకి ఎలా అయితే ఐడియల్లో, హెప్టేన్ ఆక్టేన్ కూడా ఐడియల్ సొల్యూషన్ అవుతుంది. వాటర్ ప్లస్ నైట్రిక్ యాసిడ్, ఇదే చెప్పాను నేను, 68% HNO3, ఇదే ఎగ్జాంపుల్. ఇథనాల్ వాటర్ అనేది పాజిటివ్ డీవియేషన్, మినిమం బాయిలింగ్ పాయింట్ ఐజోట్రోపు. ఎసిటోను కార్బన్ డైసల్ఫైడ్, ఇవి రెండు కూడా ఐడియల్ సొల్యూషన్ లాగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే రెండు కూడా నాన్ పోలార్, సిమిలర్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ఎ సొల్యూషన్ ఆఫ్ టూ కాంపోనెంట్స్ ఏ అండ్ బి ఎగ్జిబిటింగ్ పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ ఐడియల్ బిహేవియర్? సో పాజిటివ్ డీవియేషన్ చూపిస్తున్నాయంట. నేను ఆల్రెడీ నెగిటివ్ డీవియేషన్కి పాజిటివ్ డీవియేషన్కి ఒక ట్యాబులర్ ఫామ్లో చెప్పాను, అవి గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఒక్కొక్కదాన్ని స్టేట్మెంట్ చదవండి. ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఆర్ స్ట్రాంగర్ దాన్ దోస్ ఆఫ్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఏంటిది డీవియేషన్? మనం చెప్పింది పాజిటివ్ డీవియేషన్. సో పాజిటివ్ డీవియేషన్లో ఏం చెప్పాను నేను? ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ఏఏ అండ్ బీబీ ఆర్ స్ట్రాంగర్ దాన్ దోస్ ఆఫ్ ఏబీ. అంటే ఏబీ ఈజ్ లెస్సర్ దాన్ ఏఏ అండ్ బీబీ అని చెప్పాను, ఆ స్టేట్మెంట్ రివర్స్ చేసి ఇచ్చాడు అంతే. సో ఏఏ బీబీ స్ట్రాంగర్ దాన్ బిట్వీన్ ఏబీ అంటే ఏబీ ఈజ్ వీకర్ దాన్ ఏఏ అండ్ బీబీ, కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. డెల్టా హెచ్ మిక్స్ 0 ఈజ్ ఈక్వల్ టు రాంగ్. డెల్టా వి మిక్స్ 0 ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెజర్, ఇది కరెక్టే కదా. Which of the following statement is correct regarding a solution of two components A and B exhibiting positive deviation? So positive deviation ఇది కాదు. సో ఇవి రెండు కూడా మనకి ఏం చేస్తాయి? డెల్టా హెచ్ మిక్స్ గ్రేటర్ దాన్ 0, డెల్టా వి మిక్స్ గ్రేటర్ దాన్ 0. ఇంటర్మాలర్ అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ఏ అండ్ బీబీ ఈక్వల్ టు దోస్ ఇస్ ఐడియల్ సొల్యూషన్. ఈ మూడు కూడా ఐడియల్ సొల్యూషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇది ఒక్కటే మనకు పాజిటివ్ డీవియేషన్, అందుకని ఆన్సర్ అనేది ఏ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ వన్, which one of the following is incorrect for ideal solution? Ideal solution ki ఏది incorrect? delta H mix is 0 correct, delta U mix 0 correct. So delta U mix 0 ఎందుకు కరెక్ట్ అవుతుంది? delta U mix is equal delta H minus P delta V. సో delta V 0 అవుతుంది కాబట్టి 0 minus 0 0 అయిపోతుంది. సో అందుకని delta U mix అనేది ఇంటర్నల్ ఎనర్జీ కూడా 0 కరెక్ట్. delta P is equal to P observed minus P calculated by Raoult's law. అంటే ఐడియల్ సొల్యూషన్లో రెండింటికి సేమే ఉంటుంది కాబట్టి 0, ఇది కూడా కరెక్టే. డెల్టా జీ మిక్స్ 0, ఇదే రాంగ్, అందుకని ఇదే ఆన్సర్ అవుతుంది. సో ఇది తెలుసు కదా మనకి, ఎందుకంటే డీవియేషన్ ఏముండదు కాబట్టి రెండు కూడా సేమే ఉంటాయి. అందుకే చూడండి, పాజిటివ్ డీవియేషన్ అంటే పైకి ఉంటుంది, నెగిటివ్ డీవియేషన్ అంటే కిందకు ఉంటుంది, కానీ ఇక్కడ అంతా కూడా ఒకేలా ఉంటాయి కాబట్టి అబ్జర్వ్డ్ అండ్ క్యాలిక్యులేటెడ్ బోత్ విల్ బికమ్ సేమ్. సో దట్స్ వై ఇట్స్ 0. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద కంపోజిషన్ ఆఫ్ ద వేపర్ ఓవర్ అండ్ ఐడియల్ 1:1 molar mixture of benzene and toluene is correct? Assume that the temperature is constant at 25 degrees Celsius. Given vapor pressure data is 25 degrees Celsius, benzene is 12.8, toluene is 3.85. So first of all, benzene, toluene ideal solution. మనకి కావాల్సింది ఏంటి? PT is equal to PA plus PB all the time. అంటే మనకి ఏదైతే ఈ రెండు ఉన్నాయో అవి రెండు కూడా ఈక్విలిబ్రియంకి చేరుంటాయి. సో అందుకోసం మనం జనరల్గా ఇప్పుడు ఏం చేయొచ్చు? XA P0A, XB P0B, ఈ రెండు తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ మోల్ ఫ్రాక్షన్ హాఫ్ అనుకుంటే, ఇది హాఫ్ ఇది హాఫ్ అనుకుంటే, ఐడియల్ సొల్యూషన్ అంటున్నారు కాబట్టి ఇది హాఫ్ ఇది హాఫ్ అనుకుంటే, ఇప్పుడు P0A P0B విల్ డిసైడ్ ఏది ఎక్కువ పార్షియల్ ప్రెజర్ని చూపిస్తుంది అనేది, అంతే కదా. ఎందుకంటే 1:1 మోలార్ మిక్సర్ అంటున్నాడు, అంటే 1/2 1/2, 1:1 మోలార్ మిక్సర్ కాబట్టి ఇది 1/2 ఇది 1/2. ఇప్పుడు ఏది డిసైడ్ చేస్తుంది మనకి? P0A P0B డిసైడ్ చేస్తుంది. దేనికి ఎక్కువ వేపర్ ప్రెజర్ ఉంటుందో అది ఎక్కువ కాంపొనెంట్ ఉంటుంది, ఏది తక్కువ వేపర్ ప్రెజర్ ఉంటుందో అది తక్కువ కాంపొనెంట్ ఉంటుంది. సో ఆడు అడుగుతుంది ఎందులోని 1:1 molar mixture of benzene and toluene is correct. So which of the following statements about the composition of the vapor over? వేపర్ గురించి అడుగుతున్నాడు కాబట్టి దేనికి వేపర్ ప్రెజర్ ఎక్కువ ఉంటే అది ఎక్కువగా వేపరైజ్ అవుతుంది, ఏది తక్కువగా ఉంటే తక్కువ వేపరైజ్ అవుతుంది. ఇప్పుడు స్టేట్మెంట్ చూద్దాం. ద వేపర్ విల్ కంటైన్ ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ బెంజీన్ అండ్ టోలిన్, ఇది రాంగ్, ఎందుకంటే వేపర్ ప్రెజర్స్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి. నాట్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ టు మేక్ ప్రిడిక్షన్, మనం ప్రిడిక్ట్ చేయొచ్చు.
ద వేపర్ విల్ కంటైన్ హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ బెంజీన్. సో మనకి హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ బెంజీన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని ఇదే ఆన్సర్ అవుతుంది. ద వేపర్ విల్ కంటైన్ హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ టోలిన్, ఎందుకంటే దీని వేపర్ ప్రెజర్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉంటుంది, బెంజీన్ వేపర్ ప్రెజర్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఉంటుంది. అర్థమైంది కదా ఇక్కడ, ఎందుకంటే మోల్ ఫ్రాక్షన్ 1:1 అన్నాడు కాబట్టి 1/2 1/2. అందుకని పార్షియల్ ప్రెజర్ ఈ దేని మీద డిసైడ్ అవుతుంది, వేపర్ ప్రెజర్ పర్టికులర్ ఏదైతే కాంపోనెంట్ ఉందో ఆ కాంపోనెంట్ యొక్క వేపర్ ప్రెజర్ మీద డిపెండ్ అవుతుంది. ఏది వేపర్ ప్రెజర్ ఎక్కువ ఉంటే దాని యొక్క వేపరే ఎక్కువ ఫామ్ అవుతుంది. సో అదే మనకి బెంజీన్ 12.8K, ఇదేమో 3.85. సో అందుకోసం ఆన్సర్ వచ్చి బెంజీన్ విల్ హ్యావ్ మోర్ వేపర్. విచ్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ బై అన్ ఐడియల్ సొల్యూషన్? నీట్ 2013లో అడిగిన క్వశ్చన్ అంట. డెల్టా వి మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కరెక్ట్, డెల్టా ఎస్ మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్ రాంగ్. అదేగా చెప్పుకున్నామని డెల్టా ఎస్ మిక్స్ నాట్ ఈక్వల్ టు 0. ఒబేయన్స్ టు రౌల్స్లో డెల్టా హెచ్ మిక్స్ ఇస్ 0. దట్స్ వై ఆన్సర్ ఈస్ బి. చూడండి మొత్తం అన్ని క్వశ్చన్లు కూడా ఇదే థియరీ మీద అలా తిరుగుతూ ఉన్నాయి. నేను చెప్పినటువంటి ఆ కంటెంట్ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఖచ్చితంగా ఆన్సర్ కరెక్ట్గా రాస్తారు. అవి మనకు ఉన్నటువంటి రౌల్స్ లా మీద, వేపర్ ప్రెజర్ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. అసలు కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ప్రాపర్టీస్ జనరల్గా మనకి దేని మీద డిపెండ్ అవుతాయి? నేచర్ ఆఫ్ ద సాల్వెంట్ మీద డిపెండ్ అవుతాయి. అంటే షుగర్ అంటే స్వీట్గా ఉంటుంది, సాల్ట్ అంటే సాల్టీగా ఉంటుంది. అంటే ఏ సబ్స్టెన్స్ అయితే మనం డిజాల్వ్ చేస్తున్నామో ఆ సబ్స్టెన్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీ, కలర్ ఎలా ఉంటుంది. సో ఒక సాల్ట్ వేసామనుకోండి మనకి ఏ కలర్ తేడా తెలియదు, అదే చాక్ పీస్ పౌడర్ వేసామనుకోండి తెల్లగా వైట్గా ఉంటుంది. సో అలా మనం ఏదైతే వేస్తున్నామో దాని యొక్క నేచర్ మీద డిపెండ్ అయ్యేటటువంటి ప్రాపర్టీసు మనకి జనరల్గా తెలుసు. కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఆర్ సంథింగ్ స్పెషల్. ఇవి కొంత వెరైటీ ప్రాపర్టీస్. ఏంటి వెరైటీ దీనివి? ద ప్రాపర్టీస్ విచ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ నేచర్ ఆఫ్ ద సొల్యూట్, ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ప్రజెంట్ ఇన్ ద సొల్యూషన్. అంటే క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుందంట, క్వాలిటీ మీద కాకుండా. నువ్వు సాల్ట్ వేసినా అదే ప్రాపర్టీ, షుగర్ వేసినా అదే ప్రాపర్టీ. దేని మీద డిపెండ్ అవుతుంది? ఎంత సాల్ట్ వేసావు, ఎంత షుగర్ వేసావు అనే మీద డిపెండ్ అవుతుంది తప్పితే నువ్వు సాల్ట్ వేసావా షుగర్ వేసావా అనే దాని మీద డిపెండ్ అవ్వదు. ద ప్రాపర్టీస్ విచ్ డిపెండ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బట్ నాట్ ఆన్ ద నేచర్ ఆఫ్ పార్టికల్స్, ఆ ప్రాపర్టీస్ని మనం కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటాం. మనకి చాలా కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్: relative lowering of vapor pressure, elevation in boiling point, depression in freezing point, osmotic pressure. ఈ 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ని కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. సో వాటిని మనం ఇప్పుడు ఫస్ట్ డిస్కస్ చేసుకోవాలి. సో రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్, ఫస్ట్ వన్ సింపుల్గా ఆర్ఎల్విపి అంటాం. సో ఆల్రెడీ మనకి వేపర్ ప్రెజర్ గురించి తెలుసు. సో ద ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై ద వేపర్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ఈక్విలిబ్రియం ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్. ఆల్రెడీ ఇంతకు ముందే మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ దేనికోసము అంటే నాన్ వాలటైల్ సొల్యూట్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్. ఇప్పుడు వరకు మనం ఇందాక మాట్లాడుకున్న దేనికోసం? లిక్విడ్ సొల్యూషన్. అందులో ఒక కాంపోనెంట్ రెండో కాంపోనెంట్ రెండూ కూడా వాలటైల్. అందుకని అవి ఎలా వేపర్ ప్రెజర్ డెవలప్ చేస్తాయి, అది డాల్టన్స్ లా ప్రకారం ఎలా చేస్తాము, ఇవంతా కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఏంటి ఆర్ఎల్విపి అనేది దేనికి సంబంధించినటువంటిది? నాన్ వాలటైల్ సొల్యూట్ ఇన్ లిక్విడ్ సాల్వెంట్. అంటే ఒక లిక్విడ్ సొల్యూషన్ చేసినప్పుడు దాంట్లో ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ ఉంది, అప్పుడు ఏం జరుగుతుంది? ఇది వాటర్. Say for example, it's going to be having the pure one is going to be P0A. దీని యొక్క వాటర్ ప్యూర్ సాలిడ్ వేపర్ ప్రెజర్ నేను P0A అనుకున్నాను.
ఇప్పుడు ఈ వాటర్లో నేను షుగర్ యాడ్ చేశాను. ఈ వాటర్కి నేను షుగర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ వేపర్ ప్రెజర్ నేను PA అంటున్నాను. అంటే వాటర్ షుగర్ కలిపి ఉంది కాబట్టి ప్రెజర్ PA అంటున్నాను నేను. ఇప్పుడు ఈ రెండిటికి తీసుకుంటే దేని యొక్క వేపర్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది? ఇప్పుడు షుగర్ మాలిక్యూల్స్ నేను ఏం చెప్తున్నానంటే అంతే కదా. ఇప్పుడు ఇక్కడంతా కూడా ప్యూర్ వాటర్, కానీ ఇక్కడ ఏమైంది, వాటర్తో పాటు షుగర్ కూడా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నేను కౌంట్ చేసినట్లయితే కనుక 1 2 3 4 5 6 7 8, సో 8 వాటర్ మాలిక్యూల్ సర్ఫేస్ మీద ఉన్నాయి. ఇక్కడ కౌంట్ చేసినట్లయితే కనుక 1 2 3 4, సో ఇది కూడా లెక్క పెట్టుకుంటే పోనీ 5 వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే ఉన్నాయి సర్ఫేస్ మీద. సో ఇక్కడ ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి? 8 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇక్కడ నాకు 5 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. మిగతా సర్ఫేస్ అంతా కూడా దేంతో బ్లాక్ అయిపోయింది? ఏదైతే నేను నాన్ వాలటైల్ సొల్యూట్ని కలిపానో ఆ నాన్ వాలటైల్ సొల్యూట్ తోటి బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు వేపరైజేషన్ ఇక్కడ ఎక్కువ ఉంటుందా, ఇక్కడ ఎక్కువ ఉంటుందా? ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెజర్, ఎందుకంటే ఓన్లీ వాటర్ ఉన్నప్పుడు దాని యొక్క వేపర్ ప్రెజర్ తీసుకున్నప్పుడు, వాటర్ విత్ షుగర్ వేపర్ ప్రెజర్ తీసుకున్నప్పుడు, సో దేనికి ఎక్కువగా ఉంటుంది? ఇక్కడ అర్థమైపోయింది కదా. ఇక్కడ 8 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇక్కడ 5 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ద వాట్ ఎవర్ ద సొల్యూషన్ యు ఆర్ టేకెన్. అంటే సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెజర్ ఎప్పుడూ కూడా ఏదైతే ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెజర్ ఉంటుందో దానికంటే తక్కువగా ఉంటుంది. ఈ పర్టికులర్ దాన్ని మనం ఏమంటాం? లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. దీన్ని దేంతో చూపిస్తాం మనం? P0A ఈజ్ గ్రేటర్ దాన్ PA. సో ఇప్పుడు ఇది ఎప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు P0A మైనస్ PA. P0A మైనస్ PA. సో ఇది లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. సో ఎప్పుడు ఎంత లోవర్ అవుతుంది ఈ వేపర్ ప్రెజర్ ఏదైతే ఉందో, ఎంత లోవర్ అవుతుంది, ఎంత తగ్గుతుంది, దేని మీద డిపెండ్ అవుతుంది? ఎక్కువ సొల్యూట్ వేస్తే ఎక్కువ సర్ఫేస్ బ్లాక్ అయిపోతుంది, అందుకని అంత వేపర్ ప్రెజర్ తగ్గిపోతుంది. సో అందుకోసం ఎంత సొల్యూట్ చేసానో అంత సొల్యూట్ అనేది దాని యొక్క వేపర్ ప్రెజర్ ఎంత తగ్గుతుందో డిసైడ్ చేస్తుంది. సో లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ P0A మైనస్ PA ఈజ్ ప్రపోర్షనల్ టు X సొల్యూట్. సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఆ పర్టికులర్ సొల్యూషన్లో నేను 5 గ్రాముల షుగర్ వేస్తే కనుక అప్పుడు 5 గ్రాములే దాన్ని బ్లాక్ చేస్తుంది. ఇప్పుడు 10 గ్రాములు వేస్తే కనుక 10 గ్రాముల షుగర్ బ్లాక్ చేస్తుంది. సో అందుకని ఎన్ని గ్రాములు నేను వేసాను అనేది నథింగ్ బట్ మోల్ ఫ్రాక్షన్. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ విల్ డిసైడ్ వాట్ విల్ బి ద లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. సో దీన్ని కూడా మనం కావాలనుకుంటే ఈక్వలేట్ టు P0A. P0A minus PA is equal to P0A into X solute. So దీన్ని మనం P0A minus PA by P0A is equal to X solute. ఇప్పుడు ఈ P0A minus PA by P0A అని ఏమంటాం మనం? రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? X సొల్యూట్. అంటే మనం ఎంత సొల్యూట్ వేసాము అంటే క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుంది. ఏ ప్రాపర్టీ అయితే క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుందో దాన్నే కాలిగేటివ్ ప్రాపర్టీ అంటాం. సో ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? RLVP P0A మైనస్ PA బై P0A ఈజ్ ఈక్వల్ టు X సొల్యూట్. మనకి X సొల్యూట్ ఎలా వస్తుంది? N సొల్యూట్ బై N సొల్యూషన్, అంతే కదా మోల్ ఫ్రాక్షన్. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాయొచ్చు? నేను NS సొల్యూట్ బై N సొల్యూట్ ప్లస్ N సాల్వెంట్. సో ఇప్పుడు ఒకటి అయితే నేను P0A మైనస్ PA బై P0A ఈజ్ ఈక్వల్ టు X సొల్యూట్ అనే దాన్ని మనం వాడుకోవచ్చు.
లేదంటే కనుక ఫర్దర్గా ఇఫ్ very dilute solution, if it is very dilute solution, what will happen? N solute is much lesser than N solvent. సో సాల్వెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్, ఎందుకంటే వెరీ డైల్యూట్ అంటే ఏంటి, 1 గ్రామ్ తీసుకున్నా నేను, దానికి 100 ml కలిపాను, ఓకే 1%. 0.1 గ్రామ్ తీసుకున్నాను, 100 ml వేసాను, 0.1%. సో 1% అంటే కొంచెం కన్సిడరబుల్, 0.1 99.9. సో రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ కాబట్టి ఐ కెన్ నెగ్లెక్ట్ ఎన్ సొల్యూట్ ఇన్ దిస్ వన్. సో ఐ కెన్ రైట్ P0A minus PA by P0A is equal to N solute by N solvent. సో ఇలా సింప్లిఫై చేయొచ్చు. సో నేను స్మాల్ w బై స్మాల్ మాలిక్యులర్ వెయిట్ ఫర్ సొల్యూట్ రాస్తున్నాను. అదే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఈ పర్టికులర్ ఫార్ములా బేస్ చేసుకుని మనకి చాలా క్వశ్చన్లు వస్తాయి, ఓకే. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, P0A minus PA by P0A is equal to W of solute by molecular weight of solute into molecular weight of solvent by weight of solvent. సో ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మనకి చాలా క్యాలిక్యులేషన్స్ వస్తాయి, లేదంటే డైరెక్ట్గా ఎక్స్ సొల్యూట్ ఇచ్చేసినా సరే దాని మీద క్యాలిక్యులేషన్స్ వస్తాయి. సో దీని మీద బేస్ చేసుకుని మనకి ఏదైనా క్వశ్చన్లు వస్తే దాన్ని జాగ్రత్తగా ఆన్సర్ చేసుకోవాలి, ఓకేనా. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ విచ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ వన్ ఆఫ్ ద colligative property. Next, elevation in boiling point. సో అసలు బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? ఫస్ట్ మనకి జనరల్గా బాయిలింగ్ పాయింట్ అనే డెఫినేషన్ ఏం తెలుసు, the temperature at which the liquid converts into vapor state, it's called as boiling point. అంతే కదా మనకు తెలిసింది. కానీ ఈ పర్టికులర్ వేపర్ ప్రెజర్ని బేస్ చేసుకుని బాయిలింగ్ పాయింట్ ఎలా డిఫైన్ చేయొచ్చు? the temperature at which the vapor pressure ఆఫ్ ద లిక్విడ్, అది సొల్యూషన్ అవ్వచ్చు, ప్యూర్ లిక్విడ్ అవ్వచ్చు, ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెజర్. The temperature at which the vapor pressure of the liquid is equal to atmospheric pressure is called as boiling point. సో ఏ టెంపరేచర్ వరకు అయితే కనుక ఆ లిక్విడ్ని హీట్ చేస్తే అట్మాస్ఫిరిక్ ప్రెజర్కి ఈక్వల్ అయ్యే వేపర్ ప్రెజర్ని ఇది డెవలప్ చేస్తుందో ఆ టెంపరేచర్ని బాయిలింగ్ పాయింట్ ఆఫ్ దట్ లిక్విడ్ అంటాం. ఎప్పుడైతే అది ఈక్వల్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ బాయిల్ అయ్యి వేపర్ అంతా కూడా బయటికి పోతుంది. సో ద టెంపరేచర్ అట్ విచ్ ద లిక్విడ్ వేపర్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఈజ్ కాల్డ్ యాజ్ బాయిలింగ్ పాయింట్. ఇప్పుడు ఈ పర్టికులర్ బాయిలింగ్ పాయింట్ అనేది మనం ఎలా చెప్పొచ్చు? బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉంది అంటే ఏంటి దాని అర్థం? దాని యొక్క వేపర్ ప్రెజర్ అనేది చాలా తక్కువగా ఉంది అని అర్థం. అంటే వాలటైలిటీ, ఇప్పుడు దాని వేపర్ ప్రెజర్ తక్కువ ఉంటేనే కదా దాన్ని మనం అట్మాస్ఫియర్ వరకు తీసుకురావడం కోసం ఎక్కువగా టెంపరేచర్ ఇవ్వాలి. సో బాయిలింగ్ పాయింట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేపర్ ప్రెజర్. సో ఈ పర్టికులర్ బాయిలింగ్ పాయింట్ ఏదైతే ఉందో మనం ఇందాక చూసినటువంటి రెండు కంపారిజన్స్, సొల్యూషన్, ఇది లిక్విడ్ అనుకుందాం,
ఇప్పుడు ఇలా తీసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఇది లిక్విడ్, ఇది సొల్యూషన్. దేనికి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది? ఇప్పుడు వేపర్ ప్రెజర్ ఏమైంది? ప్యూర్ లిక్విడ్ వేపర్ ప్రెజర్ అనేది P0A ఈజ్ గోయింగ్ టు బి గ్రేటర్ దాన్ PA కదా. ఇప్పుడు వేపర్ ప్రెజర్ ఆఫ్ P0A అనేది ఎక్కువ, వేపర్ ప్రెజర్ ఆఫ్ PA అనేది తక్కువ. ఇప్పుడు బాయిలింగ్ పాయింట్ ఏం చెప్పాను నేను? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేపర్ ప్రెజర్. అంటే ఇప్పుడు దేనికి వేపర్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది? సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెజర్ తక్కువ కాబట్టి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్, సో TB ఈజ్ సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ అనుకుంటే T0B అనేది ప్యూర్ లిక్విడ్ బాయిలింగ్ పాయింట్ అనుకుంటే ఆల్వేస్ సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ గ్రేటర్ దాన్ యువర్ కరస్పాండింగ్ ప్యూర్ లిక్విడ్ బాయిలింగ్ పాయింట్. So this is going to be called as elevation in boiling point, that is delta TB is proportional to molality. So delta TB is equal to KB into M. So elevation in boiling point ఎలా వస్తుంది మనకి? delta TB is equal to TB minus TB naught. So delta TB is nothing but TB minus TB naught. TB minus TB naught is equal to KB into M. So that M is nothing but molality. అంటే ఇక్కడ ఏదైతే సొల్యూషన్ మనం లిక్విడ్ యాడ్ ఏదైతే సొల్యూట్ని యాడ్ చేస్తున్నామో ఆ సొల్యూట్ ఎంత యాడ్ చేసామో అంత ఎలివేషన్ వస్తుంది. సో దాన్నే మనం ఇక్కడ చూపించాము. ఇప్పుడు ఇక్కడ గ్రాఫ్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది? టెంపరేచర్ వర్సెస్ వేపర్ ప్రెజర్. ద గ్రాఫ్ నేను ఏం తీసుకున్నాను? టెంపరేచర్కి వేపర్ ప్రెజర్కి. ఇప్పుడు ప్యూర్ సాల్వెంట్ ఉంది. సో ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్ ఏమైంది? మనకి టెంపరేచర్ కనుక తీసుకున్నట్లయితే దీని యొక్క వేపర్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంది సాల్వెంట్ది. సో సాల్వెంట్ వేపర్ ప్రెజర్ ఈజ్ గోయింగ్ టు బి లైక్ దిస్ ఈజ్ ఇంక్రీజింగ్. సొల్యూషన్స్ ఏమవుతుంది? ఇక్కడ ఉండాల్సినటువంటి వేపర్ ప్రెజరు ఇక్కడ వరకు వెళ్ళింది, ద పాయింట్. సో ఇప్పుడు ఇక్కడ ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ద డిఫరెన్స్ బిట్వీన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సాల్వెంట్ అండ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ ఏది ఎక్కువగా ఉంది? సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ ఎక్కువగా ఉంది టీ సొల్యూషన్, అదే టీ సాల్వెంట్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెజర్. సో ఇప్పుడు ఈ సాల్వెంట్ అనేది లిక్విడ్ యొక్క వేపర్ ప్రెజర్ అట్మాస్ఫియర్ ప్రెజర్ ఈక్వల్ అవడానికి ఇంతే టెంపరేచర్ తీసుకుంటుంది. అదే ఈ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెజర్ ఈక్వల్ అవడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంది, ఎక్కువ టెంపరేచర్ తీసుకుంటుంది. సో ఎందుకంటే వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సొల్యూషన్ తగ్గిపోయింది. సో వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సొల్యూషన్ తగ్గిపోయింది కాబట్టి దాని యొక్క రీచింగ్ టు ద అట్మాస్ఫియర్ ప్రెజర్ కొంచెం ఎక్కువ టెంపరేచర్ రిక్వైర్ అవుతుంది. అందుకోసం ఇఫ్ యూ కెన్ సీ ద టీ ఆఫ్ సాల్వెంట్, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ పెరిగింది. ఆ డిఫరెన్స్ని మనం ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అని అన్నాం. సో ఆ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ ఏదైతే నేను చెప్పానో ఆ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ ఎం. సో దట్ డెల్టా టీబీ అండ్ కేబీఎం. సో డెల్టా టీబీ అంటే ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్, ఎం అంటే మొలాలిటీ. సో కేబీ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోలాల్ బాయిలింగ్ పాయింట్ కాన్స్టెంట్. ఇట్స్ గోయింగ్ టు బి మోలాల్ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ కాన్స్టెంట్. సో మొలాలిటీ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? మనం డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ మొలాలిటీ అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్. సో ఇవన్నీ కూడా మనకి క్యాలిక్యులేషన్ సంబంధించినవి. ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ కాన్స్టెంట్ ఏదైతే ఉందో దీన్ని ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అని కూడా పిలుస్తాము. ఈ పర్టికులర్ కేబీ ఏదైతే ఉందో దీని డెఫినేషన్ చెప్పాలంటే ఎలాగా? 1 మోలాల్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఎంత ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ వస్తుందో అంత దాన్ని మనం కేబీ అని చెప్పి పిలవచ్చు. ఏమని పిలవచ్చు దీన్ని? కేబీ ఈజ్ నథింగ్ బట్ ఫర్ 1 మోలాల్ సొల్యూషన్ వాట్ విల్ బీ ద ఎలివేషన్ బాయిలింగ్ ఐఎమ్ గెటింగ్ పాయింట్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మోలాల్ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ కాన్స్టెంట్. సో ఆ రకంగా మనం పిలవచ్చు. ఇది రెండవ కొలిగేటివ్ ప్రాపర్టీ. తర్వాత డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. సో ఇక్కడ కూడా మనకి ఫ్రీజింగ్ పాయింట్ అంటే ద టెంపరేచర్ అట్ విచ్ మనం మెల్టింగ్ అంటే ఏదైతే లిక్విడ్ ఉందో అది ఫ్రీజ్ అవ్వడానికి
ఆ టెంపరేచర్ని ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. అక్కడ కూడా మన అట్మాస్ఫిరిక్ ప్రెజర్ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు దట్ పర్టికులర్ వన్ ఈజ్ గోయింగ్ టు బి ఫ్రీజింగ్ పాయింట్. సో అది మనకు ఉన్న డెఫినేషన్. సో దాని ప్రకారం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో ముందు గ్రాఫ్ చెప్తాను, ఆ తర్వాత అక్కడికి వెళ్దాం. ఇప్పుడు ప్యూర్ సొల్యూషన్ అంటే T0, అదే సొల్యూషన్ అంటే ప్యూర్ సాల్వెంట్ T0, అదే ఇక్కడ మనకి టీ తీసుకుంటే కనుక సొల్యూషన్, అది మనకి ఇక్కడ ఇండికేషన్. ఇప్పుడు సాల్వెంట్ లిక్విడ్లో ఉంది. ఇప్పుడు ఈ లిక్విడ్లో ఉన్నటువంటి సాలిడ్ ఏదైతే ఉందో లిక్విడ్, ఇది సొలిడిఫై అవ్వడానికి ఇలా మనకి వస్తుంది. అదే సొల్యూషన్ తీసుకుంటే కనుక ఈ డి నుంచి ఈ వరకు. ఇప్పుడు ఇక్కడ ఏం అబ్జర్వేషన్ మనకు తెలుస్తుంది? ద సాల్వెంట్ లిక్విడ్ కన్వర్టింగ్ ఇంటూ సాలిడ్ అట్ హయ్యర్ టెంపరేచర్. ఎందుకంటే దాని యొక్క వేపర్ ప్రెజర్ అనేది ప్యూర్ సాల్వెంట్కి ఎక్కువ కాబట్టి అది త్వరగా రీచ్ అయిపోతుంది. అదే సొల్యూషన్కి మనం తీసుకుంటే కనుక ఇట్ విల్ రీచ్ అట్ పాయింట్ ఈ. సో ఇక్కడేమో ఈ దగ్గర రీచ్ అవుతుంది, ఇక్కడ బి దగ్గర రీచ్ అవుతుంది. ఏదైతే ఈ రెండిటికి డిఫరెన్స్ ఉందో దాన్నే మనం డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఏంటి జరుగుతుంది ఇక్కడ? అన్నిటికీ కాన్సెప్ట్ అనేది వేపర్ ప్రెజరే, ఇంక వేరేదేమీ లేదు. ఇక్కడ టెంపరేచర్ వేపర్ ప్రెజరే తీసుకుంటున్నాం మనం. వేపర్ ప్రెజర్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ గోయింగ్ టు బీ లెస్సర్ వెన్ యూఆర్ యాడింగ్ ద సొల్యూషన్. అదే మనకి వేపర్ ప్రెజర్ అనేది సాల్వెంట్కి తీసుకుంటే దాని యొక్క వేపర్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్కువ ఉన్న వేపర్ ప్రెజర్ అనేది ఈ రీచ్ అవ్వడానికి చాలా తక్కువ టైం పడుతుంది. అదే సొల్యూషన్ రీచ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. సో అందుకోసం ఈ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అనేది జరుగుతుంది. టిఎఫ్ అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్, T0F ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఇప్పుడు ప్యూర్ సాల్వెంట్కి ఎక్కువ ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుందా, లేదంటే తక్కువ దానికి సొల్యూషన్కి తక్కువ ఉంటుందా? తీసుకుంటే మనం ఏం చెప్పాం? మనం T0F ఈజ్ గోయింగ్ టు బీ గ్రేటర్ దాన్ TF. అందుకనే దీన్ని మనం ఏమంటాం? డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. Depression in freezing point is nothing but TF minus T0F, which is going to be represented with delta TF. This is also proportional to molality. So delta TF is equal to KF into M. ఇది ఒక క్యాలిక్యులేషన్. ఇందాక ఏదైతే మనం చెప్పుకున్నాం delta TF is equal to KF into weight of the solute by molecular weight of the solute into 1000 by weight of the solvent in grams. సో ఈ రెండు ఫార్ములాలు ఎలా ఉపయోగపడతాయి అనేది మనం న్యూమరికల్స్ చేసినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో అన్ని వాల్యూస్ ఇచ్చి మాలిక్యులర్ వెయిట్ ఇవ్వకపోవచ్చు, లేదంటే వెయిట్ ఇవ్వకపోవచ్చు. సో అవి మనం క్యాలిక్యులేట్ చేయాలి. లేదంటే డెల్టా టీఎఫ్ క్యాలిక్యులేట్ చేయమనొచ్చు, లేదంటే ఫ్రీజింగ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయమనొచ్చు. సో ఏదైనా సరే క్యాలిక్యులేట్ చేయమనొచ్చు. సో ఆ రకంగా మనం తీసుకున్నప్పుడు డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ డబ్ల్యూ బై ఎండబ్ల్యూ ఇంటూ 1000 by W in gram. Now KF is called as మోలాల్ ఫ్రీజింగ్ పాయింట్ కాన్స్టెంట్. దీనికి కూడా డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు? ఫర్ 1 మోలాల్ సొల్యూషన్ వాట్ విల్ బి ద డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ కాన్స్టెంట్. మోలాల్ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ కాన్స్టెంట్ ఇట్స్ going to be called as cryoscopic constant. KB is called as ebullioscopic constant. KF is called as cryoscopic constant. ఆ రకంగా మనం రెండు కాన్స్టెంట్ల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ రెండిటికి రిలేషన్స్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. KF అండ్ KB, ebullioscopic constant అండ్ cryoscopic constant. ఈ రెండిటికి రిలేషన్ తీసుకుంటే కనుక KB ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై RTB² m/1000 into delta H vaporization. KF is calculated by RTF² m/1000 into delta H fusion. అంటే థర్మోడైనమికల్గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఫార్ములాస్ని ఉపయోగించుకుంటాం. TB అండ్ TF మనకు తెలిసినయే, బాయిలింగ్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సాల్వెంట్ విచ్ వన్ యూఆర్ గోయింగ్ టు బి క్యాలిక్యులేటింగ్. ఏ సాల్వెంట్కి నీకు KF కావాలి, వాటర్కి కావాలా లేదంటే బెంజిన్కి కావాలా, సో దాని ప్రకారం. సో ఇక్కడ చెప్పాడు M ఈజ్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద సాల్వెంట్. ఏ సాల్వెంట్ నువ్వు తీసుకుంటున్నావో అది మాలిక్యులర్ మాస్. డెల్టా హెచ్ VP ఈజ్ నథింగ్ బట్ వ్యాపరైజేషన్ ఎంథాల్పీ. డెల్టా హెచ్ ఫ్యూజన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూజన్ ఎంథాల్పీ. సో
మనకి ఆర్ అనేది గ్యాస్ కాన్స్టెంట్, అవి మనం సబ్స్టిట్యూట్ చేసి కేఎఫ్ వాల్యూస్ని కేబీ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తాం. వాటర్కి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే 1.86 ఫర్ 0.52, రెండు కూడా ఫర్ వాటర్. వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేదంటే రెండు గుర్తుపెట్టుకోవాలి. కేఎఫ్ ఆఫ్ వాటర్ ఈజ్ 1.86, కేబీ ఆఫ్ వాటర్ ఈజ్ 0.52. సో ఈ రకంగా మనకి ఈ కేబీ కేఎఫ్లు రెండు కూడా తీసుకుని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో డైరెక్ట్గా ఆస్మాసిస్ వచ్చేసింది, కానీ మనం ఫస్ట్ ఆస్మాసిస్, ఆస్మాటిక్ ప్రెజర్ తెలుసుకుందాం. ఆస్మాసిస్ అంటే ఏంటి? సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్. నేను ఒక సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ తీసుకుని ఒక రెండు సొల్యూషన్స్, ఇది వేరు సొల్యూషన్ మనకు తీసుకున్నాం, అంటే కాన్సన్ట్రేషన్స్ వేరున్నటువంటి సొల్యూషన్ తీసుకున్నాను. రెండు డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ ఉన్న సొల్యూషన్ తీసుకుని, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5%, ఇదేమో 10%. దీని యొక్క కాన్సన్ట్రేషన్ 5%, దీని యొక్క కాన్సన్ట్రేషన్ 10%. ఇలాగ రెండు డిఫరెంట్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ తీసుకుని వాటిని ఒక సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా సెపరేట్ చేసినట్లయితే కనుక ఏం జరుగుతుంది ఈ పర్టికులర్ ప్రాసెస్లో? సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సాల్వెంట్ పార్టికల్స్ మూవ్ ఫ్రమ్ లో టు high concentration. Solvent will move from low to high concentration. సో ఇక్కడ మీరు బయాలజీ ఉన్నది కాబట్టి మీ బాటనీలో మనకి ఆస్మాటిక్ ప్రెజర్ గురించి చెప్పినప్పుడు, లేదంటే ఈ పర్టికులర్ దాన్ని చెప్పినప్పుడు వాళ్ళు కన్సిడర్ చేసేది వాటర్ పొటెన్షియల్. అక్కడ మీకు ఎలా గుర్తుండిపోతుంది? హై వాటర్ పొటెన్షియల్ టు లో వాటర్ పొటెన్షియల్ అని చెప్తారు అక్కడ. ఎందుకంటే అక్కడ ఏం చెప్తారు మనకి? హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్కి వాటర్ మూవ్ అవుతుంది అని చెప్తారు. సో అదే దాన్ని నేను ఇక్కడ ఏం చెప్తున్నాను? సాల్వెంట్ అంటే వాటర్ మూవ్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. అక్కడ అమౌంట్ ఆఫ్ వాటర్ని కన్సిడర్ చేసుకుని హై వాటర్ పొటెన్షియల్, లో వాటర్ పొటెన్షియల్ చెప్పారు. ఇక్కడ నేనేం చెప్తున్నాను? సొల్యూట్ యొక్క క్వాంటిటీని కన్సిడర్ చేసుకుంటున్నాను. లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? సొల్యూట్ అమౌంట్ తక్కువగా ఉన్న ప్లేస్ నుంచి, అంటే అర్థం ఏంటి? ఎక్కువ వాటర్ ఉన్నది, అలాగే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్తుంది అంటే అర్థం ఏంటి? అక్కడ ఎక్కువగా సొల్యూట్ ఉంది, తక్కువ వాటర్ ఉంది. అంటే రెండిటికి అర్థం ఒకటే, కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు అంతే. హై వాటర్ పొటెన్షియల్ టు లో వాటర్ పొటెన్షియల్ అన్నా, లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ అన్నారు. మనం ఇక్కడ ఎంతసేపు సొల్యూట్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం కాబట్టి హై కాన్సన్ట్రేషన్, లో కాన్సన్ట్రేషన్ మాట్లాడుకుంటున్నాం. అక్కడ మీరు వాటర్ని కన్సిడర్ చేసుకుంటున్నారు కాబట్టి హై వాటర్ పొటెన్షియల్, లో వాటర్ పొటెన్షియల్ అని చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ద మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ ఫ్రమ్ లోవర్ కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్. అంటే ఇక్కడ 5% ఉన్నది, ఇక్కడ 10% ఉంది. అంటే ఇక్కడ మూమెంట్ అనేది ఎలా జరుగుతుంది? అంటిల్ బోత్ ఆఫ్ దమ్ ఆర్ ఈక్వలేట్, అంటే అప్రాక్సిమేట్గా 75% వచ్చేంత వరకు కూడా, అంటే రెండు ప్లేసుల్లో కూడా 7.5% వచ్చే వరకు కూడా ఈ మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఆ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే ఆస్మాసిస్ అని చెప్పి పిలుస్తాం మనం. సో ద మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ ఫ్రమ్ లోవర్ కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్ త్రూ ఏ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆస్మాసిస్. మనకు కావాల్సింది యాక్చువల్గా ఆస్మాసిస్ కాదు. కొలిగేటివ్ ప్రాపర్టీ ఏం చెప్పుకున్నాం మనం? ఆస్మాటిక్ ప్రెజర్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఆస్మాటిక్ ప్రెజర్ డెఫినేషన్ ఎలా చెప్పాలి? ఆస్మాటిక్ ప్రెజర్ ఈజ్ గోయింగ్ టు బీ ఇండికేటెడ్ విత్ పై. సో
ఇప్పుడు ఆస్మాటిక్ ప్రెజర్ని ఎలా డిఫైన్ చేయాలి అంటే కనుక ఇప్పుడు 5% 10%. సో ఇప్పుడు సాల్వెంట్ మూవింగ్ ఎలా ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది అంతే కదా. లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ సాల్వెంట్ మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ప్రెజర్ అప్లై చేస్తాను, నేను ఎక్స్టర్నల్ ప్రెజర్. సో ఈ ఎక్స్టర్నల్ ప్రెజర్ అప్లై చేసినప్పుడు ఏం చేస్తాను నేను, ఈ ప్రెజర్ అప్లై చేయడం ద్వారా ఏదైతే సాల్వెంట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవుతుందో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపార్ట్మెంటు బి కంపార్ట్మెంట్ అనుకుందాం. సో ఇప్పటివరకు సాల్వెంట్ ఏమవుతుంది, డ్యూ టు ఆస్మాసిస్ ఫ్రమ్ ఏ టు బి ఇట్ ఈస్ మూవింగ్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, హయ్యర్ కాన్సన్ట్రేషన్ దగ్గర నేను ఎక్స్టర్నల్ ప్రెజర్ని అప్లై చేస్తున్నాను. ఎంత ఎక్స్టర్నల్ ప్రెజర్ అప్లై చేస్తే ఈ మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ అనేది ఆగుతుందో, ఇట్ కెన్ ఏబుల్ టు ప్రివెంట్ ద మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆస్మాటిక్ ప్రెజర్. ఆస్మాటిక్ ప్రెజర్ అంటే ఏంటి, ద ఎక్స్టర్నల్ ప్రెజర్ అప్లైడ్ ఆన్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ సైడ్ టు ప్రివెంట్ ద ఫ్లో ఆఫ్ సాల్వెంట్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. ఇవి నేను స్టేట్మెంట్ ఎందుకు జాగ్రత్తగా చెప్తున్నానంటే స్టేట్మెంట్ క్వశ్చన్లు. వేర్ ద ప్రెజర్ విల్ బి అప్లైడ్ టు మెజర్ ద ఆస్మాటిక్ ప్రెజర్. ఎక్కడ అప్లై చేస్తాం మనం, లో దగ్గర కాదు, హై దగ్గర. ఎందుకని హై దగ్గర, సాల్వెంట్ అనేది లో నుంచి హైకి మూవ్ అవుతుంది కాబట్టి అక్కడ ఎంత ప్రెజర్ అప్లై చేస్తే ఈ సాల్వెంట్ మూమెంట్ అనేది ఆగిపోతుందో ఆ పర్టికులర్ ప్రెజర్నే నేను ఆస్మాటిక్ ప్రెజర్ అని చెప్పి పిలుస్తాను. సో అది మన డెఫినేషన్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెజర్. సో ఇప్పుడు ఈ ఆస్మాటిక్ ప్రెజర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆబ్వియస్గా మనకి కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ కాబట్టి కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ద పై ఈజ్ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ అండ్ ఆల్సో టెంపరేచర్. ఎందుకంటే ఏ టెంపరేచర్ దగ్గర మనకి కాన్సన్ట్రేషన్ డిపెండెంట్ కాబట్టి పై ఈజ్ ప్రపోర్షనల్ టు సి అండ్ వీఆర్ గోయింగ్ టు టేక్ పై ఈజ్ ఈక్వల్ టు ఆర్సిటి. ఈ ఆర్ ఏంటి, సాల్వెంట్ కాన్స్టెంట్, నథింగ్ బట్ గ్యాస్ కాన్స్టెంట్ ఓన్లీ. సో the pi osmotic pressure also depending upon concentration. That's why we can able to call this one as colligative property. ఏదైతే క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుందో ఆ ప్రాపర్టీని కాలిగేటివ్ ప్రాపర్టీ అంటాం కాబట్టి ఆర్ఎల్విపి P0 A మైనస్ PA బై PA ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సొల్యూట్, అంటే సొల్యూట్ యొక్క క్వాంటిటీ మీద డిపెండ్ అయింది. తర్వాత డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ ఎం, అది మొలాలిటీ మీద డిపెండ్ అయింది, అది కూడా కాన్సన్ట్రేషనే అంటే క్వాంటిటీ మీద డిపెండ్ అయింది, అది కూడా కాలిగేటివ్ ప్రాపర్టీ. డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ ఎం, సో డెల్టా టీఎఫ్ కూడా ఎం మీద డిపెండ్ అయింది, అది కూడా ఒక కాలిగేటివ్ ప్రాపర్టీ. ఆ తర్వాత ఇప్పుడు తీసుకున్నటువంటి ఆస్మాటిక్ ప్రెజర్ పై ఈజ్ ఈక్వల్ టు సిఆర్టీ, సో ఇది కూడా కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఒక క్వాంటిటీ, సో అది కూడా మనకి ఒక కాలిగేటివ్ ప్రాపర్టీ. ఈ రకంగా ఈ 4 కూడా కాలిగేటివ్ ప్రాపర్టీసే ఉంటాయి. సో దీనికి సంబంధించి ఇంకొంచెం ఎక్స్టెన్షన్, వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఐసోటోనిక్, హైపోటోనిక్, hypertonic. Based on the osmotic pressure exerted by the solution, we can able to call them as isotonic solutions, hypotonic solutions and hypertonic solutions. Isotonic అంటే రెండు సొల్యూషన్స్ గనక తీసుకున్నప్పుడు π1 ఈజ్ ఈక్వల్ టు π2, అంటే రెండు సొల్యూషన్స్ యొక్క ఆస్మాటిక్ ప్రెజర్ ఒకేలా ఉంటే గనక ఆ సొల్యూషన్స్ని ఐసోటోనిక్ సొల్యూషన్స్ అని అంటాము. ఇప్పుడు π1 ఈజ్ లెస్సర్ దాన్ π2 అంటే ఏ సొల్యూషన్ యొక్క ఆస్మాటిక్ ప్రెజర్ తక్కువ ఉంటుందో అది హైపోటోనిక్ అవుతుంది. అంటే ఇప్పుడు π1 గురించి మాట్లాడుకుంటున్నాం, π1 ఐసోటోనిక్ టు π2, π1 హైపోటోనిక్ టు π2, π1 గ్రేటర్ దాన్ π2, π1 ఈజ్ హైపర్టోనిక్ టు π2. అంటే ఏదైతే ఆస్మాటిక్ ప్రెజర్ మనం మెజర్ చేస్తున్నామో రెండు ఆస్మాటిక్ ప్రెజర్లు కూడా ఒకేలా ఉంటే ఐసోటోనిక్ అని, ఏదైతే తక్కువ ఆస్మాటిక్ ప్రెజర్ ఎగ్జర్ట్ చేస్తుందో దాన్ని హైపోటోనిక్ అని, ఏదైతే ఎక్కువ ఆస్మాటిక్ ప్రెజర్ ఎగ్జర్ట్ చేస్తుందో దాన్ని హైపర్టోనిక్ అని 3 రకాలుగా డివైడ్ చేస్తాం.
ఈ పర్టికులర్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనకి ఒక క్వశ్చన్ వస్తుంది. అది ఏమిటి అంటే ఆర్బీసీ ఈజ్ గోయింగ్ టు బి ప్రజెంట్ ఇన్ బ్లడ్. వాట్ ఈజ్ గోయింగ్ టు బి ద బ్లడ్ సెలినిటీ? 0.9% NaCl. సో బ్లడ్ యొక్క సెలినిటీ ఎంత? 0.9% NaCl. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మనకి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, సెలైన్ పెడతారు, అక్కడ వాటర్ పెట్టారు, గ్లూకోజ్ పెడతారు కదా. ఆ గ్లూకోజ్ ఎందులో డిజాల్వ్ చేస్తారు? సెలైన్ వాటర్ అంటాం మనం. ఎందుకు సెలైన్ వాటర్ అంటే అర్థం ఏంటి? 0.9% NaCl is called as saline water. Why it is called as saline water? It is going to be the body salinity. మన బాడీలో ఉన్న బ్లడ్ సెలినిటీ అంతా 0.9%. ఒకవేళ ఆ సెలైన్ వాటర్ కాకుండా వాటరే గనక ఇంజెక్ట్ చేస్తే ఏమవుతుంది? అదే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు 0.9% NaCl తీసుకున్నాను నేను, సెలైన్ వాటర్. ఈ సెలైన్ వాటర్ కనుక ఇస్తే ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. సో ఆర్బీసీ నిక్షేపంగా ఉంటుంది, ఐసోటోనిక్ కాబట్టి. ఇప్పుడు ఒకవేళ నేను గ్రేటర్ దాన్ 0.9% NaClలో నీ రెడ్ బ్లడ్ సెల్ని ఉంచాను నేను. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు గ్రేటర్ దాన్ 0.9%, లోపల 0.9, బయట గ్రేటర్ దాన్ 0.9. ఇప్పుడు ఏం జరుగుతుంది మనకి? లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి సాల్వెంట్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు ఏది లోవరు? ఆర్బీసీ లోవర్, బయట ఉన్నది హయ్యర్. అందుకని ఏమవుతుంది? ఈ లోపల ఆర్బీసీలో ఉన్నటువంటి లిక్విడ్ సాల్వెంట్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఆర్బీసీ విల్ స్ట్రింక్. ఆర్బీసీ ఏమవుతుంది? స్ట్రింక్ అయిపోతుంది, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకి ఇచ్చింది. సో అందుకని స్ట్రింక్ అయింది. ఇప్పుడు లెస్ దాన్ 0.9% NaCl దగ్గర పెట్టాను నేను. ఆర్బీసీని తీసుకెళ్ళి లెస్ దాన్ ఆర్బీసీ. ఇప్పుడు ఇది 0.9, బయట ఉన్నది 0.9, లెస్ దాన్ 0.9. ఇప్పుడు ఏం జరుగుతుంది? బయట తక్కువ ఉంది, లోపల ఎక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుంది? లోవర్ నుంచి హయ్యర్ కదా, అందుకని లోపల బయట నుంచి లిక్విడ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది, సారీ ఆర్బీసీలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆర్బీసీ విల్ బల్జ్ ఆర్ స్వెల్, ఏదైనా అనొచ్చు. సో ఎందుకని మనం సెలైన్ ఇచ్చి ఎప్పుడు కూడా గ్లూకోజ్ని కానీ దేనైనా సరే పంపిస్తున్నాం? అవర్ బ్లడ్ సెలినిటీ ఈజ్ 0.9% NaCl. మన బ్లడ్లో ఉన్నటువంటి సెలినిటీ 0.9%. ఎప్పుడైతే నువ్వు 0.9% NaCl సెలైన్ ఎక్కించేవో బాడీలో ఉన్నటువంటి ఏ విధమైన ప్రాబ్లమ్స్ రావు, యాజ్ ఇట్ ఈజ్గా ఆర్బీసీ ఉంటుంది, ఐసోటోనిక్ అంటాం. ఇప్పుడు మనం ఏం చేసాం? హైపర్ టోనిక్ సొల్యూషన్లో పెట్టాం. ఎందుకంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆర్బీసీది 0.9%, కానీ నేను పెట్టిన దేంట్లో గ్రేటర్ దాన్ 0.9%. అంటే హైపర్ టోనిక్ సొల్యూషన్లో నీ ఆర్బీసీని కనుక పెడితే ఏమవుతుంది? అది ఒక క్వశ్చన్. శ్రింకేజ్ ఆఫ్ ఆర్బీసీ. ఎందుకని శ్రింక్ అవుతుంది? ఇప్పుడు లోపల ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ తక్కువ, బయట ఉన్న కాన్సన్ట్రేషన్ ఎక్కువ. సో తక్కువ కాన్సన్ట్రేషన్ నుంచి ఎక్కువ కాన్సన్ట్రేషన్కి ఈ మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ జరుగుతుంది కాబట్టి మనకి ష్రింకేజ్ అనేది జరుగుతుంది. అదే దాన్ని హైపోటోనిక్ అంటే నీ ఆర్బీసీ యొక్క సెలినిటీ కంటే తక్కువ కాన్సన్ట్రేషన్లో ఉన్నటువంటి లిక్విడ్లో పెట్టారు, అప్పుడు అది హైపోటోనిక్ సొల్యూషన్ అవుతుంది. ఆర్బీసీని తీసుకెళ్ళి హైపోటోనిక్ సొల్యూషన్లో పెడితే ఏమవుతుంది? బయట నుంచి ఆర్బీసీ సెల్లోకి లిక్విడ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వెళ్ళిపోవడం వలన లోపల ఉన్నటువంటి ఆర్బీసీ అంతా కూడా బల్జ్ అయిపోతాయి, స్వెల్ అయిపోతాయి. సో ఆ రకంగా మనకి ఐసోటోనిక్లో పెడితే నో చేంజ్, హైపర్ టోనిక్లో పెడితే ష్రింకేజ్, హైపోటోనిక్లో పెడితే స్వెల్లింగ్. సో ఈ రకంగా మనకి 3 రకాలైనటువంటి చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక ఎక్స్ట్రా పాయింట్ వీఆర్ సపోజ్ టు రిమెంబర్. ఎప్పుడైతే ఐసోటోనిక్ అవుతుందో π1 = π2 అవుతుందో, ఇక్కడ మనం ఏం చేయొచ్చు? C1RT1 = C2RT2. సో ఎలాగా R కాన్స్టెంట్ కాబట్టి C1T1 = C2T2. ఈ రిలేషన్తో కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో మనం వాడుకొని చేయొచ్చు ఐసోటోనిక్ సొల్యూషన్స్. ఇదంతా కూడా మనకి ఒక ఆస్మాసిస్, ఆస్మాటిక్ ప్రెజర్. దీని అప్లికేషన్ ఒకటి ఉంది మనకి, రివర్స్ ఆస్మాసిస్. అందరూ వింటూ ఉంటారు కదా,
ఆర్ఓ ప్లాంట్స్, ఎక్కడ చూసినా సరే మనకి వాటర్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ఓ వాటర్ కావాలి నాకు. సో ఏంటి ఆర్ఓ వాటర్? సో మనకి ఎర్త్ క్రస్ట్లో దొరికేటువంటి గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో ఇది కొన్ని ఎక్కువగా మినరల్స్ కలిగి ఉంటుంది. సో మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందుకోసం ఈ మినరల్స్ అనేవి మన బాడీలో కావలసిన క్వాంటిటీ కంటే ఎక్కువగా సప్లై చేస్తే ప్రాబ్లం ఉన్నాయి. అందుకోసం అవైలబుల్ ఆర్ అలౌడ్ టీడీఎస్ అంటాం. సో టీడీఎస్ ఎంత ఉంటే మన బాడీకి సఫిషియంటో అంత మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే ప్రాబ్లం అవుతుంది. అందుకోసమే మనం ఈ రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్ని వాడతాం. ఏంటి రివర్స్ ఆస్మాసిస్లో ఎలా మనం వాటర్లో ఉన్న మినరల్స్ అన్నీ కూడా తీసేస్తాము అనేది ఇక్కడ చెప్తున్నాం మనం. ఇప్పుడు సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్, ఇక్కడ మనం ఒక మెంబ్రెయిన్ పెట్టాం, ఇక్కడ ఫ్రెష్ వాటర్ని పెట్టాం. ఇక్కడ మనం ఏం చేసాం, ఏదైతే మనకి వాటర్ అంటే సాల్ట్ వాటర్ అంటున్నా ఇక్కడ నేను, అంటే మన గ్రౌండ్లో వచ్చే వాటర్లో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాల్ట్ వాటర్ అన్నాను. ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్ నుంచి నాకు ఓన్లీ ప్యూర్ వాటర్ కావాలి. అలాంటప్పుడు నేను ఏం చేయాలి? సో ఇక్కడ నేను ప్రెజర్ ఎప్పుడు కూడా దేనికి అప్లై చేస్తానని చెప్పాను, హై కాన్సన్ట్రేషన్ దగ్గర అప్లై చేస్తానని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను, ఇటువైపు నేను ప్రెజర్ అప్లై చేస్తున్నాను. యాక్చువల్గా కనుక ఆస్మాసిస్ ఏం జరుగుతుంది, ఈ ఫ్రెష్ వాటర్ తక్కువ కాన్సన్ట్రేషన్, ఇక్కడేమో ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఇక్కడ ఆస్మాసిస్ జరిగి ఈ తక్కువ కాన్సన్ట్రేషన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న సాల్ట్ వాటర్లోకి వెళ్ళిపోవాలి. సో ఇది ఆస్మాసిస్. కానీ నేనేం చేస్తున్నాను, రివర్స్ ఆస్మాసిస్, అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ నుంచి తక్కువ కాన్సన్ట్రేషన్ సాల్వెంట్ మూవ్ చేస్తున్నాను. ఎందుకోసం, నాకు కావాల్సింది సాల్ట్ వాటర్ని ప్యూర్ వాటర్ కింద మార్చడం. అందుకోసం ఈ సాల్ట్ వాటర్ ఉన్నప్పుడు ప్రెజర్ అప్లై చేసి ఇక్కడ నుంచి సాల్వెంట్ అంతా కూడా లోవర్ దాని నుంచి పెడుతున్నాను. అందుకని ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఫ్రెష్ వాటర్లోకి ప్యూర్ వాటర్ క్వాంటిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. దాన్ని నేను అవుట్లెట్ పెట్టుకుని కలెక్ట్ చేసుకుంటాను. సో ఈ రకంగా రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్ ద్వారా వాటర్లో ఉన్నటువంటి అన్ని మినరల్స్ని కూడా తీసేసి ప్యూర్ వాటర్, అంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ మినరల్స్ వీ కెన్ ఏబుల్ టు అబ్టైన్ బై యూజింగ్ ద రివర్స్ ఆస్మాసిస్. సో అదే ఇక్కడ మనం వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ యువర్ ఆస్మాటిక్ ప్రెజర్. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం దీన్ని బేస్ చేసుకుని. ద ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ కాన్స్టెంట్ ఆఫ్ బెంజీన్ ఈజ్ 5.12 Kelvin kg per mole. The freezing point depression for the solution of molality 0.078 molal containing a non-electrolyte solute in benzene is rounded off up to 2 decimal places. So NEET 2020 question. So direct ga manaki delta TF is equal to KF into M. ఎందుకంటే మొలాలిటీ క్యాలిక్యులేట్ చేయాల్సిన బాధ కూడా లేకుండా డైరెక్ట్గా అలా ఇచ్చాడు. ఎందుకంటే నీట్ 2019 నుంచి అబ్జర్వ్ చేస్తే ఎన్టీఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. సో ఎలా కండక్ట్ చేస్తుందంటే మనకి ఎన్సీఆర్టీని దాటిపోవట్లేదు, జస్ట్ ఎన్సీఆర్టీలోనే కొంచెం టిపికల్గా అడుగుతున్నారు. సో అందుకోసం నీట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, పర్టికులర్గా కెమిస్ట్రీ నేను అబ్జర్వ్ చేస్తుంది లాస్ట్ 3 years నుంచి కూడా చాలా ఈజీగా అడుగుతున్నాడు, టిపికల్గా అడుగుతున్నాడు. అంతేగాని అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ కానీ ఏది కూడా మనకు అవసరం లేదు. జస్ట్ స్టిక్ టు ఎన్సీఆర్టీ అండ్ అప్లికేషన్స్ అనేవి మాత్రం కొంచెం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సరిపోతుంది. అందుకోసం చాలా ఈజీగా చూడండి ఎలా ఎంత ఈజీగా ఇచ్చాడు క్వశ్చన్. డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ ఎం. సో కేఎఫ్ వాల్యూ ఎంత చెప్తున్నాడు, 5.12 అండ్ మొలాలిటీ ఎంత 0.078. సో ఈ రెండింటిని కనుక అప్లై చేసినట్లయితే కనుక, సో నేను క్యాలిక్యులేటర్లో చేస్తున్నానని చెప్తున్నాను ఆల్రెడీ, మీరు మాత్రం మీరు సొంతంగా క్యాలిక్యులేట్ చేసుకోండి. 0.078. సో ఐఎమ్ గెటింగ్ 0.399. సో 2 డెసిమల్స్కి చేయమంటున్నాడు కాబట్టి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి నేను మోల్ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఎప్పుడైతే రౌండింగ్ ఆఫ్ గురించి ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో రౌండ్ ఆఫ్ చేసినప్పుడు మనం ఇక్కడ 3 డిజిట్లు వచ్చినాయి, ఇప్పుడు నేను 2 డెసిమల్స్కి చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని 0.399 వచ్చింది. సో ఇప్పుడు 9ని నేను తీసేయాలి. 9ని తీసేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి, గ్రేటర్ దాన్ 5ని తీసేయాల్సి వచ్చినప్పుడు ముందు ఉన్న డిజిట్కి 1 యాడ్ చేయాలి. అప్పుడు ఇది ఏమవుతుంది, 10 అవుతుంది. సో ఆబ్వియస్గా 40 అవుతుంది, 40 వేసాను. అదే ఇక్కడ తర్వాత ఉన్నది 5 కంటే తక్కువ ఉంటే కనుక ఏమీ యాడ్ చేయకుండా 0.39 వదిలేయాలి. అంటే
5 కంటే ఎక్కువ ఉంటే రౌండ్ ఆఫ్ చేసినప్పుడు 1 యాడ్ చేసి రౌండ్ ఆఫ్ చేయాలి. 5 కంటే తక్కువ ఉంటే కనుక 1 ఏమీ యాడ్ చేయకుండా అలా వదిలేయాలి. మరి 5 ఉంటే 2 డిఫరెన్స్లు ఉంటాయి. మళ్ళీ 5కి ముందు ఉన్నది ఆడ్ నెంబర్ అయితే 1 యాడ్ చేసి రౌండ్ ఆఫ్ చేయాలి. 5కి ముందున్నది ఈవెన్ నెంబర్ అయితే కనుక ఏమీ యాడ్ చేయకుండా వదిలేయాలి. సో అంటే మనకి 4 రకాలు ఉన్నాయి. ఒకటి 5 కంటే తక్కువ ఉన్న, 5 ఉండి 5 కంటే ముందు నెంబర్ ఈవెన్ నెంబర్ ఉన్న యాజ్ ఇట్ ఈజ్గా వదిలేస్తున్నాం, మనం ఏం చేయట్లేదు. 5 కంటే ఎక్కువ ఉన్న, 5 ఉండి ముందు ఉన్న నెంబర్ ఆడ్ నెంబర్ అయితే కనుక 1 డిజిట్ నెంబర్ పెంచి మనం రౌండ్ ఆఫ్ చేస్తున్నాం. సో ఆ రకంగా ఇప్పుడు 0.39 రౌండెడ్ ఆఫ్ టు 0.40 కెల్విన్ విల్ బి ద ఆన్సర్. ఎంత ఈజీగా ఇచ్చాడు చూడండి క్వశ్చన్. మనం జస్ట్ ఫార్ములా తెలుసుకుంటే చాలంతే. ఇఫ్ మొలాలిటీ ఆఫ్ ద డైల్యూట్ సొల్యూషన్ ఈజ్ డబుల్డ్, ద వాల్యూ ఆఫ్ మొలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్. పేరులోనే ఉంది కాన్స్టెంట్ అని. కాన్స్టెంట్ ఎక్కడైనా పెరుగుద్దా? కాన్స్టెంట్ ఎప్పుడు కూడా కాన్స్టెంటే. సో జస్ట్ లాజికల్ క్వశ్చన్. అన్చేంజ్డ్ మొలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ డిపెండ్స్ ఆన్ RTBF² చెప్పుకున్నాం కదా ఫార్ములా. అంతేగాని మొలాలిటీ మీద ఈ పెరుగుతుంటే అవి పెరిగిపోవు, అది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ వాల్యూ. నెక్స్ట్ వన్. At 100 degrees Celsius, the vapor pressure of a solution of 6.5 grams of solute in 100 grams water is 732 mm. If Kb is equal to 0.52, the boiling point of this solution will be. NEET 1 phase 1 2016. ఇది ఒక్కటే టఫ్ పేపర్. 2016 phase 1, phase 2 2017 ఈ రేంజ్లో ఉన్న పేపర్లు మాత్రం కొంచెం టఫ్గా ఉన్నాయి. 2019 నుంచి పేపర్లు అయితే మాత్రం చాలా ఈజీగా వస్తున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ నేను అడుగుతున్నాడు, వేపర్ ప్రెజర్ ఇచ్చాడు, 6.5 grams 100 grams డిజాల్వ్ చేసాడంట. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు? బాయిలింగ్ పాయింట్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ కొంచెం టిపికల్గా కష్టంగానే అడిగాడు క్వశ్చన్. అంటే మాలిక్యులర్ వెయిట్ ఇవ్వకుండా మనకి డైరెక్ట్గా ఈ బాయిలింగ్ పాయింట్ కనుక్కోమంటున్నాడు. సో ఎలా కనుక్కోవాలి? సో ఎలా కనుక్కోవాలంటే ఇచ్చిన డేటా ప్రకారం తీసుకుంటే కనుక ఇక్కడ వేపర్ ప్రెజర్ ఇచ్చాడు కాబట్టి 760 - 732/760 ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్. సో మోల్ ఫ్రాక్షన్ ఏంటి మనకి? ఎక్స్ సొల్యూట్ అకార్డింగ్ టు RLVP. అకార్డింగ్ టు RLVP 760 - 732/760 P0A - PA/P0A ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సొల్యూట్ కదా. ఎక్స్ సొల్యూట్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎన్ సొల్యూట్, దీన్ని ఏ అనుకుంటున్నాను. సాల్వెంట్ 100 grams అంటున్నాడు కాబట్టి సో ఇది ఎంత? సాల్యూట్ 100/18 వాటరే కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి 18. సో ఇప్పుడు దీన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా 760 - 732 28/760. ఈ 100/18ని నేను ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఈ రకంగా వస్తుంది. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 28/760 ఇంటూ ఈ 0 పోతుంది. మనం జాగ్రత్తగా క్యాలిక్యులేటర్ తీసుకుని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. 0.2046 మోల్. ఎంత వచ్చింది మనకి? 0.2046 మోల్ వచ్చింది. సో ఇది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. సో మనకి డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ ఎం. ఇప్పుడు డెల్టా టీబీనే కనుక్కోమంటుంది. డెల్టా బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ విల్ బి అంటున్నాడు. కేబీ వాల్యూ ఎంత ఇచ్చాడు? 0.52 ఇంటూ మొలాలిటీ. మొలాలిటీకి మనం ఏమని రాయొచ్చు? మొలాలిటీ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఇంటూ సాల్వెంట్ కదా. ఇప్పుడు దీన్ని నేను NA, ఇది సొల్యూట్ కదా, ఇంటూ 1000/W ఇన్ గ్రామ్ ఇలా రాయొచ్చు కదా నేను ఇప్పుడు దీన్ని. సో ఇప్పుడు ఇది 0.52 ఇంటూ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత వచ్చింది నాకు? 0.2046 ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎంత ఇచ్చాడు? సాల్వెంట్ ఎంత ఇచ్చాడు? 100. ఇప్పుడు దీన్ని మనం కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే
0.52 into 0.2046. సో మనకి 1.063. సో ఇది డెల్టా టీబీ. ఇది దేని వాల్యూ? డెల్టా టీబీ. డెల్టా టీబీ అంటే ఏంటి మనకి యాక్చువల్గా? టీబీ మైనస్ T0B ఈజ్ ఈక్వల్ టు 1.06. దీని ఎంత ఇచ్చాడు? 100 degrees Celsius ఇచ్చాడు. సో అందుకని సొల్యూషన్ టీబీ ఈజ్ ఈక్వల్ టు 100 plus 1.06 which is equal to 101.06. 101.06 ఇవ్వలేదు కానీ 101 ఇచ్చాడు. సో ఆన్సర్ అది అవుతుంది. సో కొంచెం టిపికల్, ఎందుకంటే ఫస్ట్ అసలు వితౌట్ మాలిక్యులర్ వెయిట్ మనకి ఎలాగా అనేది ఒక థాట్ రావాలి ఫస్ట్. ఎందుకంటే ఇది ఫస్ట్ ఆర్ఎల్విపి ప్రకారం నేను నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ కనుక్కున్నాను, అది 0.2046 మోల్ వచ్చింది. తర్వాత ఏం చేశాను? డెల్టా టీబీజీలు కేబీ ఇంటూ ఎం. మొలాలిటీ అంటే మాలిక్యులర్ వెయిట్ లేకపోయినా మోల్స్ వచ్చినా చాలు కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000/W in grams. సో ఎందుకంటే డబ్ల్యూ సాల్వెంట్ ఇచ్చాడు, ఎన్ఏ మనకి ఇక్కడ నుంచి వచ్చింది. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 వచ్చింది. కానీ ఇక్కడ వచ్చింది డెల్టా టీబీ వాల్యూ. కానీ మనకు కావాల్సింది ఏంటి? టీబీ వాల్యూ అడిగాడు. సో టీబీ ఈజ్ ఈక్వల్ టు 100 plus 1.06 101. ఆ రకంగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఎట్ 25 degrees Celsius ద హైయెస్ట్ ఆస్మాటిక్ ప్రెజర్ ఈజ్ ఎగ్జిబిటెడ్ బై 0.1 molar సొల్యూషన్ ఆఫ్. సో ఇక్కడ మనకి ఇంకొక పదం గురించి చెప్పాలి. పార్టిక్యులేట్ కాన్సంట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు కాన్సంట్రేషన్ ఇంటూ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మాలిక్యూల్. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కొలిగేటివ్ ప్రాపర్టీ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బట్ నాట్ ఆన్ ద నేచర్ ఆఫ్ పార్టికల్. సో అంటే మనకి ఎన్ని పార్టికల్స్ వస్తే అన్ని పార్టికల్స్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఒక మాలిక్యూల్లో 2 పార్టికల్ వచ్చినాయి అనుకోండి, 2 కన్సిడర్ చేయాలి కానీ 1 కింద కన్సిడర్ చేయకూడదు. సో అందుకోసం ఇక్కడ పార్టిక్యులేట్ కాన్సంట్రేషన్ మనం తీసుకోవాలి. ఏ కొలిగేటివ్ ప్రాపర్టీ గురించి అడిగినా సరే దాంట్లో పార్టిక్యులేట్ కాన్సంట్రేషన్, ఈవెన్ నార్మల్గా ఏ ప్రాపర్టీ గురించి అడిగినా సరే కాన్సంట్రేషన్ మీద డిపెండ్ అయితే మనం పార్టిక్యులేట్ కాన్సంట్రేషన్ కన్సిడర్ చేయాలి, నాట్ ద ఒరిజినల్ కాన్సంట్రేషన్ ద గివెన్. ఇక్కడ ఏమడుగుతున్నాడు? 0.1 molar సొల్యూషన్ అంటున్నాడు. కానీ ఇక్కడ సొల్యూషన్స్ చూడండి, గ్లూకోజ్ విల్ బీ 1 particle ఓన్లీ ఇన్ సొల్యూషన్, యూరియా విల్ బీ 1 particle ఇన్ సొల్యూషన్, CaCl2 విల్ బీ నాట్ 1 particle, ఇట్ విల్ బీ ఎగ్జిస్టింగ్ యాజ్ Ca2 plus 2Cl minus, K plus Cl minus. అంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి 0.1 ఓన్లీ, దిస్ ఈజ్ గోయింగ్ టు బి 0.1 ఓన్లీ, బట్ దిస్ వన్ ఈజ్ గోయింగ్ టు బి 0.1 into 3, it is acting like 0.3 molar. 0.1 into 2, it is acting as a 0.2 molar. అంటే పార్టిక్యులేట్ కాన్సంట్రేషన్ మనం కన్సిడర్ చేయాలి కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్ 0.3, 0.2, 0.1, 0.1. హైయెస్ట్ ఆస్మాటిక్ ప్రెజర్. సో ఆస్మాటిక్ ప్రెజర్ మనం ఏం చెప్పాం? P ఈజ్ ప్రపోర్షనల్ టు C కాబట్టి ఏది ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటే దానికి ఎక్కువ పై ఉంటుంది. అంటే ఏది ఎక్కువ పార్టిక్యులేట్ కాన్సంట్రేషన్ ఉంది? 0.3 కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇది మనకి నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్స్ అయిపోయినాయి. అబ్నార్మల్ మోలార్ మాస్. అబ్నార్మల్ మోలార్ మాస్ అంటే ఏంటి? ఇప్పుడు అన్ని ఫార్ములాలని కూడా మనం ఒకసారి వేద్దాం. ఇక్కడ P0A minus PA by P0A is equal to weight by molecular weight into molecular weight of solvent by weight of solvent. ఇది ఫార్ములా ఫర్ RLVP. Delta TB is equal to KF into weight of solvent into molecular weight of solute by 1000 in grams. అంటే weight of solute by molecular weight of solute into 1000 by weight of solvent in grams. Delta TF is equal to KB, ఇక్కడ KF. weight of solute by molecular weight of solute into 1000 by weight of solvent in gram. లాస్ట్లో చెప్పుకుంది పై ఈజ్ ఈక్వల్ టు CRT. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? N by VRT.
నథింగ్ బట్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ RT/V. ఇక్కడ ప్రతి చోట కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైనా ఒక సబ్స్టెన్స్ కొత్తగా వచ్చి ఆ సబ్స్టెన్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని మనం కనుక్కోవాలి అంటే కనుక ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ని వేసి RLVP కనుక్కుంటే అన్ని వాల్యూస్ తెలిస్తే ఈ మాలిక్యులర్ వెయిట్ని కనుక్కోవచ్చు. అలాగే డెల్టా TB తెలుసుకుంటే కనుక మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవచ్చు. డెల్టా TF తెలుసుకుంటే మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవచ్చు. పై తెలుసుకుంటే మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవచ్చు. సో ఈ వాల్యూస్ని కనుక మనం ఎక్స్పెరిమెంటల్గా మెజర్ చేసినట్లయితే ఆ మెజర్ చేసి వచ్చినటువంటి వాల్యూస్ని బేస్ చేసుకుని నేను మాలిక్యులర్ వెయిట్ని కనుక్కోవచ్చు. సో ఈ అన్ని మెథడ్స్లోనూ కూడా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్స్ని, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ న్యూ సబ్స్టెన్సెస్ని చాలా వరకు ఎక్స్పెరిమెంటల్గా కనుక్కుంటున్నారు. ఇలా కనుక్కున్నటువంటి మాలిక్యులర్ మాస్లు ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు అబ్నార్మల్ మోలార్ మాస్ అనేది తెలుస్తుంది. ఎందుకని అబ్నార్మల్ మాస్ వస్తుంది? దిస్ అబ్నార్మల్ మాస్ ఈజ్ గోయింగ్ టు బి బికాజ్ ఆఫ్ ద అసోసియేషన్ ప్రాపర్టీ ఆర్ డిసోసియేషన్ ప్రాపర్టీ ఆఫ్ సొల్యూట్. అంటే మనం ఏదైతే సొల్యూట్ని తీసుకెళ్ళి డిజాల్వ్ చేస్తున్నామో ఆ సొల్యూట్ గనక ఎయిదర్ షోయింగ్ అసోసియేషన్ ప్రాపర్టీ ఆర్ డిసోసియేషన్ ప్రాపర్టీ, ఈ రెండు ప్రాపర్టీలు చూపించినట్లయితే గనక ఈ అబ్నార్మల్ మోలార్ మాస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎయిదర్ అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్, ఏదైనా సరే మనకి అబ్నార్మల్ మోలార్ మాస్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. ఆ అసోసియేషన్ డిసోసియేషన్ వల్ల ఏ రకంగా మనకి అబ్నార్మల్ మోలార్ మాస్ వస్తుంది? ఇన్ డిసోసియేషన్, ఫస్ట్ విల్ సీ ఇన్ డిసోసియేషన్. Now you are going to be thinking NaCl is going to be one molecule. NaCl అనేది ఒకే మాలిక్యూల్, నేను వేసాను డిజాల్వ్ చేశాను అనుకుంటున్నాం. కానీ ఇదేం చేస్తుంది? లోపలికి వెళ్ళి Na+ కింద Cl- కింద. అంటే ఇప్పుడు ఏదైతే నువ్వు ఒకే పార్టికల్ అనుకుని వాటర్లో వేసి డిజాల్వ్ చేసావో అది లోపలికి వెళ్ళి రెండు పార్టికల్ కింద బిహేవ్ చేస్తుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు ఏదైతే మోలార్ మాసు ఒకే పర్టికులర్ పార్టికల్ అనుకుంటున్నావో కానీ అది యాక్చువల్గా రెండు పార్టికల్కి వచ్చింది. అంటే నీకు వచ్చినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ అనేది అబ్నార్మల్ అయిపోయింది. అంతే కదా? డిసోసియేషన్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇది 1 అయితే కనుక ఇది 0, ఇది 0. ఇప్పుడు ఇది 1 - ఆల్ఫా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనుకుంటే కనుక ఇక్కడ మనకి ఏమవుతుంది? N-ఆల్ఫా N-ఆల్ఫా. సో ఈ రకంగా రెండు పార్టికల్స్ కింద వస్తాయి మనకి. ఇప్పుడు ఏదైతే మనకి టోటల్గా సొల్యూషన్ తీసుకుంటే కనుక, ఎందుకంటే 2 డిగ్రీ డిసోసియేషన్లో కూడా మనకు వచ్చేది N-ఆల్ఫానే, ఒక N-ఆల్ఫా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇది 1 - ఆల్ఫా ప్లస్ N-ఆల్ఫా. అంటే పార్టికల్స్ అనేవి మనకి పెరిగిపోతాయి. అంటే 2 తీసుకోగలదు, మనం ఒకేదాన్ని కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ నేను ఏమనుకుంటున్నాను ఇప్పటివరకు? ఒక పార్టికల్ అనుకుంటున్నాను. కానీ అది ఏమవుతుంది? 1 - ఆల్ఫా ప్లస్ N-ఆల్ఫా అయిపోతుంది. సో అందుకోసం మనకి ఉన్నటువంటి పార్టికల్స్ని మనం దీన్ని రాసుకోవాలనుకుంటే కనుక 1 - ఆల్ఫా ఈజ్ గోయింగ్ టు బి టేకెన్ N-1. టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేవి ఇలా అయిపోతుంది. సో ఈ పార్టికల్స్ని నేను తర్వాత చెప్తాను ఎలాగ కావాల్సి వస్తే, దానికి ఏమీ పెద్ద ప్రాబ్లం లేదు. సో మనకి ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఆల్ఫా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఉందో, సో ఆ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ వల్ల ఏమవుతుంది? ఏదైతే నేను ఇప్పటివరకు ఒక పార్టికల్ అనుకుంటున్నానో అవి మోర్ దాన్ 1 పార్టికల్ కింద డిసోసియేట్ అయిపోతున్నాయి. అందుకని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకటి, అక్కడ జరుగుతుంది ఒకటి. అందుకోసం నాకు డిఫరెంట్గా వాల్యూస్ వస్తాయి. అందుకని అబ్నార్మల్ మోలార్ మాస్. అంటే ఆల్ అయానిక్ కాంపౌండ్స్, ఏ అయానిక్ కాంపౌండ్ తీసుకున్నా సరే మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇన్ అసోసియేషన్
విచ్ కెన్ ఫార్మ్ హైడ్రోజన్ బాండ్. ఇది ఎప్పుడు వస్తుంది మనకి? విచ్ కెన్ ఫార్మ్ హైడ్రోజన్ బాండ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటిక్ యాసిడ్ ఉంది, ఇన్ వాటర్ నో ఇష్యూ, బట్ ఇన్ బెంజీన్ ఇట్ విల్ ఫార్మ్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఇప్పుడు మామూలుగా ఎసిటిక్ యాసిడ్ వాటర్లో ఇలాగే ఉంటుంది, కానీ ఇన్ బెంజీన్కి వచ్చేసరికి ఏమవుతుంది? ఇట్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ డైమర్. సో ఇన్ బెంజీన్లో వచ్చేసరికి ఏమవుతుంది? ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ డైమర్, అంటే అసోసియేషన్ జరుగుతుంది. అంటే ఇప్పటివరకు నేను ఎసిటిక్ యాసిడ్ అనేది ఒకటే మాలిక్యూల్ అనుకున్నాను, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? 2 మాలిక్యూల్స్ కలిసి ఒక మాలిక్యూల్ కింద ఉంటుంది. అప్పుడు నేను అబ్జర్వ్ చేసే మోలార్ మాస్ అనేది మారిపోతుంది. సో అది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 - n/α వస్తుంది. సో ఇప్పుడు దీన్ని తీసుకుంటే కనుక మనం ఈ పర్టికులర్ ఏదైతే మనకి అబ్నార్మాలిటీస్ వస్తున్నాయో ఈ అబ్నార్మాలిటీని కూడా ఓవర్కమ్ చేయడం కోసం వాన్ 't Hoff ఫ్యాక్టర్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసాం. సో వాన్ 't Hoff ఫ్యాక్టర్ ఈజ్ గోయింగ్ టు బి గివెన్ బై ఐ. సో ఐ ఈజ్ గోయింగ్ టు బి వాన్ 't Hoff ఫ్యాక్టర్. ఇట్ కెన్ ఏబుల్ టు రెక్టిఫై వాట్ ఆర్ ద ఎర్రర్స్ వీఆర్ గెటింగ్. అంటే అబ్నార్మాలిటీస్ ఏవైతే వస్తున్నాయో ఆ అబ్నార్మాలిటీని మనం కరెక్ట్ చేయడం కోసం ఒక ఫ్యాక్టర్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఐ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ మాలిక్యులర్ మాస్ బై అబ్నార్మల్ మాలిక్యులర్ మాస్. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? నీకు ఏదైతే నువ్వు నార్మల్గా ఎక్స్పెక్ట్ చేసావో ఈ అబ్నార్మల్ వచ్చింది, ఈ రెండింటికి రేషియో, లేదంటే అబ్జర్వ్డ్ వాల్యూ ఆఫ్ కొలిగేటివ్ ప్రాపర్టీ నార్మల్ వాల్యూ ఆఫ్ కొలిగేటివ్ ప్రాపర్టీ. అంటే క్యాలిక్యులేటెడ్గా నీకు ఎంత రావాలనుకుంటున్నావు అక్కడ ఒరిజినల్గా ఎంత వచ్చింది. సో ఈ రెండింటికి రేషియో. టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ ఆర్ అసోసియేషన్ అండ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ డిసోసియేషన్ అసోసియేషన్. సో ఇదే మనకి తెలిసినటువంటి ఐ వాల్యూ వీఆర్ గోయింగ్ టు బి. ఈ రకంగా ఐ వాల్యూని తెలుసుకోవడం కోసం ఈ పర్టికులర్ ఏదో ఒక ఎక్స్పెరిమెంటల్ వాల్యూని బేస్ చేసుకుని కానీ, లేదంటే ఆ వచ్చినటువంటి నార్మల్ మోలార్ మాస్, అబ్నార్మల్ మోలార్ మాస్ కానీ, అబ్జర్వ్డ్ అండ్ కొలిగేటివ్ ప్రాపర్టీస్ని కానీ తీసుకుని మనం ఈ పర్టికులర్ ఏదైతే వాన్ 't Hoff ఫ్యాక్టర్ ఉందో క్యాలిక్యులేట్ చేసుకుని ఆ పర్టికులర్ వాన్ 't Hoff ఫ్యాక్టర్ని ప్రతి దాంట్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ రిలేటివ్ లావరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు I × X2. ఇంతకుముందు మోల్ ఫ్రాక్షన్ ఒకటే ఉంది, ఇప్పుడు ఐని ఇంట్రడ్యూస్ చేసాం మనం. తర్వాత I × KB × M, I × KF × M, I × C × R × T. సో ఈ రకంగా మనం ఒక్కొక్క సొల్యూషన్ని ఏదైతే మనకి ఇంతకుముందు కొలిగేటివ్ ప్రాపర్టీస్లో మనకి ప్రాబ్లం ఉందో ఆ అన్ని కొలిగేటివ్ ప్రాపర్టీస్లోని కూడా మనం ఈ ఐ అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఏదైతే మనకి అబ్నార్మల్ మోలార్ మాస్ వస్తుందో ఆ అబ్నార్మల్ మోలార్ మాస్ని మనం కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పర్టికులర్ వాన్ 't Hoff ఫ్యాక్టర్ మనం ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి ఏ విధమైనటువంటి అబ్నార్మాలిటీస్ లేకుండా మనం కరెక్ట్గా కనుక కనుక్కోవచ్చు. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు I - 1/n-1. సో ఈ పర్టికులర్ ఆల్ఫా ఇస్తాడు ఒక్కొక్కసారి, అప్పుడు ఈ ఫార్ములా I - 1/n-1 తీసుకుని ఆ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ కనుక్కోవచ్చు. డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ దీన్ని కూడా ఆల్ఫా అని అంటున్నాను, లేదంటే కావాలంటే ఆల్ఫా డి, ఆల్ఫా ఏ అనుకోండి ఇక్కడ. సో మనకి ఎప్పుడైనా సరే ఏం చెప్తున్నా నేను, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ వల్లే మనకి అబ్నార్మల్ మోలార్ మాస్లు వస్తున్నాయి. ఆ అబ్నార్మల్ మోలార్ మాస్ని ఈ పర్టికులర్ వాన్ 't Hoff ఫ్యాక్టర్ ద్వారా మనం తీసుకుంటున్నాం. కానీ ఒక్కొక్కసారి వాన్ 't Hoff ఫ్యాక్టర్ కాకుండా ఆల్ఫా ఇచ్చి ఐని మనం కనుక్కోమంటాడు. అప్పుడు కావాల్సి వచ్చినప్పుడు ఈ పర్టికులర్ 2 ఫార్ములాలు కూడా మనకు ఉపయోగపడతాయి. సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈజ్ ఈక్వల్ టు
I minus 1 by n minus 1, whereas degree of association is equal to I minus 1 by n minus 1. సో ఈ రెండు ఫార్ములాలో దేన్నైనా సరే మనం వాడుకుని ఈ పర్టికులర్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ కానీ అసోసియేషన్ కానీ ఇచ్చినప్పుడు ఐ క్యాలిక్యులేట్ చేసుకుని అప్పుడు దాన్ని వాడుకోవచ్చు. ఓకేనా? ఈజీగా ఉండడం కోసం ఇలా చెప్తున్నాను నేను. I minus 1 by n minus 1, I minus 1 by n minus 1. సో ఈ రెండింటి ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని న్యూమరికల్స్ చూద్దాం. 0.5 mol aqueous solution of weak acid is 20% ionized. If Kf for water is 1.86 Kelvin kg per mole inverse, that lowering in freezing point of the solution is. సో ఇది కూడా డైరెక్టే, కాకపోతే చెప్పాను కదా డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ కేఎఫ్ ఇంటూ ఎం. ఇది మనకి గుర్తుంచుకోవాల్సిన విషయం మనం. సో డెల్టా టీఎఫ్ కనుక్కోవాలి. ఇప్పుడు డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇవ్వలేదు. సో ఐ బదులు ఏమి ఇచ్చాడు? 20% అనేది ఇచ్చాడు. ఇప్పుడే ఏం చెప్పాను ఫార్ములా? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ 1 by n minus 1. ఆల్ఫా ఎంత ఇచ్చాడు? 20% అంటే 0.2, 20/100. ఆల్ఫా అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. సో 20/100. ఐ మైనస్ 1. సో ఇప్పుడు ఐ అయితే యాక్చువల్గా ఎంత ఉండాలి మనకి? వీక్ యాసిడ్ అన్నాడు, హెచ్ఎక్స్. సో హెచ్ఎక్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది? హెచ్ ప్లస్ ఎక్స్ మైనస్, రెండు పార్టికల్స్ ఉండాలి. అంటే మనకి ఐ అనేది 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ అంత ఉండట్లేదు మాట ఇక్కడ. ఐ మైనస్ 1, n minus 1 అంటే 2 పార్టికల్స్ వస్తాయి, 2 - 1. సో 20/100 అంటే 0.2, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ 1 by 1, 2 - 1. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1.2 + 1 అవుతుంది. సో ఐ వాల్యూ ఎంత వచ్చింది? ఒరిజినల్గా మనం 2 అనుకుంటాం, కానీ ఇది పూర్తిగా డిసోసియేట్ అవ్వట్లేదు కాబట్టి దాని యొక్క ఐ వాల్యూ ఎంత అయింది? 1.2 అయింది. సో ఇప్పుడు దాన్ని 1.2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి కేఎఫ్ వాల్యూ 1.86, మొలాలిటీ ఎంత ఇచ్చాడు? 0.5. సో ఇప్పుడు దీన్ని కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనం క్యాలిక్యులేటర్ తీసి చేద్దాం. మీరు మాత్రం మామూలుగానే చేయాలి. 1.2 ఇంటూ 1.86 ఇంటూ 0.5, 1.116 ఈజ్ గోయింగ్ టు బి డెల్టా టీఎఫ్. ఏం అడిగాడో చూసుకోండి, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ద లోవరింగ్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్. సో వాడు అడిగిందే లోవరింగ్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడ కూడా రౌండ్ ఫిగర్ ఇచ్చాడు, 6ని తీస్తున్నాం కాబట్టి 1.12 కెల్విన్. అదే కనుక ఫ్రీజింగ్ పాయింట్ అడుగుంటే కనుక 0- ఇది చేసి 1.12 మైనస్ వస్తుంది ఆన్సర్. ఇక్కడ మాత్రం మనకు అడిగింది డెల్టా టీఎఫ్ కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో డెల్టా టీఎఫ్ అడిగాడు 1.12. అదే కనుక T0 F 0, టీఎఫ్ అడుగుంటే కనుక 0 - 1.12, అందుకని ఏమవుతుంది? అప్పుడు -1.12 కెల్విన్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ డి అవుతుంది. కానీ ఇక్కడ అడిగింది డెల్టా టీఎఫ్ కాబట్టి డైరెక్ట్గా 1.12 కెల్విన్ వేసాను. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ 0.1 mol aqueous solution will have the lowest freezing point? సో లోయెస్ట్ ఫ్రీజింగ్ పాయింట్ అంటున్నాడు అంటే డెల్టా టీఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు పార్టిక్యులేట్ కాన్సన్ట్రేషన్. ఎందుకంటే ఇది ఎం కాబట్టి ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పార్టిక్యులేట్ కాన్సన్ట్రేషన్. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు? టీఎఫ్ మైనస్ టీఎఫ్ అంటే ఎంత ఎక్కువగా పార్టిక్యులేట్ కాన్సన్ట్రేషన్ ఉంటే అంత ఫ్రీజింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది. సో డెల్టా టీఎఫ్ ఏమో ఎక్కువ ఉంటుంది, అంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఆ సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అంత తగ్గుతుంది, అంత తగ్గిపోతుంది. సో అందుకోసం విచ్ ఆర్ ద ఫాలోయింగ్ 0.1 mol aqueous solution అంటే 0.1 అనేసరి కాబట్టి మనకి పార్టిక్యులేట్ కాన్సన్ట్రేషన్ 0.1 into 2, it is 0.2, it is going to be 0.1, no differentiation. Now it is going to have Al3 plus 3SO4 2- అంటే 5 into 0.1, 0.5, it is going to be only 1, 0.1. సో 0.5, 0.2. సో ఎక్కువ పార్టిక్యులేట్ కాన్సన్ట్రేషన్ దేనికి ఉంది? 0.5. అందుకే దానికే లోయెస్ట్ ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుంది. దేనికి ఎక్కువ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుంది అన్నప్పుడు కూడా 0.5, దేనికి తక్కువ ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుంది అన్నప్పుడు కూడా ఇదే వస్తుంది. సో జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేసుకుని చేయాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్.
The Van 't Hoff factor for a dilute aqueous solution of strong electrolyte barium hydroxide. Formula తెలిస్తే చాలు. BaOH twice gives rise to Ba2 plus 2OH minus. అంటే 1 plus 2 3. సో బేరియం హైడ్రాక్సైడ్లో మనకి 3 అయాన్స్ వస్తాయి కాబట్టి దాని యొక్క వాన్ 't హాఫ్ ఫ్యాక్టర్ కూడా 3 అవుతుంది. నెక్స్ట్ వన్. A solution of sucrose has been prepared by dissolving 68.5 grams of sucrose in 1000 grams of water. The freezing point of the solution obtained will be. Very easy question. Delta TF is equal to KF into M. ఎందుకంటే సుక్రోజ్ కాబట్టి దానికి I అవసరం లేదు, డైరెక్ట్గా I is equal to 1. ఇక్కడ KF ఎంత ఇచ్చాడు? 1.86. మొలాలిటీ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ కాబట్టి 68.5 grams is dissolved in the molecular weight ఇచ్చాడు 342. So molecular weight of sucrose is 342 into 1000 by 1000 grams water ఇచ్చాడు. సో అంటే 1000 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1.86 ఇంటూ ఇది ఏమైండొచ్చు 68.5 అంటే 342లో మేబీ 4 times 1.86 into 68.5 divided by 342. మొత్తం వాల్యూ చేస్తే నేను ఇక్కడ వేసేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు 0.372 కెల్విన్. డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, కానీ అడిగింది ఏంటి ఇక్కడ? ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్. ఇందాక చెప్పాను కదా, అదే ఇక్కడ కూడా. సో డెల్టా టీఎఫ్ అంటే ఏంటి? T0F మైనస్ టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.372. సో ఇప్పుడు అలా అడుగుతుంది ఏంటి? టీఎఫ్ అడుగుతున్నాడు. సో 0 మైనస్ టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.372. సో టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 0.372. డిగ్రీ సెల్సియస్ అవ్వచ్చు, కెల్విన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మైనస్ 0.372 విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ the question. Next, the 5% solution of cane sugar is isotonic with 1% solution of a substance X. The molecular weight of X is. So ఇందాక చెప్పాను కదా, pi1 is equal to pi2 అయితే కనుక CRT1 is equal to C2RT2. సో R అనేది సేమే కాబట్టి అవసరం లేదు. C1T1 is equal to C2T2. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇంకాని టెంపరేచర్ గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి మనం C1 is equal to C2 అనేసుకోవచ్చు. సో C1 ఎంత మనకి వాల్యూ? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, సో W1 by MW1, W2 by MW2. సో W1 ఎంత ఇచ్చాడు? 5%, 5 grams by 342 మాలిక్యులర్ వెయిట్. దీని వెయిట్ ఎంత ఇచ్చాడు? 1 gram by మాలిక్యులర్ వెయిట్. సో మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 342 by 5. సో దీనికి క్యాలిక్యులేటర్ నాకు అవసరం లేదు. సో 6 5s are 30 and 8 5s are 40 and 20 means 4. 68.4 will be the answer. సో ఈ రకంగా మనకి ఐసోటోనిక్ అని ఇచ్చినప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. ద నెక్స్ట్ వన్. ద ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ కాన్స్టెంట్ ఆఫ్ వాటర్ ఈజ్ -1.86. ఇఫ్ 5 grams of Na2SO4 is dissolved in 45 grams of water, the freezing point is changed by -3.82 degrees Celsius. Calculate the Van 't Hoff factor for Na2SO4. సో అన్ని వాల్యూస్ ఇచ్చారు, I కనుక్కోమంటున్నారు. సో డెల్టా TF ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ KF ఇంటూ M. సో I ఈజ్ ఈక్వల్ టు డెల్టా TF బై KF ఇంటూ M. సో డెల్టా TF ఎంత ఉంది ఇప్పుడు మనకి? -3.82 అంటే 0 మైనస్ మీన్స్ ఇట్స్ గోయింగ్ టు బి 3.82. KF వాల్యూ ఎంత ఇచ్చాడు? 1.86. The freezing point depression constant for water is 1.86 if 5 grams of Na2SO4. So 5 grams of Na2SO4 ఇచ్చాడు కాబట్టి వెయిట్, సో వెయిట్ 5 and molecular weight of Na2SO4 molecular weight వచ్చి 2 into 23, it's 46 and is going to be 96, is going to be having 130 142. So into 142 and 1000 by weight అంతా 45. సో ఇది
మనకి క్యాలిక్యులేట్ చేయాల్సింది 3.82 ఇట్ ఈస్ 2 టైమ్స్. సో 5 9 టైమ్స్. సో ఈ 2 వచ్చి 142లో 7 and 1. సో 971s. 9 7 jar 63. 639 by 1000 is going to be 0.639. సో ఇది Van 't Hoff ఫ్యాక్టర్ 0.639 వచ్చింది మనకి. ఇక్కడ 2.63 ఇచ్చాడు. కరెక్టేనా చేసింది? సారీ, ఇక్కడ 2 కాదు, ఇక్కడ 2 రావాలి. అందుకనే క్యాలిక్యులేటర్ నమ్ముకుంటే బెటర్ మనం. సో 1.86 3.82 2 టైమ్స్ ఇక్కడ. సో 2 into 71 క్యాలిక్యులేటర్తో చేస్తాం. సో 2 into 71 into 9. సో ఇట్స్ గోయింగ్ టు బి 1.278. అండ్ ఇక్కడ ఇందాక తీసేయకూడదు కదా, ఇంటూ 2. సో 2.57 వచ్చింది నాకు. సో దగ్గరలో 2.63. సో ఇది యాక్చువల్గా ఇందాక నేను స్ట్రైక్ చేశాను కదా, ఇంటూ 141. సో మీరు సింప్లిఫై చేయండి. మీరు సింప్లిఫై చేస్తే 2.63 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ వన్. A 0.1 mole aqueous solution of a weak acid is 30% ionized. If Kf for water is 1.86, the freezing point of the solution will be. So delta Tf is equal to I into Kf into m. So ఇప్పుడు delta Tf క్యాలిక్యులేట్ చేయాలి. I క్యాలిక్యులేట్ చేయడానికి 30% ionized ఇచ్చాడు. సో 0.3 is equal to I minus 1 by n. Molar aqueous solution of weak acid is 30% ionized. So 2 minus 1. So I is equal to 1.3. So 1.3 into Kf 1.86, molality 0.1. So which is equal to 1.3 into 1.86 into 0.1. It's going to be 0.241. సో ఇప్పుడు అడుగుతుంది ఏంటి, ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ కాబట్టి టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -0.24. ఇది ఆన్సర్ అవుతుంది. సో టీఎఫ్ అడుగుతున్నారా, డెల్టా టీఎఫ్ అడుగుతున్నారా, చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్. ఏ 0.0020 మోలాల్ aqueous solution of ionic compound is going to be freezes at 0.00732. Number of moles of ions which 1 mole of ionic compound produces on being dissolved in water will be. So delta TF is equal to I into KF into M. Now delta TF ఎంత ఇచ్చాడు మనకి, -0.00 అంటే మనం 0.00732 వేసుకోవచ్చు. I వాల్యూ ఇప్పుడు మనం కనిపెట్టాలి. KF వాల్యూ 1.86 and molality 0.0020. సో ఇప్పుడు ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్లో I ఈజ్ ఈక్వల్ టు 0.00732 divided by 0.002. 3.66 divided by 1.86. So it's going to be comes around 1.96. So 1.96 round చేస్తే 2 వస్తుంది. సో Van 't Hoff ఫ్యాక్టర్ అంతే. డైరెక్ట్గా మనకి Van 't Hoff ఫ్యాక్టర్ 2 అంటే దాని నుంచి 2 ions వస్తాయని అర్థం. అంతే కదా. Van 't Hoff ఫ్యాక్టర్ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ions పార్టిక్యులేట్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో అది మన సొల్యూషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ నీట్ సంభవ్ సిరీస్లో మనం 2వ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం, 2వ టాపిక్. సో తర్వాత నెక్స్ట్ టాపిక్లో కలుసుకుందాం. ఈ లోపల ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసుకోండి. సో మేము త్వరగా అప్లోడ్ చేస్తాం, మీరు త్వరగా నేర్చుకుంటే May 7th ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా రాయొచ్చు. మీ అందరినీ కూడా ఫ్యూచర్ డాక్టర్స్ కింద మేము చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్.